హలో, గుడ్ ఈవినింగ్ అందరికీ. వెల్కమ్ టు తెలుగు సోషల్ టాక్స్. యాజ్ యూజువల్‌గా ఈరోజు కూడా ఒక కొత్త టాపిక్‌తో మనం స్టార్ట్ చేస్తున్నాం. ఈరోజు టాపిక్ సివిక్ సెన్స్. మన దేశానికి బాగా అవసరమైనది. మన దేశంలో చాలా మందికి లేనిది. దాని గురించి మనం ఈరోజు డిస్కస్ చేస్తాం. ఓకే. హలో వాత్సల్య, గుడ్ ఈవినింగ్. Hi, good evening. హాయ్. ఈరోజు టాపిక్ సివిక్ సెన్స్ పెట్టుకున్నాం వాత్సల్య. చూసానన్నా. సో వాట్ హ్మ్. కైండ్ ఆఫ్ సివిక్ సెన్స్ ఫస్ట్ ఎలాబరేట్ చేస్తే దాన్ని బట్టి స్టార్ట్ చేద్దాం, టాప్ పాయింట్స్ రేస్ చేసుకొని. ఎవ్రీథింగ్ ఇన్ సివిక్ సెన్స్. ఎనీథింగ్ ఉదయం నుంచి స్టార్ట్ చేసుకుంటే రాత్రి వరకు. సో మన డైలీ లైఫ్లో మనం ఏవేవి చెయ్యొచ్చు కానీ చేయట్లేదు. యూజువల్గా ఫార్ ఈ నార్మ్స్, ఈ సివిక్ సెన్స్ యాక్చువల్గా మనకి ఏంటంటే ఒక యా, మన జంతువులుగా పట్టలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే అందరూ ప్రపంచంలో అందరూ కూడా మనుషుల కింద పట్టాం. సో వీఆర్ లివింగ్ ఇన్ ఎ సొసైటీ. సొసైటీ అంటే కొన్ని లక్షల మంది, కోట్ల మంది కలిసి బతుకుతున్నప్పుడు. సో ఒక సెట్ ఆఫ్ ఎటిక్వేట్స్ ఉంటాయి కదా మన డైలీ లైఫ్లో బతికేటప్పుడు. సో కరెక్ట్. మనకి నచ్చినట్టు అన్సివిలైజ్డ్గా, చిరాగ్గా, లేకపోతే అన్కల్చర్లెస్గా మనం బిహేవ్ చేయకూడదు. ఎందుకంటే వీఆర్ లివింగ్ ఇన్ సొసైటీ. రైట్ ఫ్రమ్ కరెక్ట్. మార్నింగ్ లేచిన తర్వాత నుంచి డైరెక్ట్‌గా ఎండ్ రాత్రి పడుకునే లోపల వి ఫేస్ త్రూ లాట్ ఆఫ్ పీపుల్ కదా! మనమేం 4 గోడల మధ్యలో బతకం. సో, మనం కరెక్ట్. ఉదయం లెగుస్తాం, ఇంట్లో ఉంటాం, బయటికెళ్తాం. వి ఫేస్ ద సొసైటీ. వి డూ సమ్ అవర్ వర్క్స్ విత్ అదర్ పీపుల్. దాని తర్వాత మళ్ళీ ఇంటికొస్తాం. సో, ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ ఫ్రమ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా. సో, వి ఆర్ ఇంటరాక్టింగ్ విత్ లాట్ ఆఫ్ పీపుల్. సో, అంటే చాలా పనులు జరుగుతాయి కదా! సో, కరెక్ట్. నేనేం కరెక్ట్. చెప్తానంటే ఫర్ ఎగ్జాంపుల్, సో, ఇఫ్ ఇఫ్ వి అంటే కమింగ్ టు ద హౌస్ నుంచే మనం స్టార్ట్ చేద్దాం. నేను ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చెప్పేస్తాను. మార్నింగ్ టు నైట్. సో, దాని తర్వాత మీరు క్యాచ్ చేసుకొని చేయండి. ఓకే. సో, డన్ డన్. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్‌లో మనం ఇంట్లో ఉంటున్నాం. సో, ఇంట్లో ఉన్నప్పుడు ఏంటంటే ఫస్ట్ నుంచి ఓకే. ఇదివరకు మీద ఇప్పుడు అవేర్‌నెస్ పెరిగింది. హోమ్ నీట్‌గా ఉంచుకోవాలి. మన హోమ్ నీట్‌గా ఉంచుకోవాలి. డస్ట్ అది లేకపోతే గార్బేజ్ కానీ క్లియర్‌గా దాన్ని డిస్పోజ్ చేయాలి. ఎక్కడ పడితే అక్కడ రోడ్డు పైన ఇంట్లో చెత్త తీసి రోడ్డు మీద వేయడం, ఇంట్లో చెత్త తీసి పక్క పక్క దీంట్లో పక్క స్థలంలో వేయడం. సో, ప్రాపర్ డిస్పోజబుల్ ఆఫ్ గార్బేజ్ అన్నమాట. అదొక ఇంట్లో అది స్టార్ట్ అవుతది. దాని తర్వాత ఇఫ్ యూ ఆర్ గోయింగ్ ఔట్ ఆఫ్ అవర్ హౌస్, బయటకి మనం ఇంటి నుంచి బయటకెళ్తాం. బయటకెళ్ళిన తర్వాత ఇఫ్ యూ ఆర్ గోయింగ్ విత్ ఓన్ వెహికల్, దాని నుంచి వెళ్ళినప్పుడు మనకేంటి ట్రాఫిక్ సెన్స్ ఫాలో అవ్వం ఫస్ట్. ఆన్ ఎ లార్జర్ స్కేల్ చెప్తున్నాను నేను. అందరిని ఇచ్చేయట్లేదు. బట్ ఆన్ ఎ లార్జర్ స్కేల్. ఆన్ ఎ మోస్ట్ జనరలైజ్డ్ వే ఇన్ ఇండియా. సో, ట్రాఫిక్ సెన్సెస్ ఉండదు. మనకి ఈజియెస్ట్ వేలో చాలా షార్టెస్ట్ ఫార్మ్‌లో వెళ్ళిపోవాలనుకుంటాం ఎప్పుడు. అక్కడ ఉండదు. మనకి సివిక్ సెన్స్ ఉండదు. దాని తర్వాత సిగ్నల్స్ జంప్ చేస్తాం. రాంగ్ రూట్స్‌లో ఎళ్తాం. దాని తర్వాత ఏమైనా ఆఫీసెస్ దానికి, ఏమైనా సర్వీసెస్ దానికెళ్ళామంటే క్యూ పాటించం. బసెస్ ఎక్కినప్పుడు క్యూ పాటించం. రోడ్డు మీద ఎళ్తున్నప్పుడు లిటరింగ్ చేస్తాం. గా అంటే తెలుసు గదా! సో, ఏదో యూజ్ చేస్తాం, తింటాం, రోడ్డు మీద పడేస్తాం, ప్రాపర్ డిస్పోజ్ చేయం. సో, దాని తర్వాత క్యూ సిస్టమ్ ఫాలో అవ్వం ఎక్కడ కూడా. సో, బసెస్ ఏదైనా యూజ్ చేసినప్పుడు, ఏమైనా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ వెళ్ళినప్పుడు క్యూ సిస్టమ్ ఫాలో అవ్వము. సో, ఇలాంటి మైన్యూట్ థింగ్స్ ఉంటాయి కదా! సో, ఏంటంటే అన్నీ చెయ్యొచ్చు మనం. కాకపోతే ఎందుకు చేయమంటే మనకి కాన్షియస్‌గా చిన్నప్పటి నుంచి స్కూల్‌లో నేర్పరు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంట్లో కరెక్ట్. నేర్పరు సరిగ్గా. అదొక సబ్జెక్ట్ కింద. దాని తర్వాత ఏంటంటే సొసైటీలోకెళ్ళిన తర్వాత అందరూ చేస్తున్నారు కదా! నేను చేస్తే తప్పేంటని ఒక భావన ఉంటది. సో, ఈ అన్నిటిని ఈ అన్నిటి నుంచి కూడా ఏంటంటే అది మనకి అది సబ్‌కాన్షియస్‌గా అలా ఉండిపోద్ది. అందరూ చేస్తున్నారు, మనం చేస్తాం. అందరూ చేస్తున్నారు, మనం చేస్తాం. సో, అది కాదు కదా! సో, కంపేర్డ్ టు ద వెస్టర్న్ కంట్రీస్ అండ్ కంపేర్ టు ఇండియా చూసుకుంటే, ఆళ్ళదెందుకు బాగా కరెక్ట్‌గా ఆర్గనైజ్డ్‌గా కంట్రీ ఎందుకు నడుస్తది? ఎందుకు అక్కడ అన్నీ నీట్‌గా ఉంటాయి? పద్ధతి ప్రకారం ఎందుకు నడుస్తాయి? ఇండియాలో మాత్రం ఎందుకు జరగదంటే, ల్యాక్ ఆఫ్ ప్రాపర్ అవేర్‌నెస్ ఆర్ ఎడ్యుకేషన్ ఆన్ సివిక్ సెన్స్. ఓకే. కరెక్ట్. సో, దాని తర్వాత ఈ సో, వాట్ నాట్ ఎవ్రీథింగ్ ప్రతి దాంట్లోనే. మనం 1, 2 అని చెప్పలేం. ఇప్పుడు ట్రైన్స్ చూసుకుందాం. ట్రైన్స్, బసెస్ క్యూ సిస్టమ్ ఫాలో అవ్వరు. ఆహ్, ఫస్ట్ దిగనిచ్చి దాని తర్వాత ఎక్కడం.
పోనీ ఎక్కేటప్పుడు క్యూ సిస్టమ్ ఫాలో అవ్వరు, ఫ్లైట్ దిగేటప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా కూడా అందరూ లేచి నించుంటారు. సో ఏంటంటే ఒక బేసిక్ ప్రాపర్ ఎటిక్వేట్ ఆర్ ప్రాపర్ వే ఆఫ్ ఆర్గనైజ్డ్ వే ఆఫ్ డూయింగ్ ద వర్క్స్, అంటే ఒక జెంటిల్మెన్ తరహాలో అది వర్కౌట్ చేయట్లా, ఎవరు మాక్సిమం చేయట్లా. ఎందుకంటే అదే చెప్పాను కదా, డీప్ రూటెడ్ ఫ్రమ్ చైల్డ్హుడ్ నుంచి అది అలవాటు అయిపోయింది అది. సో ఇప్పుడు కొత్తగా అవేర్నెస్ చేసినా కూడా ఇట్ విల్ టేక్ సమ్ టైం. యా. సో దీని గురించి నువ్వు అలా ఏమన్నా చెప్తే నేను కూడా యాడ్ చేస్తుంటాను. యా. ఫస్ట్ ఆఫ్ నువ్వు ఆల్ అంటే అన్న, నీ లైఫ్ లో ఎక్కువ ఇలాంటివి ఎక్కడెక్కడ ఫేస్ చేస్తావు? యా వాట్ ఈజ్ యువర్, అంటే నీకు అసంతృప్తి ఏంటి? ఎందుకు బయట ఏ ఏ సెక్టర్స్ లో ఏ ఏ వేస్ లో నీకు అసంతృప్తి ఉంది దాని గురించి? యా నేను టు బి వెరీ ఫ్రాంక్, నేను ఫస్ట్ ఒక మాట చెప్పేస్తాను. సివిక్ సెన్స్ లేని వాళ్ళల్లో నేను ఒకడిని. అందరూ ఉంటారు, అందరూ ఉంటారు, యా నేను ఉంటాను. యా సో ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఐఎమ్ టూ వెరీ పర్ఫెక్ట్, కానీ యా. చెప్పుకోవడానికి ఏముంది? అరే అవును, బయటికి వెళ్ళినప్పుడు ఆబ్వియస్లీ స్మోక్ చేసినప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఉమ్ముతాను, సో అండ్ సో ఉంటది. అవును, సో అవును. ఐ కుడెంట్ సే దట్ ఐఎమ్ 100% a civic sensed person, but ఉమ్. I can say that I'm obviously a 30% civic sensed person. యా, 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 యా. సో నాకు క్వశ్చన్ చేయడానికి ఐ డోంట్ హ్యావ్ రైట్ అని నేను అనుకోను, బట్ ఐ కెన్ ఎలాబరేట్ మై సజెషన్ అక్కడ. ఏంటనంటే, లైక్ మీకు గుర్తుందో లేదో బడ్జెట్ సమావేశాలు అయినప్పుడు, లైక్ రైల్వే బడ్జెట్ లో ఉమ్. నార్త్ ఇండియన్స్ రైల్వే స్టేషన్స్ క్లీన్ చేయడానికి ఒక సపరేట్ అమౌంట్ ఆఫ్ బడ్జెట్ రిలీజ్ చేశారు. ఓకే. ఎస్, ఎస్, ఎస్. యా దీస్ పీపుల్ ఆర్ లైక్, ఓకే తింటాము, ఉమ్ముతాము, తింటాము, ఉమ్మేస్తాం. మీరు అవును, తినండి, బట్ ఈ కొంచెం కొంచెం మైండ్ పెట్టి ఆలోచిస్తే మీకు అక్కడ స్పిట్ క్యాన్స్ ఉంటాయి. స్టేషన్ ఎక్కడ అవును, పడితే అవును. అక్కడ ఉంటాయి స్పిట్ క్యాన్స్. ఉంటాయి, అవి అవును. యూజ్ చేయండి. అవును. అవి యూజ్ చేసినప్పుడు ఏమైతుందనంటే, టు బి వెరీ ఫ్రాంక్, హైజెనిక్ ఉంటది. అండ్ ఈ బడ్జెట్లు ఏవైతే లైక్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్స్, అసలు అసలు రైల్వే బడ్జెట్ అని వేసారంటే రైల్వేకి సంబంధించి ఉండాలి. రైల్వే క్లీనింగ్ బడ్జెట్ అని చెప్పి వేసారు కదా. ఐ ఫెల్ట్ సో ఎంబారెస్డ్ ఎట్ అ పాయింట్. అరే అవునా, ఓకే, ఆ స్టేట్లలో అలా జరుగుతుందా అని చెప్పేసి అని అనిపించింది. సో మేజర్ గా ఉమ్. సివిక్ సెన్సెస్ లో నాకు నచ్చనిది ఇది ఒకటే అన్న. ఐ ఆల్సో ఈవెన్ ఉమ్. స్పిట్ ఎక్కడ పడితే అక్కడ స్పిట్ చేస్తాను, బట్ మరి ఇవి తినే అలవాట్లు లేవు కాబట్టి అవేంటంటే పెయింటింగ్ లేస్తారు మనోళ్ళు బేసిక్ గా. ఉమ్. ఏదైనా ఇప్పుడు ఏదో ఒక కామెడీ మీమ్ ఏదో చూసాను ఒకసారి నేను. ఎవడో ఫారినర్ వస్తాడు ఢిల్లీకి, ఒక ప్లేస్ లో మొత్తం మనోళ్ళందరూ ఉమ్మేసి అదంతా పెయింటింగ్ లాగా ఉంటది. వాడు దాన్ని క్యాప్చర్ చేస్తా ఉంటాడు. ఈ లోపల ఇంకొకడు వచ్చి అక్కడ ఉమ్ముదాం అని చెప్పి ట్రై చేస్తా ఉంటాడు. వాడొచ్చి, అంత బ్యూటిఫుల్ పెయింటింగ్ మీద ఉమ్మాలనిపించిందా నీకు అని చెప్పేసి అని అడిగితే, అది పెయింటింగ్ కాదురా నాయన, అక్కడ చూడు అని చెప్పి చూపిస్తే అందరూ. సో ఓకే. అలా. సో ఒక్కొక్క అవును. పాయింట్ థింగ్ ఎట్లుంటది అనంటే, ఫన్నీ ఉంటది. చూసుకోవడానికి ఫన్నీ ఉంటది. ఎప్పుడు మన పర్స్పెక్టివ్ లో ఆలోచించినప్పుడు అది రాండమ్ థింగ్. రోజు అవును, నడిచిపోయే పని అని అవును. చెప్పేసి అని అనుకుంటాం. బట్ కొంతమంది తెలియని వాళ్ళుంటారు. వాళ్ళొచ్చి చూసినప్పుడు ఇదేదో ఫన్నీ వే లాగానో, లేకపోతే క్రియేటివ్ థాట్స్ లాగానో ఆలోచించేస్తారు. అరే! ఇండియాలో ఈ ఈ మూల ఇంత బ్యూటిఫుల్ గా పెయింట్ ఏసినోడు, రెడ్ ఫోర్ట్‌కి ఎంత బాగా పెయింట్ ఏసుంటాడు. ఆగ్రాకి ఎంత అదే తాజ్ మహల్‌కి ఎంత బాగా పెయింట్ ఏసుంటాడు అని చెప్పి ఆలోచిస్తాడు. వాడి ఇమాజినేషన్ అలా పెరిగిపోతది. సో అదొకటి. హ్మ్. నా నా నేను బాగా అడ్రెస్ చేయాలని అనుకుంది ఇదొకటి. సో నాట్ నాట్ ఈవెన్ ఇన్ నార్త్ ఇండియా, ఎక్కడైనా సరే ఇప్పుడు తినేటోళ్ళకి కరువు లేదు. తిని ఉమ్మేటోళ్ళకి అవును, కూడా కరువు లేదు. కానీ కొంచెం, అవును. కొంచెం అర్థం పర్థంగా లేని మాటలు కాకుండా అర్థంగా తీసుకున్నారనుకోండి, స్పిట్ క్యాన్స్ ఉంటాయి. దాంట్లో ఉమ్మండి. హ్మ్. దట్స్ ఆల్. సో దట్స్ అ సొల్యూషన్. లేదు కాదనంటే మీకు తెలిసిందే. రైల్వే ట్రాక్‌ల మీద ఉమ్ముతారు. బస్సులు ఎళ్తా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్‌టీసీ బస్సులో ఎళ్తా ఉంటే బయట ఉమ్మేస్తారు. ఎనకాతల అవును, ఓడొస్తున్నాడు, ముందోడొస్తున్నాడు చూడకుండా ఉమ్మేస్తా ఉంటారు. మళ్ళీ ఎవడైనా ఎళ్లి అవును. ప్రశ్నిస్తే, "ఏంట్రా ఉమ్మినవేందిరా" అని అంటే, "నువ్వెందుకొచ్చినావు" అని అడుగుతాడు. మళ్ళీ మళ్ళీ తిరిగి మనకు ప్రశ్న. అవును, అవును, నేను ఉమ్మేటప్పుడు అవును. నువ్వెందుకు అడ్డం వచ్చావు అని అంటారు. అట్లా కొన్ని కొన్ని ఉంటాయి. మంచి మంచి మెమోరీస్ వచ్చేస్తాయన్నమాట ఆటోమేటిక్‌గా. ఆ మెమోరీస్ నుంచి బూతులన్నీ కూడా తిరిగొస్తా ఉంటాయి. సో, అవును, అవును, అది అవును. అది నాకు నేను బాగా, బాగా ఫేస్ చేసింది. ఎందుకనంటే నేను బీయింగ్ ఇన్ మై ఓన్ ఫీల్డ్, నేను రాజస్థానీ వాళ్ళతోని అంటే బీహార్ వాళ్ళతోని నేను కొలాబరేట్ అయ్యి ఉంటాను కాబట్టి అందరిని చూస్తా ఉంటాను.
నేను అవును. కూడా చెప్తా ఉంటా, రే బాబు ఉమ్మకంటారా, మీరు ఉమ్మినందుకు నాకు ఎట్లుంటది అంటే క్లీనింగ్ కి సపరేట్ బడ్జెట్ పెట్టుకోవాల్సి వస్తుంది. నేను అట్లా క్లీనింగ్ కి హ్మ్. పెట్టుకోకండి, కావాలంటే కిందికి పోండి, సెల్లార్ లోకి పోండి, అక్కడ ఎక్కడైనా చెత్త ఏరియాలు ఉంటే అక్కడ ఉమ్మండి. సో ఇది అవును. ఇంగ అలా చెప్తా ఉంటా. లేదా అంటే ఏం చేస్తా ఉంటానంటే ఒక పెయింటెడ్ బాక్స్ తీసుకొచ్చో, లేకపోతే ఇప్పుడు స్మోక్ చేసేటోళ్ళకి ఆస్ట్రే ఉన్నట్టు వాళ్ళకి ఎట్లా అంటే ఒక మట్టి పోసేసి ఒక ట్రే లాంటిది పెట్టేయాలి. అవునవును. యూజువల్‌గా అలా ఈ మెటల్ క ఒక బకెట్ లాంటిదేదో పెట్టి శాండేసి ఉంటది కదా! అవును. అవును. అదే. స్పిట్ బకెట్ హ్మ్. ఆర్ హ్మ్. స్పిట్ క్యాన్. హ్మ్. సో అలాంటిది ఏదైనా ఉన్నప్పుడు వాడుకోవాలి. సో అండ్ ఇందాక మీరన్నట్టు లిటరింగ్ అన్నారు గదా! లైక్ రోడ్స్ హ్మ్. మీద ఎక్కడ పడితే అక్కడ లిటర్ చేస్తారని. అవును, చేస్తారు. ఎందుకంటే దిస్ ఈస్ ఇండియా. ఇండియాని తప్పు పట్టలేము. బట్ ఇండియన్ సైకాలజీని తప్పు పట్టొచ్చు. ఇది ఎవడో జాగా, హ్మ్. నాకేంది, నేను ఈడ పోస్తే వాడొచ్చి పీకేదేముంది నన్నని చెప్పేసి ఒక ఐడియాలజీతోనుంటారు. అది తప్పు. అవును. 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 మన కోసం అదే. సులభ అదే. కాంప్లెక్స్‌లు కట్టిర్రు. రూపాయలు, రూ. 2 కూడా లేనప్పుడు లేని వాళ్ళైతే అలా పోస్తారు. రూపాయలు, రూ. 2 లేని వాళ్ళు జోబులో అలా పోయండి. ఇప్పుడు అలా అని చెప్పేసి నన్నెవరైనా అడిగారనుకో, "నువ్వు ఇయ్యిరా రూపాయి, రూ. 2" అంటే నాకవసరం లేదు. నాకొస్తే నేను పోసుకుంటా డబ్బులిచ్చి బయట ఎక్కడైనా ఉంటే. లేదా అంటే ఏదైనా హ్మ్. మాల్సో, సూపర్ మార్కెట్స్‌కో ఎక్కడో అక్కడ వాష్‌రూమ్స్ అయితే ఉంటాయి. ఎళ్లి ఆ వాష్‌రూమ్స్‌లో లిటర్ చేసుకొని రండి. దట్స్ ఆల్. అంతే. అట్లా అని అంతే. చెప్పేసి అంతే. ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద నాకు అదే అది లిటరల్లీ అన్న చిన్నప్పటి నుంచి అదొక ఎంబారస్మెంట్ ఫీలింగ్ అన్న. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ అర్జెంట్ వచ్చింది. రోడ్డు హ్మ్. పక్కన ఎక్కడో ఆపుకున్నా. హ్మ్. పోసేటోడిని అటు ఇటు చూస్తా ఉంటా నేను. కాన్సంట్రేషన్ అవును పోయిన మరి. పటా పోసేసి ఎళ్ళిపోవడానికి కాన్సంట్రేషన్ ఉండదు. అరే ఎవడు చూస్తున్నాడా? ఎవడైనా తెలిసినోడొచ్చి చూస్తున్నాడా? తెలియనోడొచ్చి చూస్తున్నాడా? ఎవరైనా అమ్మాయి ఎళ్తుందా? ఆ! అబ్బాయిలెళ్తే పెద్ద ప్రాబ్లమ్ లేదులే. కానీ హ్మ్. అమ్మాయిలెళ్తుంటే అమ్మాయిలు చూసి మనల్ని ఏమైనా డిఫరెంట్‌గా అట్లా ఫీలొచ్చేస్తా ఉంటది. సో, అందుకే అలా గాకుండా కొంచెం ఆహ్, ఓపెన్‌లో పోయడము అన్‌హైజినిక్ అని చెప్పి అనుకోవచ్చన్న. టు బి అవును. వెరీ ఫ్రాంక్ అన్‌హైజినిక్. ఎందుకంటే గాలి, ధూళి ఎగురుతా ఉంటది. లేనిపోనిది ఏదైనా ఇన్ఫెక్షన్ లాంటిదొచ్చిందంటే మళ్ళీ లేనిపోని పెంట. సో, అలా అవును. గాకుండా అవును. యూ బెటర్ ఫైండ్ సమ్ వాష్‌రూమ్, లేదా అంటే ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు కానిచ్చుకో. అంటారు, "షుగర్ పేషెంట్లుంటారు భయ్యా! మరి గంటకొకసారి గంట కొట్టాలి గదా!" అని అంటారు. అలాంటి వాళ్ళ హ్మ్. కోసం ఇగ నేనేం చెప్పలేను. యూ కెన్ హావ్ దిస్ ఈజ్ ఇండియా. ఇదిష్టం. హ్మ్. బట్ కొంచెం హైజినిక్‌గా మెయింటైన్ జేయండి. మన ఇండియాని మనం గాకపోతే ఇంకెవరు కాపాడుకోలేరు. నేనైతే ఏదో కొంతో గొప్పో కాపాడుకోవడానికి ప్రయత్నిస్తా ఉంటా. నేను చెట్లు నాటుతాను. నాకదొకటి అలవాటు. ఎవ్రీ బర్త్‌డేకి హ్మ్. అంటే నా బర్త్‌డేకి, మా పేరెంట్స్ బర్త్‌డేకి ఎప్పుడైనా సరే ఇంట్లో ఏదైనా చేయాలి అని అనిపిస్తే నేను ఒక చెట్టు నాటుకుంటాం. ఒక విత్తనమని నాటుతాను నేను. ఇప్పుడు హ్మ్. నేను కాకరకాయది విత్తనం నాటిన మొన్న న్యూ ఇయర్‌కి. హ్మ్. న్యూ ఇయర్ రోజు అదే ఫస్ట్ రోజు కాకరకాయది విత్తనం నాటాను. చెట్టొచ్చిందా? కాకరకాయలొచ్చినాయా? మళ్ళీ మనమే తింటాం. సో, అలా ఐ బెటర్ ప్రిఫర్ ప్లాంటేషన్. సో, ఈ సివిక్ హ్మ్. సెన్సెస్ ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు కూడా మీరు ఎన్ని తప్పులు చేసినా సరే మీ తప్పులన్నీ కప్పిపుచ్చేది ఒకటే. ఒక చెట్టు నాటండి ఎక్కడైనా సరే. సో, హ్మ్. మా పేరెంట్స్ బర్త్‌డేస్‌కి గాని, లేకపోతే ఉగాదికి గాని, సంక్రాంతి పండుగ ఏదొచ్చినా సరే, మంచి ఏదైనా అకేషన్ వచ్చింది, ఇంట్లో నలుగురు గ్యాదర్ అయినారు అనంటే, అర్జెంట్‌గా నర్సరీకో గాని, లేకపోతే ఇంట్లో స్టాక్ ఉంటదన్న నార్మల్‌గా. డ్యాడీ వాళ్ళు చిన్న చిన్న కుండీలలో పెట్టి పెడతారనమాట. విత్తనాలు ఉంటూనే హ్మ్. ఉంటాయి. ఏం హ్మ్. చేస్తామనంటే ఇచ్చేస్తాము. ఏపిచ్చేస్తాము. "ఎయండ్రా విత్తనాలు ఎయండ్రా" అంటే అదేంటనంటే బేసిక్‌గా ఇప్పుడు అంటారన్న అంటే నేను నాకు పెళ్లి కాలేదు కాబట్టి నేనొక మాట జెప్తాను. ఇది కరెక్టో కాదో మీరు కరెక్ట్ జేయండి నన్ను. హ్మ్. సో, పెళ్లయిన తర్వాత ఒక కొడుకో, కూతురో పుట్టిన తర్వాత బాధ్యతనేది పెరుగుతది. హ్మ్. సో, ఆ బాధ్యత ఎలాంటిది? లైక్ కొడుకో, కూతురో పుట్టిన తర్వాత ఓకే. వాళ్ళని పెంచాలి, పెద్దగా జేయాలి, మంచిగా చదివిపించాలి, వాళ్ళని మంచి స్థాయిలో జూసుకోవాలి అని జెప్పేసని అనుకుంటాం. సో, యాస్ హ్మ్. యూజువల్‌గా ఒక విత్తనాన్ని నాటాలి. ఆ నాటిన దాంట్లోంచి మొక్క రావాలి. ఆ మొక్కకి రోజు నీళ్లు బోయాలి, ఎరువెయ్యాలి, మంచిగా పెంచాలి. దాంట్లోంచి వచ్చే ఔట్‌పుట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కాకరకాయ మొక్క నాటాను. ఆ కాకరకాయ తీసుకొని తింటాను. నేనే గదా హ్యాపీ ఫీల్ అయ్యేది ఎండ్ ఆఫ్ ద డే. హ్మ్. సో, లెట్ అస్ కన్సిడర్ యాస్ దట్ పాయింట్. అంటే ఒక ప్లాంటేషన్ గాని ఏదైనా చేసామనుకోండి మనకు సాటిస్ఫాక్షన్ ఉంటదని నా ఆలోచన. ఇదెక్కడి నుంచో హ్మ్. హ్మ్. నేర్చుకోవాలి, ఎవరో చెప్తేనే వినాలి అని జెప్పేసి కాదు. మీకు మీరుగా నేను సజెస్ట్ జేస్తున్నా అంతే. బట్ ఐ డూ వాటెవర్ ఐ డూ. సో, అవును. అవును. అపార్ట్ ఫ్రమ్ సివిక్ సెన్సెస్ ఇది నా వ్యూ. యాహ్! 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 అండ్ నేను అండ్ ఇంకోటి నేనెట్ చేస్తాను ఏంటంటే, ద చెప్పండి. సెన్స్ ఆఫ్ నాట్ ఓనింగ్ ద పబ్లిక్ ప్రాపర్టీ యాస్ అవర్ అంటే యాస్ అవర్ ఓన్. అది కరెక్ట్. కూడా అదేంటంటే అది కొంచెం ఇట్ ఆల్సో ఇంక్లూడ్స్.
ఏంటంటే ఇలా వచ్చేస్తుంది ఒక పబ్లిక్ మాట. ప్రాపర్టీ అంటే అది గవర్నమెంట్ ప్రాపర్టీ కదా, మంద కాదు కదా. అంటే డీప్ రూటెడ్ గా అది మనం కట్టిన ట్యాక్సులతో అవును, అవును, అవి అవును, ఏర్పాటయ్యే అన్న సెన్స్ ఎవరికి ఉండదు యూజువల్ గా. అవును, అవును, ద అవును. లిటర్ ట్రైన్స్, ద లిటర్ బస్సెస్, యా ఏదైనా గొడవలు ఏమైనా జరిగితే అవి తగలబెడతారు. అది మెంటల్ వాళ్ళకి, అది అది అర్థం కాదు అది. మా బాగుండేవాడు మా బాగుండేవాడు బేసిక్గా విజయవాడలో బస్సు ఎక్కితే బస్ మీద రాసేది బస్సు మనందరిది, మన జాగ్రత్తగా కాపాడుకుందాం అని రాసి ఉంటుంది దాని మీద. మా బావవాడు ఏమన్నాడంటే ఓకే దా అమ్మేద్దాము, నీకు నాకెంత వస్తుందో బాబా పాట పంచుకుందాం అంటాడు. అలా అలా ఉండేవాళ్ళు బేసిక్గా ఇది. యా, యా, యా. ఉంటారు సార్, ఉంటారు. అండ్ సో అలా అండ్ జంపింగ్ ద క్యూ సిస్టమ్ ఫాలో చేయరు. జంపింగ్ ద క్యూస్ ఎవ్రీవేర్ అనమాట. నాట్ ఒకటి మీరు నాట్ క్యూ నాట్ సిస్టమ్ అన్నారు బ్యాంక్స్, కదా, ఆఫీస్. ఒక ఒక పాయింట్ అన్న, నేను దీనికి కోవిడ్ కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. బేసిక్ గా క్యూ సిస్టమ్ పాటించడం కోవిడ్ వల్ల బాగా స్టార్ట్ అయింది యాక్చువల్లీ. సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేసుకుంటా, క్యూలో వెయిట్ చేసుకుంటూ చాలా మంది ఇప్పుడంటే మళ్ళీ యాజ్ ఏమంటారు, బూమరాంగ్ కమ్స్ బ్యాక్, మళ్ళీ బ్యాక్ టు స్టేజ్ అనుకోండి. కానీ ఆ 2 years ఏదైతే ఉందో, మనుషులకి లోపల భయం పుట్టేసింది, ఎవరిని ముట్టుకుంటే ఏ రోగం వస్తుందా అనే భయంతోని. సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేసి, క్యూ సిస్టమ్ బాగా మెయింటైన్ చేసి, ఇదంతా బాగుంది. కానీ కంపేరింగ్ టు దిస్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్డ్ పీపుల్, వాళ్ళ క్యూ సిస్టమ్ ఎలానో ఉండదు, మీకు తెలిసిందే. సో కామన్ పీపుల్ అయితే ఆబ్వియస్లీ ఆ 2 years అన్న పర్టికులర్ గా నేను చాలా అబ్జర్వ్ చేశాను. ఏది ఫర్ ఎగ్జాంపుల్, ఇంటి దగ్గర ఒక థియేటర్ ఉంది. ఆ థియేటర్ కి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా సరే టికెట్ తీసుకోవాలి అని అంటే ఆ లైన్ లో వెయిట్ చేసేవాళ్ళం. ఆ లైన్ ఎట్లా అంటే ఏమంటారు, తోపిస్లాట అయ్యేది. సో అది కాకుండా ఇప్పుడు అదే లైన్ లో బాక్సులు వేసి, ఆ బాక్సులలో నుంచుని వెయిట్ చేసి తీసుకుని వెళ్ళేటప్పుడు అది చాలా హ్యాపీ అనిపించింది ఒక రోజు. అండ్ టికెట్ అందరికీ దొరుకుతుంది మళ్ళీ. అప్పుడు ఎట్లుండేది అని అంటే, ఆ లైన్ లో తోపిస్లాట్ అయ్యేటప్పుడు టికెట్ దొరుకుతుందా దొరకదా అనే క్వశ్చన్ మార్క్ ఉండేది. కానీ ఇప్పుడు మంచి దొరుకుతుంది టికెట్. సో అదే అది అదే. క్యూ సిస్టమ్ అయితే ఆ 2 years బాగుంది. మరి ఇప్పుడు పరిస్థితులు మళ్ళీ అది చెప్పాను కదా, బూమరంగ్ కమ్స్ బ్యాక్ అని చెప్పేసి, బ్యాక్ టు ది స్టేజ్ మళ్ళీ. ఒక క్వశ్చన్ అరుణ్ బేసిక్గా రాజ్ గారు, అది యా ఒకసారి మీరు డ్రాక్స్ గారు, హలో, గుడ్ గుడ్ ఈవినింగ్ అండి. అది రైట్, చాలా రోజుల తర్వాత. నిన్న రాలేదు ఆయన. ఆయన ఇంకా న్యూ ఇయర్ వైబ్ నుంచి బయటకు రాలేదు. సో ఏంటంటే, అంటే ఇప్పుడు కొన్ని నేను కొన్ని అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నాను. ఒకసారి సార్ డాక్స్ యా గారు, యా ఇప్పుడు గో అహెడ్. నేనున్నాను అవుట్ ఆఫ్ కంట్రీలో. అరుణ్ రాజ్ గారు ఇండియా దాటి బయటకు చూసొచ్చారు, మీరు కూడా చూసొచ్చారు. సో కంపేర్ టు ద ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్ దేర్, అంటే సివిక్ సెన్స్ ఇన్ అదర్ కంట్రీస్ కంపేర్ టు ఇండియా. సో మీకు మనకి స్పష్టంగా తెలిసిపోతుంది ఎక్కడెక్కడ అక్కడ సుఖంగా ఉంటుంది జీవితం యాక్చువల్గా. బయట అంటే ఏంటంటే, మన దాని ప్రకారం మన వేలో మనం వెళ్ళిపోతాం అక్కడ. వాట్ ఎవర్ ఇట్ మే బి, అంటే చాలా పద్ధతిగా, అంటే డిస్పోజింగ్ కానీ, నాన్ లిటరింగ్ కానీ, అండ్ క్యూ సిస్టమ్ కానీ, ఇంకోటో పబ్లిక్ ఎటిక్వేట్ కానీ, ఇవన్నీ కూడా. సో అది కంపేర్ చేసి మీరు చెప్పండి, ఏమైనా మంచి ఎక్కడెక్కడ తేడాలు బాగా కనిపించాము. డాక్టర్ సార్ మీరు ముందు వెళ్తారా? మీరు వెళ్ళండి, ఎవరైనా పర్లేదు, ఎవరైనా. అరుణ్ రాజ్ గారు గో అహెడ్. ఓకే. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే నేను దేశాలు చూశాను. యుఎస్లో ఎక్కువ రోజులు ఉన్నాను కాబట్టి యుఎస్ గురించి బాగా మాట్లాడగలను. బేసిక్గా నాకు అర్థమైంది ఏంటంటే, ఐ మీన్ ఆబ్వియస్గా అందరికి తెలిసిందే, యుఎస్ ఈజ్ మన మన దేశంలో పాపులేషన్కి 1/4 మాత్రమే పాపులేషన్. కానీ సైజ్ వచ్చేసరికి 4 రెట్లు సైజ్ ఎక్కువ. సో వాళ్ళకి న్యాచురల్గా స్పేస్ ఎక్కువ. అరుణ్ గారు ఒక్క నిమిషం సార్. చందన్ ఒక 2 minutes లో మళ్ళీ జాయిన్ అవుతాను. ఓకే బ్రో. సో అక్కడ అంటే మేజర్ కంటెన్షన్ వచ్చేసి రిసోర్సెస్ ఎన్ని ఉన్నాయి అనే దాన్ని బట్టి, రిసోర్సెస్ ఎంతమంది జనాలు ఉన్నారు, వాళ్ళకి అవైలబుల్ రిసోర్సెస్ ఎన్ని ఉన్నాయి దాన్ని బట్టి అక్కడి నుంచి వస్తుందని నేను అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు నేను అమెరికాలో అబ్జర్వ్ చేసింది ఏంటంటే, థింగ్స్ నార్మల్గా ఉండి అందరికీ అన్నీ అలొకేట్ చేసి అంతా హాయిగా నడుస్తున్నంతసేపు వాళ్ళు బాగానే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ట్రాఫిక్ బాగా పెరిగిపోయి అందరు కంజెషన్లో వెళ్ళిపోతుంటే వాళ్ళు కూడా దే జస్ట్ లైక్ కట్ చేసుకుని వెళ్ళిపోవడము, బ్రేక్ దాన్ని ఏమంటారు, ఎమర్జెన్సీ లేన్ నుంచి వెళ్ళిపోయి ముందు కట్ చేసుకు వెళ్ళటము. అలా ఐ మీన్ లైక్ ఇంకేం పట్టించుకోరు, అట్లా వెళ్ళిపోతుంటారు. కానీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ స్టిల్, అంటే ఈవెన్ ఇన్ దోస్ కండిషన్స్ 90% ఆఫ్ ద పీపుల్ దే ట్రై టు స్టే ఇన్ దేర్ లైన్, ఫాలో ద ఆర్డర్ అండ్ డూ దట్. అది ఏంటంటే వాళ్ళకి, నా ఉద్దేశంలో వాళ్ళకి ఫస్ట్ నుంచి కూడా ఇంబైబ్ చేసిన కల్చర్ కాబట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో ఎవడన్నా ఓపెన్గా అదేదో ఇప్పుడు అన్నారు కదా, అదేంటిది, ఏదైనా ఒక ట్యాబూ పని, చేయకూడని పని చేస్తే ఎలా చూస్తారు సొసైటీ అంతా, అలాగే వాళ్ళ కల్చర్లో ఇలాంటి స్మాల్ థింగ్స్ కూడా
దే గాట్ సో లిటరింగ్ ఇష్టం వచ్చినట్టు చేయటము, లేకపోతే ఇష్టం వచ్చినట్టు ట్రాఫిక్ కట్ చేసుకుంటూ వెళ్ళిపోవడం, అవి చేస్తే జనాలు మెజారిటీ ఆఫ్ పీపుల్ వాడిని పిచ్చోడిని చూసినట్టు చూస్తారు బేసిక్గా. సో ఆ ఇన్హరెంట్గా వచ్చిన కల్చర్ వల్ల కొంచెం సివిక్ సెన్స్ అవి మెయింటైన్ అవుతున్నాయి అనుకుంటున్నాను. కానీ ఇండియాకి వచ్చేసరికి ప్రాబ్లం ఏంటంటే మనకి రోడ్లు తక్కువ, కార్లు ఎక్కువ, జనాలు ఎక్కువ. సో ఐ మీన్ అక్కడి నుంచి ఇన్హరెంట్గా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి బేసిక్గా. అంటే ఈ ల్యాక్ ఆఫ్ రిసోర్సెస్ కంటెన్షన్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఎలాగో. బట్ అట్ ద సేమ్ టైమ్ సివిక్ సెన్స్ మెయింటైన్ చేయలేమా, ఇస్ దట్ అన్ ఎక్స్క్యూజ్ అంటే డెఫినెట్లీ నాట్, దట్స్ డెఫినెట్లీ నాట్ అన్ ఎక్స్క్యూజ్. మనము ఇప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్ళి నేను టికెట్ కొనాలనుకోండి, ఎప్పుడు ఎవడొచ్చి కట్ చేస్తాడు అన్నట్టుగానే ఉంటుంది బేసిక్గా. అంటే ప్రీ కోవిడ్ టైమ్స్ వరకు కూడా. మళ్ళీ మెల్లిగా ఏం చేశారంటే సిటీస్లో జనాలు దే కాల్డ్ అవుట్, ఎవడన్నా కట్ చేస్తుంటే నువ్వు కట్ చేయొద్దని చెప్పి వెనకాల పంపించేశారు. కొంతమంది వేరే చిన్న ఊర్లోకి వెళ్తే కట్ చేసినా ఆవిడ పెద్ద పట్టించుకోడు బేసిక్గా. అట్లా సిటీస్లో కొంచెం నాకు కనబడింది. అర్బన్ మెట్రో ఏరియాస్లో కొంచెం పర్టికులర్ ఈ ఎన్ఫోర్స్మెంట్ అనేది న్యాచురల్గా ఇన్హరెంట్గా జనాలందరూ ఎన్ఫోర్స్ చేస్తున్నారు, ఒకటి కాకపోతే ఇంకోటి ఎన్ఫోర్స్ చేస్తున్నారు అన్నట్టుగా ఉంది. సో అది బాగుంటుంది, అది నచ్చింది నాకు. బట్ స్టిల్ వీ హ్యావ్ ఎ లాంగ్ వే టు గో బేసిక్గా. అంటే నా వర్క్ కంపారిజన్ వర్క్ అయితే అమెరికాలో వాళ్ళకున్న వాళ్ళ లగ్జరీ అంటే స్పేస్, వాళ్ళకున్న బ్రీతింగ్ స్పేస్ ఎక్కువ ఉంటుందని నా ఉద్దేశము ఉంది. కాబట్టి దాని నుంచి కల్చరల్గా కొన్ని క్యారీ ఫార్వర్డ్ అయ్యి ఆ ఆర్డర్ అలా ఇదవుతుంది. కానీ యూ పుట్ దెమ్ అండర్ ద సేమ్ స్ట్రెస్ యాజ్ వీఆర్ ఇన్, వాళ్ళు కూడా ఐ థింక్ దే విల్ స్టార్ట్ టు గివ్ అప్ అని నేను అనుకుంటున్నా. అది నా కంపారిజన్. ఎక్కడైనా అంతే, యూరోప్లో కూడా నేను చూసా కదా, ఇప్పుడు ఇటలీలో కానీ అక్కడ కూడా అంతే మాస్టర్. ఎక్కడైనా సరే కంటెన్షన్ లేనంతసేపే, కంటెన్షన్ వచ్చిందంటే అందరూ ఇంకా నో వన్ విల్ మెయింటైన్ దేర్ పేషెన్స్ బేసిక్గా. ఇష్టం వచ్చినట్టు దూరిపోవడం, ఇష్టం వచ్చినట్టు చేస్తారు అనుకుంటున్నా. బట్ మనకి వాళ్ళకి ఉన్నది ఏంటంటే మనం కల్చరల్గా స్ట్రాంగ్గా మనము వీఆర్ దాన్ని ఏమంటారు, వీఆర్ వైడ్ నౌ బికాస్ టు పుష్ అవర్ సెల్స్ త్రూ ఎనీ సిచ్యువేషన్. ఏదైనా లోకల్ ట్రైల్ అయితే జరగని తోసుకెళ్ళిపోవడం, ఇదంతా నార్మల్. అదే వేరే దేశంలో చేస్తే పిచ్చగొడ్డు కొడతారు నువ్వు తోసావని తెలిసి. సో ఇంకా అది క్యారీ ఫార్వర్డ్ అవుతుందని నేను అనుకుంటున్నా. I don't think we will come to a place where everyone will be harmonious. అందరూ పర్లేదులే నువ్వు వెళ్ళు ఫస్ట్, నేను తర్వాత ఫాలో అవుతాను, అలా ఏం లేదు. ఆ కాన్సెప్ట్ రాదని నేను అనుకుంటున్నా. అయిపోయిందండి నా స్పీచ్, అయిపోయింది. టూ థింగ్స్ అండి మీరు చెప్పిన దాంట్లో నాకు స్టాండ్ అవుట్ అయింది. ఐ థింక్ సివిక్ సెన్స్ అనేది ఎక్కడ వస్తుందంటే, వాట్ ఈజ్ యువర్ ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ ద సొసైటీ అండ్ వాట్ ఈజ్ యువర్ కాంట్రిబ్యూషన్ టు ద సేమ్ ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ ద సొసైటీ. ఎలా అంటే మనం ఇప్పుడు మీరు ఎలా అన్నారు, ఐ అగ్రీ. యూఎస్లో కూడా ఎప్పుడైనా ట్రాఫిక్ జామ్ అయినప్పుడు ఎమర్జెన్సీ లేన్ ఉంటుంది పక్క నుంచి, లేకపోతే లేన్ పక్క నుంచి వెళ్ళేవాళ్ళు చివరిలో మర్జ్ అయ్యి వెళ్ళేవాళ్ళు చేస్తారు. బట్ ద పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ హూ డూ దాట్ ఈస్ వెరీ ఫ్యూ. మీరు 10% కన్నా తక్కువ ఉంటుంది, రైట్? మన ఇండియాలో కూడా ఏమవుతుందంటే, జరిగినంత వరకు జరగటంలో కూడా పీపుల్ దట్ ఆర్ కటింగ్ లేన్స్ ఈవెన్ వెన్ ద నెసెసిటీ ఈజ్ నాట్ దేర్. అది తేడా. ఎక్కడ వస్తుంది తేడా? నెసెసిటీ లేనప్పుడు కూడా రూల్స్ బ్రేక్ చేసేవాళ్ళు ఉంటారు. నెసెసిటీ ఉన్నప్పుడు రూల్ బ్రేక్ చేయడం అనేది ఇన్ సమ్ సెన్స్ ఇట్ కమ్స్ అండర్ ఎక్స్క్యూజబుల్. అప్పుడు కూడా అందుకనే జనం వెళ్ళి గొడవలు పెట్టుకోరు. అక్కడ వెళ్ళి పక్కనే ఆపేసి వెంటనే గొడవ పెట్టుకోవడం, కట్ చేస్తుంటే ఓ 10 మంది వెళ్తున్నారు, అదే 100 మంది వెళ్తున్నారు అనుకోండి, అప్పుడు గొడవలు మొదలవుతాయి అక్కడ కూడా. ఇంకోటి, లైన్లు కట్ చేయటం ఇండియాలో, దాన్ని ఆపటం అనేది దాని గురించి రూల్స్ ఏం పాస్ చేయలేం కదా. సివిక్ సెన్స్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్స్ ఈజ్ యూ క్యాంట్ లెజిస్లేట్ ఎవ్రీథింగ్. ప్రతిదానికి ఒక రూల్ పెట్టలేం, ఎందుకంటే దాన్ని ఎన్ఫోర్స్ చేయడానికి పోలీసు వాళ్ళు కావాలి కదా. ఎవడ ఎన్ఫోర్స్ చేస్తాడు? రూల్ పెట్టి దాని ఎన్ఫోర్సబుల్ రూల్ అయితేనే దానికి వాల్యూ ఉంటుంది. సో మీరు క్యూలో వెళ్ళాలి, మీరు ఇట్లు వెళ్ళాలి, ప్రాక్టికల్ ఇంపాసిబుల్. సో ద ఓనర్స్ విల్ బి ఆన్ ద సొసైటీ. ఇప్పుడు మీరు అన్నట్టు కరెక్టే. చిన్నప్పుడు కన్నా నేను పెరిగినప్పుడు క్యూలు ఫాలో అవటం ఇండియాలో చాలా బెటర్ అయింది. ఇప్పుడు ఐ డోంట్ నో హౌ ఇట్ ఈస్ రైట్ నౌ. ఒక్క నిమిషం ర్యాక్స్ గారు, ర్యాక్స్ 2.0 పేరు మీద ఎవరో వచ్చారు. మీకేం తెలుసా? కాదండి, గౌతమ్ అది. ఓకే. సో నా వాట్ వాస్ ఐ సేయింగ్, యా, ఇంప్రూవ్ అయింది. ఎందుకంటే ద సొసైటీ ఈజ్ మోర్ అవేర్ నౌ, రైట్? సొసైటీలో జనం మనం అందరం లైన్లో ఉంచుంటే అందరికీ సమానంగా వెళ్ళాలని చెప్పి, ఎవరన్నా కట్ చేస్తుంటే అరుణ్ గారు చెప్పినట్టు వెళ్ళమాక అని చెప్పి ద సొసైటీ ఈజ్ పోలీసింగ్ ఇట్ సెల్ఫ్.
అది అవేర్నెస్. అది వచ్చినప్పుడు సివిక్ సెన్స్ పెరుగుతుంది. సేమ్ థింగ్ లెటరింగ్కి వచ్చినప్పుడు కూడా ఇది ఎక్కడ పైనుంచి టాప్ డౌన్ వచ్చి అవ్వవండి. ఇంపాసిబుల్. టాప్ డౌన్ వచ్చి అవ్వటం అనేది ఇంపాసిబుల్. ఎప్పుడు మీకు నా సందు నీ క్లీన్గా ఉన్న దగ్గర మొదలైంది అనుకోండి, నెక్స్ట్ నా కాలనీ క్లీన్గా ఉండాలి దగ్గర ఎక్స్పాండ్ అవుతుంది. దాని తర్వాత నా ఊరు, ఇట్ ఎక్స్పాండ్స్ లైక్ దట్. యూ కెన్ నెవర్ పైనుంచి ఎక్స్పెక్ట్ చేసి ఎవరో వచ్చి ఫైన్ వేస్తారు మనకి, ఆడి ఫైన్ వేసేంత వరకు మనం వేస్తాం పక్కన అని చెప్పి అనుకుంటే అవ్వదు. వెనెవర్ ద అవేర్నెస్ కమ్స్ ఫ్రమ్ విత్ ఇన్, నా రోడ్డు బాగుండాలి, నా ఊరు బాగుండాలి. ఇప్పుడు ప్రతి దే షుడ్ టేక్ ప్రైడ్ ఇన్ దేర్ ఓన్. ఎలాగైతే బస్సు మాది అనుకోవటం కాకపోయినా ఈ సందు నాది, ఈ ఇంటి చుట్టుపక్కల పరిసరాలు నాయి, నేను నా ఇల్లు ఎలా నీట్గా పెట్టుకుంటాను, నాకు ఎలా ప్రైడ్ ఉంటుందో నా ఇల్లు నీట్గా పెట్టుకోవడం నా సందు. అండ్ యూ గో అండ్ టాక్ టు యువర్ నైబర్స్. అండ్ అది మాట్లాడితేనే వస్తుందండి. ఎందుకంటే మనం మాట్లాడకుండా బై ప్రిన్సిపల్ చేస్తే వచ్చే కొన్ని ఉంటాయి, కానీ అంత ఈజీ కాదు ఇండియాలో. ఎందుకంటే ప్రతి వాళ్ళు ఆడ పని చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు, పట్టించుకోరు. కొంచెం మాట్లాడి ఎందుకు చేయాలి మనం, దానివల్ల లాభం ఏంటి. వన్ ఆఫ్ ద వేస్ ఈస్ హ్యావింగ్ డిస్కషన్స్ లైక్ దిస్, రైట్? ఇది మనం సోషల్గా మాట్లాడుకుంటున్నాం. అదే మీరు స్పెండ్ an hour in a week talking about why it is advantageous to have a clean street. రోడ్డు మీద పార్కింగ్ నెక్స్ట్ థింగ్స్ రైట్, అందరూ అడ్డదిడ్డంగా పార్క్ చేస్తారు. దాని మీద సో ఇలాంటివన్నీ ఎలా అంటే ఇట్ విల్ టేక్ టైం, బట్ వన్స్ ఎ జనరేషన్ ఇస్ కండిషన్, జస్ట్ లైక్ అరుణ్ రాజ్ గారు చెప్పినట్టు, ఎందుకు కట్ చేయరు, 10% కన్నా ఎక్కువ మంది ఎందుకు బ్రేక్ చేయరంటే ఇట్ ఈస్ కండిషనింగ్, రైట్? యువర్ కండిషన్ ఫ్రమ్ కండిషనింగ్ అంటే మనకు ఒక అలవాటు చిన్నప్పటి నుంచి చేస్తున్నామండి. చిన్నప్పటి నుంచి చేస్తున్నప్పుడు అనుకోకుండా కూడా బ్రేక్ చేయం. మనకు ఒక భయం అనుకోండి, ఒక వాట్ ఎవర్ బ్రెయిన్ సెట్, మైండ్ సెట్ ఉంటుంది కదా, వీ డోంట్ గో అవుట్ ఆఫ్ దట్ ఈజీలీ. యాజ్ హ్యూమన్స్ వీఆర్ we function within boundaries. అందుకనే మోస్ట్ పీపుల్ ఫాలో రూల్స్, వాట్ ఎవర్ రూల్స్ ఆర్ సెట్, రైట్? ఆ బౌండరీస్లో ఉంటే, ఆ బౌండరీస్ చిన్నప్పుడు మనం సెట్ చేస్తే ఇట్ ఈస్ డిఫికల్ట్ టు బ్రేక్ దెమ్. సో మనం నేర్పించడంలో, మన చుట్టుపక్కల నేర్పిస్తున్నప్పుడు మన నెక్స్ట్ జనరేషన్ నేర్పిస్తే ఇట్ టేక్స్ అ జనరేషన్ టు బ్రింగ్ దట్ చేంజ్. And when you condition people in such a way that you have to follow rules, you have to respect other person's boundaries. అది మోస్ట్ ఇంపార్టెంట్. మన ఇండియాలో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే respect for other person's boundaries. Whenever we teach people to respect other people's boundaries, you won't throw trash in their area, you won't spit in their area, you won't cut into line in their area. అవన్నీ వస్తాయి. So then I think it will fall into place and people will start following those things. పాపులేషన్ ఉంటుంది, సింగపూర్ ఉందండి, ఇట్ ఈస్ వెరీ డెన్స్లీ పాపులేటెడ్. ఇఫ్ యూ టేక్ ఎనీ కంట్రీ, రూల్స్ ఫాలో అవుతారు అక్కడ అందరూ. హాంకాంగ్ ఉంటుంది, హాంకాంగ్లో కొంచెం తక్కువ సింగపూర్ కన్నా, బట్ స్టిల్ దే ఫాలో ద రూల్స్, రైట్? ఆల్ దీస్ స్మాలర్ సిటీ స్టేట్స్ చూస్తే మీరు, ద పాపులేషన్ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఇస్ కంపేరబుల్ టు ఎనీథింగ్ ఇన్ ఇండియా, పెద్ద సిటీస్లో, బట్ దే ఫాలో రూల్స్. సో దెర్ ఈజ్ హోప్, ఇట్స్ జస్ట్ కండిషనింగ్. అండ్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో people used to take pride in cutting in lines, getting tickets or whatever quickly, as compared to standing in the line and going by order. అంత ఇది కూడా ఉండేది బేసిక్గా. అరే నేను చూడరా కట్టుకొచ్చేసాను. అవి నాకు హైదరాబాద్లో ఉన్నంతసేపు ఫస్ట్ మండిపోయేది ఏంటంటే, ఏదైనా ఒక రోడ్డు బ్లాక్ అయిందంటే ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళిపోతాడు అంతే. ఇడు ఆటో వాళ్ళు ఎవరు పడితే ఆటో వాడు వెళ్తాడు ఫస్ట్, ఆడేలో వెనకాల ఇంకా మొత్తం ఇంకా బైక్ వాళ్ళు వీళ్ళు అందరూ వెళ్ళిపోతారు ఆపోజిట్ డైరెక్షన్. నువ్వు యూఆర్ బ్లాకింగ్ ట్రాఫిక్ ఆన్ బోత్ ద డైరెక్షన్స్. ఇప్పుడు ఇంకే వాడు వెళ్ళిపోతాడేమో, ఫస్ట్ వెళ్ళిన ఆట వాడు వెళ్ళిపోతాడేమో, 2 బైక్లు వెళ్తాయేమో, మిగతా వాళ్ళందరూ బ్లాక్ అయిపోతారు. మళ్ళీ వాడేదో లీడర్ లాగా హీ లీడ్స్ ద వే ఇన్ టు ద ఆపోజిట్ డైరెక్షన్, అండ్ దెన్ మొత్తం ప్రతి ఒక్కరు బ్లాక్ అయిపోతాడు. ఎవరికి ఇది ఉండదు బేసిక్. అండ్ కొంతమంది ఐ అప్రిషియేట్ దెమ్ లాట్. బేసిక్గా జనాలు కొంతమంది దిగేసి అక్కడ దే హ్యావ్ టు టేక్ ద కంట్రోల్ కదా, ఇంకా వాళ్ళు దిగేసి వాడిని ఆపేస్తారు, ఆటో వాడిని ఆపేసి నువ్వు వెనకాలకి వెళ్ళరా అని చెప్పి, ఆ ట్రాఫిక్ పోలీస్ కదా ఏం కాదు, మన మీలాంటి వాడు నాలాంటి వాడే నుంచి వెనకాలకి వెళ్ళరా అని చెప్పి వాడిని ఫోర్స్ చేసి, అప్పుడప్పుడు సిగ్గేస్తుంటుంది నేను ఎప్పుడు చేయలేదని అట్లా అని చెప్పేసి. అంటే బేసిక్గా అంటే ఐ కుడ్ హావ్ ట్రైడ్ అండ్ ఫెయిల్డ్, ఓకే, అట్లీస్ట్ ఐ కుడ్ హావ్ ట్రైడ్. అది చేయలేదని సిగ్గేస్తుంటుంది, కానీ చాలా మంది చేస్తారు ఇప్పటికీ. ఐ అప్రిషియేట్ దట్. బేసిక్గా నువ్వు వాడి వెనకాల తోసేసి నువ్వు వెనకాలకి వెళ్ళు, నువ్వు ఎందుకు వచ్చావు అని చెప్పేసి. అండ్ నేను ముంబైలో కొన్ని రోజులు ఉన్నాను. ముంబైలో చూస్తాను నేను, ఆర్డర్ ఉంటుంది బేసిక్గా. అంత రెక్లెస్గా నడపరు హైదరాబాద్లో ఉన్నంత. అక్కడికన్నా కంటెన్షన్ ఎక్కువ ఉంటుంది. మళ్ళీ హైదరాబాద్లో మాత్రము మీరు అన్నట్టు, టాక్స్ గారు అన్నట్టు, మనం ఇండ్యూస్ చేసిన కంటెన్షన్ ఇది. ఇట్ కుడ్ హావ్ బీన్ మచ్ బెటర్ హ్యాడ్ వి ఫాలోడ్ ఆల్ ద రూల్స్. చందు గారు, బేసిక్ గా అండి అంబులెన్స్ కి వే ఇవ్వటం అనేది ఒక సివిక్ సెన్స్ నేర్పించాలండి. జేఎస్ గారు ఒక్క నిమిషం అండి. చందు గారు, చందు ఇస్ నాట్ దేర్. మీరు అంటున్నారు తెలుసు నాకు.
ట్రాక్స్ 2.1 మార్చుకోమండి, ఇట్ క్రాస్ కన్ఫ్యూజన్. తర్వాత ఎందుకంటే ఏమన్నా పాయింట్ చేశారనుకోండి నేను లేనప్పుడు ప్యానెల్లో, ఇంకెవడో వెళ్ళి ఇక్కడ ఎవరో అన్నారని చెప్పి అంటారు. అందుకని జస్ట్ దే కెన్ చేంజ్ ఇట్, ఇట్స్ రిక్వెస్ట్. ఓకే అన్న, చేంజ్ చేసుకొని వస్తా ఉండన్న. థ్యాంక్ యూ, డ్రాక్స్ అన్న. థ్యాంక్స్ లాట్ గౌతమ్. Okay. గౌతమ్ Go ahead. వెయిట్ ఫర్ ఏ మినిట్, ఐ విల్ కమ్ అగైన్. జిఎస్ గారు చెప్పండి, సారీ టు కట్. నాకు ఎందుకంటే మళ్ళీ It's ఏమన్నా okay. అంటే మళ్ళీ నేనన్నా అని చెప్పి మిస్రిప్రజెంటేషన్ అవుతుంది. మొన్న ఆర్టీటీ వెళ్ళి అరుణ్ రాజ్ గారిని వైఎంఐ హీరో అరుణ్ రాజ్ అనుకుంటుంటే పాపం ఆయన క్లారిఫై చేసుకోవాల్సి వచ్చింది, నేను కాదు బాబు అని. ఏంటి నాకు అర్థం కాలేదు, నన్ను అనుకున్నారా? ఆయన ఎవరో మెసేజ్ పెడితే వైఎంఐ హియర్ అని చెప్పి ఒక అతను వస్తారు, ఆయన అవును. ఓ ఇది అరుణ్ రాజ్ అనుకుంటా అన్నారు. ఆయన ఎందుకు అన్నాడో కూడా తెలియదు నాకు, బట్ హీ సెడ్ ఇట్ ఇన్ వన్ ఆఫ్ హిస్ లైఫ్స్ అండ్ పీపుల్ కేమ్ అండ్ ఆస్క్డ్ యూ రైట్, మీరేనా అని చెప్పి చాట్ లో. మర్చిపోయి ఉంటారు మీరు, నేను ఓకే. చూసే చాట్ లో మీరు రిప్లై చేశారు. నేను అడిగారు, నన్ను ఎందుకు అడిగారో తెలియదు. ఓకే ఓకే ఓకే, దట్ వాస్ ద కాంటెక్స్ట్. ఎనీవే సారీ ఫర్ డిస్ట్రాక్షన్. జిఎస్ గారు చెప్పండి. That's okay. యా, నా దృష్టిలో అండి బేసిక్ సివిక్ సెన్స్ పీపుల్కి నేర్పించాల్సింది అంబులెన్స్కి వే ఇవ్వటం అండి. అది ఇండియాలో ఫస్ట్ బేసిక్ పాయింట్గా అది నేర్పించాలి అనేది నా ఉద్దేశం. బట్ అంటే జస్ట్ టు యాడ్ టు ఇట్, నేను సిటీ రోడ్స్ లో రోజు పోతుంటా. అంబులెన్స్ వచ్చినప్పుడు మాత్రం ఈ చేంజ్ అయితే నేను చూసిన. అంటే బండి వస్తే అందరు జరుగుతారు, ప్లేస్ లేదు అది వేరే విషయం, బట్ ఎవ్రీ సిటీ అండి, ఎవ్రీ ప్లేస్, ఎవ్రీ కంట్రీలో, ఎవ్రీ ప్లేస్లో యా. బేసిక్ నేను సెన్స్. కొన్ని అంటే వెస్ట్ లో, అంటే ఐ డోంట్ నో ఈ ప్యానల్ లో వెస్ట్ లో ఉన్నారేమో, బట్ నేను కొన్ని వీడియోస్ చూస్తాను అనమాట. అంటే రోడ్ పక్కకి వెళ్ళిపోతాయి బండ్లన్నీ. నేను యుఎస్ లో ఉన్నానండి, 22 మాక్సిమం years అయితే నుంచి ఇస్తారు అన్న, ఉన్నాను. అంబులెన్స్ కి అయితే సైడ్ ఇస్తారు మాక్సిమం. నువ్వు మన మీరు నాట్ యా యూ కెన్ గో అహెడ్. అంటే నేను మన దగ్గర యుఎస్ లో ప్లేస్ ఉంటానండి, కొంచెం 22 years నుంచి ఉన్నాను. ఎవ్రీ నేను అంటే రోడ్ మీద ఎప్పుడైనా ఉన్నా, అంబులెన్స్ వస్తున్నా, ఫైర్ ఇంజిన్ వస్తున్నా, పోలీస్ వస్తున్నా, ఈ మేజర్ 3 ఇవి ఏ వస్తున్నా సరే సైడ్ ఇస్తాం. ఎంత రోడ్ ఈవెన్ అది పక్కన గ్రాస్ ఉన్న ఎనీథింగ్, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అ రోడ్ ఆల్సో విల్ గో డౌన్ అనమాట. somehow will give way. కరెక్ట్. మన దగ్గర కొంచెం, అంటే నేను టెక్నికల్ గా మాట్లాడుతున్నా, మన దగ్గర కొంచెం అది అంటే అందరికి హెల్ప్ చేయాలని ఉంటదేమో, కానీ ప్రాబ్లం ఏడు వస్తుంది అంటే, ఇప్పుడు రోడ్స్ లో బాటిల్ నెక్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఒకటి ఇద్దాం అనుకున్నా ఆడు ఇవ్వలేడు. అంటే వాడు ఎటు పోలో అర్థం కాదు వాడికి, వాడికి జరగనికి కూడా ప్లేస్ ఉండదు. వెంకటేష్, ద రూల్ హియర్ ఈజ్ బేసికల్లీ స్టే ఇన్ యువర్ ప్లేస్. నువ్వు రూల్ పక్కనకి ఎక్కడికి వెళ్ళాలి ప్లేస్ లేదు అనుకో, when an emergency vehicle is coming, just stay in your place, move as much to the side of the road as you can, and just stay in place. And then The emergency vehicle will find its way. బ్లాక్ చేయదు అది, yeah. So that's the thing. అంటే ఇట్లాంటివి కూడా మనకు తెలియదు. ఇప్పుడు నాకైతే అది పర్సనల్ గా అది తెలీదు. అది ఇప్పుడు తెలియాలి కదా, అట్లీస్ట్ నాకు అవగాహన Right. రావాలి. వెంకటేష్ ఏమంటున్నాడు అంటే, ఇఫ్ వీ వర్ టు స్టే ఇన్ అవర్ ప్లేస్ దెర్ విల్ బి నో ప్లేస్ అంటున్నాడు ఇండియాలో. దట్స్ ట్రూ. అంతేనా? అది చెప్తున్నాను కదా, దట్స్ కైండ్ ఆఫ్ ప్లానింగ్, టౌన్ ప్లానింగ్ లో ఉంటుంది అది. ఇట్స్ నాట్ కంప్లీట్లీ ఆన్ ద సొసైటీ కదా. కొంచెం టౌన్ ప్లానింగ్ లో వాళ్ళు చేయాలి, కొంచెం రోడ్ కొంచెం వైడన్ కానీ, లేకపోతే ఎమర్జెన్సీ లేన్ కానీ, ప్లస్ ఇట్ ఈస్ ఏంటి ఇంకొక మెథడ్ ఉందండి. ఇంకొక మెథడ్ ఏముందంటే, ఇన్ కేస్ అటువైపు సిగ్నల్ గ్రీన్ ఉన్నా సరే దే కెన్ స్టాప్. ఆ సైడ్ ఎటువైపు అయితే అంబులెన్స్ రావట్లేదో ఆ సైడ్ అంతా స్టాప్ చేసేసి, అటువైపు రోడ్ అంతా, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ రెడ్ సిగ్నల్, అటువైపు అంబులెన్స్ వస్తున్న సైడ్ అంతా క్లియర్ చేసేస్తే, అట్లీస్ట్ అట్లా ట్రాఫిక్ పోలీస్ కానీ ఇంకా ఎవరుంటే వాళ్ళు అట్లా కూడా చేసుకోవచ్చు. సిటీ ప్లానింగ్ లో నాకు పెద్ద అంత there is only so much space that we can work with. Adi problem. The point is to work with what you have, Arun. There is always problems. Finding solutions to the problem is how we go forward, right? So కానీ నేనేమంటున్నానంటే, హౌ మచ్ స్పేస్, ఐ మీన్ మీ దగ్గర ఉన్న స్పేస్ ఇంతే లిమిటెడ్ అయితే ఎంత, ఐ మీన్ అన్లెస్ యు ఆర్ లైక్ పుటింగ్ మోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ప్లేస్, అంటే లైక్ హౌ ఎల్స్ కెన్ యూ సాల్వ్ దట్ ప్రాబ్లమ్ విత్ ద సేమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది నా క్వశ్చన్. I'm not saying we cannot solve it, but I'm just saying, like, so, what else do you propose? Are you telling me if you reorganize the vehicles on a street at a traffic light, you can't find enough space for one vehicle to pass through at some point of time? We can, but okay. So I have a point ikkada. Venkatesh, go ahead. Yeah, so what I'm saying is, and then Arun Raj point ki I'm just trying to echo anamata.
మీరేమంటారంటే అంటే ఇఫ్ ఎవ్రీబడి ఫాలోస్ దట్ లేన్, ఆ లేన్స్ ఉన్నాయి కదా, ఆ లేన్స్ ఫాలో అవుతే మధ్యలో ఎలాగో గ్యాప్ వస్తది. సో వెన్ అంబులెన్స్ కమ్స్ వాళ్ళు జరిగిపోతే ప్లేస్ సరిపోతది కరెక్టే. కానీ మనకు ఇప్పుడున్న రోడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కి అసలు లేన్స్ కూడా లేవు కొన్ని దగ్గరైతే. లేన్స్ ఉన్నా పీపుల్ ఆర్ సో క్లటర్డ్ ఒక దగ్గర ఒక 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 చోక్‌లో. వెనకాల ఎవడన్నా వచ్చినా కూడా జరగాలన్నా కూడా లేని ప్లేస్ ఉంది. అసలు ప్లేస్ ఉండదు. అంటే కార్‌కి మధ్యలో ఒక నడిచేంత ప్లేస్ కూడా ఉండదు. ఆ లెవెల్‌లో ఉంటది ట్రాఫిక్. అండ్ దేర్ ఇస్ Yeah. టూ మచ్ ట్రాఫిక్ No, యాక్చువల్లీ. agreed. So that's the thing, right? If you start, ఇదేమి tomorrow solution కాదు కదా. It's a solution యాహ్! that యాహ్! takes. If you want to compare to places where it is very organized, it's a generational change. And generation యాహ్! is like 10, 15 years, so 20 years. So ఆ expectation తో if you start now, you can, అందుకనే ఇవాళ మొదలుపెట్టి రేపటికి లేకపోతే అంటే నెక్స్ట్ థింగ్ వెన్ యూ రోడ్ ఎక్స్పాన్షన్స్ ఎప్పుడో రోజు అవుతానే ఉంటాయి కదా మనకి. వెన్ యూ ఎక్స్పాండెడ్ దట్ నీడ్స్ టు బి ఇంక్లూడెడ్ ఇన్ యువర్ ప్లానింగ్. కొంచెం ఏరియా వస్తే వెంటనే 3 లేన్లు 4 లేన్లు లేకుండా ఒక లేన్ స్పేస్ పక్కన ఉంచాలి షోల్డర్ లో, సో యూ కెన్ హ్యావ్ స్పేస్ ఫర్ దీస్ థింగ్స్. ఎందుకంటే 4 లేన్లు కరెక్ట్. వేస్తే అనుకోండి స్పేస్ ఉందంటే షోల్డర్ దట్ ఉంచకుండా ఏమి దర్ ఇస్ నో యాహ్! యూజ్. యాహ్! దట్ ఈస్ వన్ పాయింట్ సార్. ఇంకోటి నేనేమన్నా వీ కెన్ యూజ్ టెక్నాలజీ కూడా. అంటే అంటే టెక్నాలజీ మొత్తంగా యూజ్ చేయట్లేదేమో. ఇండియాలో అయితే చేయొచ్చు. బికాజ్ వీ హ్యావ్ మన దగ్గర అంటే కనెక్టివిటీ చాలా బాగుంది యాక్చువల్లీ. వెస్ట్‌తో కంపేర్ చేస్తే ఐ థింక్ వీ హ్యావ్ బెటర్ ఇంటర్నెట్ కనెక్షన్. సో ఇఫ్ ఎనీ అంబులెన్స్, ఇఫ్ యూ మేక్ ఇట్ మ్యాండేటరీ టు హ్యావ్ సమ్ సార్ట్ ఆఫ్ డివైస్ విచ్ కెన్ బి ఇంటిగ్రేటెడ్ టు ట్రాఫిక్ సిస్టమ్, and then let's say they enable something, then the signals anyways are connected centrally now. Any signaling systems are centrally connected, at least in Hyderabad it is. So signals can be manipulated like that, right? Like okay, ambulance వస్తుంది అనుకోండి, they get to know, okay fine, I need to be green now until that goes. It is not very tough to do అనుకోండి. I think there is no will. ఆ టెక్నాలజీ కూడా యూజ్ చేయొచ్చు until the రైట్. ఐ మీన్ అంటే నేనేమంటున్నా అంటే అది సిగ్నల్స్ కరెక్ట్ కెన్ అండి. బి ఎండ్ ఆఫ్ ద డే మ్యానిపులేటెడ్. గ్రీన్ లైట్ వేసుకెళ్ళైతే అంబులెన్స్ కన్నా వేరే వాళ్ళు ఎక్కువ వెళ్ళిపోతారు. అంటే ఆయన నాకు తెలిసి డ్రాక్ సార్ ఏమంటున్నారంటే ఇట్ హ్యాస్ టు కమ్ ఇన్ విత్ ఇండివిజువల్స్ బేసిక్, జస్ట్ లైక్ విత్ యా, ఎనీ అదర్ ప్రాబ్లం. కరెక్ట్. అంటే అంతేనా డ్రాక్స్ గారు? yeah, so for any law to succeed, it needs a compliant population, right? You can't have a law that is successful when people don't want the law to succeed. దట్ ఈస్ ద బేసిక్ రిక్వైర్మెంట్ అనుకుంటా. అంటే బేసిక్లీ ఫస్ట్ జనాలు దాన్ని అడాప్ట్ చేయాలి, లేకపోతే జనాలు నథింగ్ కెన్ బి డన్. కావాలనుకోవాలి. ఫస్ట్ థింగ్ జనాలు కావాలనుకుంటే లా వస్తుంది. మనకి ఎలా అంటే ఇక్కడ ఇండియాలో ఒక్క తేడా ఏంటంటే లా పాస్ చేస్తే మేము ఫాలో అవుతాం కదా అంటారు. కానీ లా మనం కావాలనుకోవాలి. ఇది ఈ ఈ పద్ధతి మనకు కావాలనుకుంటే మనం ఫాలో అవుతాం. ఈ పద్ధతి మనకు వద్దనుకుంటే ఆడు ఎన్ని పెట్టుకున్నా గాని ఫాలో అవ్వం. విల్ ఫైండ్ వేస్ టు బ్రేక్ త్రూ దెమ్, రైట్? అంటే నేను నేను ఇంటర్నెట్‌లో కూడా చాలా అంటే ఫేస్‌బుక్‌లో, యూట్యూబ్‌లో కామెంట్స్‌లో చూస్తుంటా. పీపుల్ ఆర్ సో ఫ్రస్ట్రేటెడ్ విత్ చలాన్స్ అని. హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల. ఐయామ్ లైక్, హెల్మెట్ పెట్టుకుంటే అయిపోతది కదా! యాహ్! ఇట్స్ రూల్ సింపుల్. నీ కోసమే కదా ఉంది. హెల్మెట్ ఆళ్ళ కోసం కాదు కదా! ఎగ్జాక్ట్‌లీ. రోడ్స్ బాలేవంటారు జనరల్‌గా. రోడ్స్ బాలేవంటారు. రోడ్స్ ఏసిర్రా చలాన్ తీసుకోండి. నేనేమంటున్నా అంటే రోడ్స్ బాలేవు. ఇంకా దట్ ఈస్ మోర్ రీజన్ టు వేర్ ఎన్ హెల్మెట్. రోడ్స్ బాలేవురా బాబు! వీళ్ళు సరిగ్గా అది ఏయట్లేదు. మనకి బాగా అలవాటైపోయిందండి వాట్ అబౌటరీ. వాట్ అబౌటరీ అంటే ఇది చెయ్యి, నువ్వెందుకు చేయలేదంటే ఆళ్ళెందుకు చేయలేదనేది. అది దట్ హాస్ బికమ్ ఇన్‌హరెంట్ మనకి. యాహ్! యాహ్! సో వన్ ఆఫ్ మై క్వశ్చన్‌కి ఫ్రెండ్ వాస్ క్వశ్చన్ షేరింగ్ ఆన్సర్ దిస్ యాప్ బేసిక్‌గా. అన్నమాట. యాహ్! ఈ స్పీడ్ గన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ యాప్ చెప్తుందన్నమాట. సో ఏదో ఫోరమ్‌లో డిస్కస్ చేస్తుంటే ఐ వాస్ లైక్, వై డోంట్ యూ జస్ట్ ఫాలో ద స్పీడ్ లిమిట్ అని. ఇప్పుడు ఓఆర్ఆర్ మీద 100 ఉందనుకోండి. 100 ఎళ్ళు. సో ఓఆర్ఆర్ పైన వాడు గన్ పెట్టుకొని ఎక్కడున్నాడో నాకు తెలియాలని ఒక యాప్ ఉందన్నమాట. దట్ యాప్ విల్ టెల్ యూ దట్ ఇక్కడ స్పీడ్ చెక్ అవుతది అని. సో ఐయామ్ లైక్, వై కాంప్లికేట్ ఇట్? జస్ట్ అక్కడ బోర్డ్ ఉంది. 100 ఉంది. 100 పో అయిపోయింది కదా! అండ్ ఆఫ్ కోర్స్ వాళ్ళు 10 కిలోమీటర్స్ అటు ఇటు చూస్తారు పక్కా. దానికి చలాన్ కూడా ఎయ్యరు. సో అదే బేసిక్‌లీ దేర్ ఈస్ ప్రాబ్లమ్ విత్ గవర్నెన్స్. ఐ అగ్రీ. గవర్నమెంట్స్ హావ్ నాట్ బీన్ డూయింగ్ వాట్ వి నీడ్. బట్ దెన్ వి షుడ్ చేంజ్ అయితే ఫస్ట్ మన నుంచే రావాలి ఫర్ ష్యూర్. మనందరం హెల్మెట్లు, మనందరం సీట్ బెల్ట్‌లు అన్నీ పెట్టుకొని అన్నీ కరెక్ట్ చేసి, ఆ తర్వాత రోడ్లు బాలేకపోయినా మనకే మంచిది యాక్చువల్లీ. ఆ రోడ్ బాలేదు కాబట్టి మనకు యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇట్ విల్ హెల్ప్ అస్. దట్స్ మై బేసిక్‌గా పాయింట్. గవర్నెన్స్ ఈజ్ ఓన్లీ లిమిటెడ్. ప్రతి కంట్రీలో కూడా నెంబర్ ఆఫ్ పీపుల్‌కి ఇంత పోలీస్ చూసుకుంటే అసలు గవర్నెన్స్, ఇఫ్ ఎవ్రీవన్ వాంట్ టు కమిట్ ఎ క్రైమ్ ఎట్ ద సేమ్ టైమ్, రైట్? అసలు దేర్ ఇస్ నో ఫ్రికింగ్ వే యూ కెన్ కంట్రోల్, యూ కెన్ స్టాప్ ఎనీథింగ్ బేసిక్‌గా.
సో అల్టిమేట్లీ మనం లైక్ ఇండివిజువల్గా మనల్ని మనం పోలీస్ చేసుకోవడం, మనల్ని మనం కల్చర్ డెవలప్ చేసుకోవడంలోనే ఉంటుంది ఏదైనా సరే, ఎక్కడైనా సరే, కీపింగ్ ఐ అవుట్ ఫర్ ఈచ్ అదర్. సో యా ఐ మీన్ సేమ్ ట్రాఫిక్ సెన్స్ లో కూడా అలాగే మెయింటైన్ అవ్వాలి. Which brings a very inherent question నాకు జేఎస్ గారికి, అరుణ్ గారికి, చందు, experienced outside life. The question is there an inherent difference between people living in India versus people living in the West or people living in Middle East, or జనం అందరూ ఒకటేనా? Is it just the structure that makes them behave differently, or is it inherently, are we wired slightly differently in a sense because of our condition? Absolutely. I think జనాలందరూ ఒకళ్ళే. The climate they were brought up in makes a difference. I mean, it's very easy But for me. That's easy answer. Yeah. నేను but ఒకటి చెప్తానండి. లాస్ అనేవి స్ట్రిక్ట్ గా ఉంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ లో స్పీడింగ్ చేస్తే నీకు ఇన్ని స్పీడింగ్ టికెట్స్ వస్తే నీ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారు. తర్వాత ఫైన్స్ కూడా బాగా ఎక్కువ ఉంటాయి. ఈవెన్ టెస్ట్ కూడా యూ హ్యావ్ టు రైట్ ద టెస్ట్, యూ హ్యావ్ టు గో త్రూ. జయేష్ గారు, మీరు సునీత సింగర్ లాగా చాలా సాఫ్ట్ గా మాట్లాడుతున్నారు, నాకు అసలు వినవట్లేదు. నా వాయిస్ ఇట్లా ఉంటదండి. సారీ. కొంచెం ఇప్పుడు బెటర్, ఇంకా పెద్దగా మాట్లాడాలంటే కొంచెం కష్టం. బెటర్ అండి. నిజంగా మీరు ఇప్పుడు పర్లేదా? చెప్పే పాయింట్ నాకు క్యాప్చర్ చేయాలని ట్రై చేస్తున్నా, నాకు వినవట్లేదు సీరియస్లీ. నేను చాలా వాల్యూమ్ పెట్టుకున్నా కూడా సారీ. మళ్ళీ వేరే వాళ్ళు మాట్లాడితే నా చెవులు పగిలిపోతాయి, అందుకే. ఓకే. యా, నా వాయిస్ ఏంటండి, నా వాయిస్ కల్చర్ ఇట్లా ఉంటుంది. సారీ. మైక్ కొంచెం దగ్గర పెట్టుకోండి if possible, or if you are using Bluetooth then not much you can do. యా బ్లూటూత్ యూస్ చేస్తున్నా. Yeah. ఓకే. no, but ఇప్పుడు బెటర్ అండి. Yeah, it is better. Yes. slightly. చాలా బెటర్. మన లాస్ స్ట్రిక్ట్ గా ఉంటే మేబీ భయం అనేది ఉండాలి. మనం ఇది చేస్తే ఈ తప్పు వలన మనకి ఈ శిక్ష పడుద్ది, అది కంపల్సరీ వస్తుంది మనకి అనేది ఉంటే, మన ఎక్కడైనా వెస్టర్న్ అయినా ఈస్టర్న్ అయినా ఎక్కడైనా సరే లాస్ అనేవి స్ట్రిక్ట్ గా ఫాలో అవుతుంటే అందరూ రూల్స్ ఫాలో అవ్వాలి మేజర్. అంటే are you saying that deterrence, like the deterrence under the rule of law and the fear of punishment is the only deterrent that makes people follow a certain rule, or is it culturally something that we can develop? You have to impose few. Sir, అంటే Go ahead. I I was have saying another that example. I'll bring it up right after this, but you can go ahead. no, అంటే మీరు you brought up a very pertinent point అన్నమాట, కల్చర్ అని. because now for example I've traveled with my dad on a cycle or whatever. I see what he does, and then no matter మా స్కూల్లో సోషల్ స్టడీస్లో రెడ్ ఉన్నప్పుడు ఆగాలి, గ్రీన్ ఉన్నప్పుడు వెళ్ళాలి, ఎల్లో ఉంటే రెడీ అవ్వాలి అని ఎంత చెప్పినా, I look around and I see what people do and I do it. That's how I'll be conditioned. సో మీరు అన్నట్టు ఇది జనరేషనల్గా అవుతుంది. లైక్ సంబడి సమ్వేర్ హ్యాస్ టు టెల్. ఇప్పుడు నేనున్నాను, థ్యాంక్స్ టు మై ఫ్రెండ్స్ ఆర్ వాట్ ఎవర్, కొన్ని నేను అన్ని ఫాలో అవుతానని చెప్తాను, కొన్ని చేంజ్ అయినాయి ఫర్ షూర్. అట్లీస్ట్ ద ట్రాఫిక్ సెన్స్ ఐఎమ్ లైక్ ఎవరు లేకపోయినా కూడా రాత్రి ఉంటే ఐ స్టాప్, దిస్ అ రెడ్ సిగ్నల్, ఐ స్టాప్ ఈవెన్ ఇఫ్ ఇట్స్ 11:30 in the night, బికాస్ దట్స్ వాట్ వీ సపోజ్ టు డూ అనమాట. సెకండ్ థింగ్, మీరు ఇందాకన్న పాయింట్కి ఇస్ ఇట్ సంథింగ్ రాంగ్ విత్ పీపుల్ అంటే, ద సేమ్ పర్సన్ హూ విల్ బీ లైక్ లెఫ్ట్ రైట్ సెంటర్ పోతాడు హైదరాబాద్లో ఫర్ ఎగ్జాంపుల్, మనని వన్ డే యూఎస్కి వెళ్తే హిల్ బిహేవ్ like I don't know how that happens, but he will definitely follow everything there. So it's about మన చుట్టూ, అంటే ఇట్స్ ఆల్ అబౌట్ ద మన చుట్టుముట్టు ఉన్న ఎన్వైరన్మెంట్ చాలా ఇంపాక్ట్ చేస్తుంది. అది చలాన్ల భయంతో, ఇక్కడైతే చలాన్ల భయం కూడా ఉండదు భయ, ఎందుకంటే నేను చూస్తున్న చాలా బ్యాక్లాష్ కూడా వస్తుంది. లైక్ కరెంట్ రెజీమ్, దే హ్యావ్ ఇంక్రీజ్ ద చలాన్స్ లైక్ క్రేజీ. 1000 ముందు 100s లో ఉండే 1000s అయింది. లైసెన్స్ దట్ ఆల్సో ఇస్ దేర్ కదా. వీ హ్యావ్ డిమెరిట్ పాయింట్స్ ఇక్కడ. మీరు 3 డిమెరిట్ పాయింట్స్ వచ్చిన తర్వాత మీ లైసెన్స్ క్యాన్సిల్ అయిపోద్ది. బట్ స్టిల్ పీపుల్ డోంట్ కేర్. డ్రంక్ అండ్ డ్రైవ్ కి మీరు కోర్టుకి వెళ్తారు, జైల్ టర్మ్స్ ఇట్లాంటివి పనిష్మెంట్స్ కూడా ఇంక్లూడ్ చేసి. సో ఇప్పుడు నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. అది చేయాలంటే తప్పు చేయాలంటే భయం రావాలి, భయపడాలి కదా. అదే ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుకుంటే దేర్ నో చలాన్, నథింగ్. నీ బండి సీజ్ అయ్యి నువ్వు కోర్టుకి వెళ్ళి తెచ్చుకోవాలి. కోర్టులో ఐదర్ హీ విల్ సే అంటే లీనియంట్ ఇవ్వచ్చు, లేకపోతే ఈ మైట్ సెండ్ యూ టు 30 days ఇన్ జైల్ ఆల్సో. సో దాట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ చాలా ఎఫెక్టివ్ అవుతుంది ప్రస్తుతం. దానికి రియాక్షన్ ఏంటి జనాలది?
మనం ఇప్పుడు పబ్‌కెళ్తే ఎవరైనా డ్రైవర్‌ని హైర్ చేసుకోవాలి. లేకపోతే ఒక తాగనోడిని తీసుకెళ్ళాలి. ఇది కదా! దిస్ ఈస్ ద రియాక్షన్ థట్ యూ ఎక్స్‌పెక్ట్. వీళ్ళ రియాక్షన్ ఏంటి? 2 తాగితే ఓకే. 1 ½ తాగితే దొరకము. లేకపోతే ఏ ఏరియాల నుంచి అయితే పోలీస్ చెకింగ్ ఉండదు. సో పీపుల్ ఆర్ ట్రైయింగ్ టు ఫైండ్ వేస్ టు బైపాస్ వాట్ ఈస్ దేర్. సో ఐ డోంట్ నో హౌ ఇట్ విల్ ఎండ్, బట్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఇస్ నాట్ కరెక్ట్ అన్నమాట జనాలది. దే ఆర్ నాట్ థింకింగ్ స్ట్రెయిట్. అంటే కంప్లీట్ 100% కంప్లెయింట్స్ ఎప్పుడు రాదు వెంకటేష్. ద పాయింట్ ఈజ్ ఇక్కడ కూడా డీయూఐలు, డ్రంక్ అండ్ డ్రైవింగ్‌లు బానే వస్తాయి. తక్కువేం ఉండవు. బట్ ద క్వెషన్ ఈజ్ అట్‌లీస్ట్ ఇఫ్ యూ కెన్ గెట్, I think maybe it's a number I'm picking out of the air, right? 70% of the population or 75% of the population to follow the rules, at least you will have a manageable problem. కరెక్ట్. డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల ఎన్ని యాక్సిడెంట్స్ అవుతున్నాయి, ఎన్ని డెత్స్ అవుతున్నాయి, అలా ఈక్వేట్ చేసుకొని చూస్తే ఐ థింక్ దట్స్ వాట్ యుల్ కమ్ టు ఎన్ యాక్సెప్టబుల్ నెంబర్, రైట్? నాట్ ఈవెన్ వన్ డెత్ ఇస్ యాక్సెప్టబుల్, బట్ యుల్ కమ్ విత్ యాజ్ అ సొసైటీ యుల్ కమ్ విత్ ఓకే, దిస్ ఈస్ ద ప్రాబ్లమ్ వీ హ్యావ్, this is the best we can achieve, and we'll come to a point where we'll say okay, I think we achieved it. I think that's the way to look at it. If you try to get 100% compliance, I think you're striving at a very unachievable target for anything. యూర్ రైట్. ఆల్టర్నేట్ వేస్ అనేవి కంప్లీట్లీ క్లోజ్ చేసేయాలి. ఆల్టర్నేట్ వేస్ అనేవి క్లోజ్ చేయాలంటే అండి, ఇక్కడ కూడా బ్లడ్ లెవెల్ ఉంటుంది కదా, దట్స్ ఆల్వేస్ ఇట్ ఈస్ అన్ ఆల్టర్నేట్ లెవెల్, రైట్? They're not saying don't even have one drink and drive. It's always a balance. So But yeah, alternate levels close చేయాలంటే alcohol level, blood alcohol level should be 0, right? That's the absolute way you say you shouldn't have a drink and drive. When you say I'm blood not alcohol level is saying 0.08, you're saying you can have a beer, wait for like couple of hours and then drive, or have a drink, wait for a few hours and then drive. You are giving them I think that's there everywhere, right? India lo kuda untundi. There must be some యాక్సెప్టబుల్. legally యా, పబ్స్ అండ్ acceptable. బార్స్ లో పార్కింగ్ తీసేపిచ్చేస్తే ఎవ్రీవన్ విల్ యూస్. Again, ఇక్కడ నాకు వెంకటేష్ చెప్పింది, I think we have technological, we will come up with technological solutions to do this, where you have to blow into a vehicle, the vehicle will Yeah. recognize where you are by GPS, you have to blow into the vehicle won't start if you cross a certain, దానికి బ్రేక్ త్రూ పక్కన బ్లో చేయమంటాడు. ఇట్స్ లైక్ వీల్ ఆల్వేస్ ఫైండ్ లూప్ హోల్స్, So, రైట్? అదే బట్ ఐమ్ లూప్ సేయింగ్, బట్ దేర్ ఇస్ అ ఈజియర్ వే అండి. అంటే వాట్ ఐమ్ టెల్లింగ్ ఇస్, ఇప్పుడు మనం నేను ఎవరైనా ఫ్రెండ్ నెంబర్ ఎక్కడికైనా బయటికి వెళ్తే ఈజీగా 3000 5000 బిల్ అవుతుంది లైక్ జనరల్గా. అండ్ లక్కీలీ ఫర్ మై గ్యాంగ్, నేను ఒక 3 years నుంచి ఐఎమ్ నాట్ డ్రింకింగ్. సో డ్రైవర్ ఉన్నాడు వాళ్ళకి. సో దెల్ బి లాట్ ఆఫ్ గ్యాంగ్స్ వేర్ అందరు తాగేటోళ్ళు ఉంటారు. అప్పుడు ఏంటి, వాళ్ళు ఒక డ్రైవర్ ఉంటారు కదా, యాప్ ఉంది డ్రైవ్ యూ అనే యాప్. 500 రూపీస్ ఇస్తే హీ విల్ డ్రైవ్ అండ్ డ్రాప్ యూ అట్ హోమ్ అండ్ విల్ గో బ్యాక్. ఆయన ఎలా ఇంటికి వెళ్తాడో ఇట్స్ హిజ్ హెడేక్. సో దెర్ ఆర్ ఆప్షన్స్ దట్ ఆర్ దేర్, బట్ పీపుల్ విల్ స్టిల్ దే థింక్ ఏం కాదులని, ఒకటే తాగినా రెండే తాగినా అని. సో మనం ఒక 5-6 వేలు పార్టీకి ఖర్చు పెట్టినప్పుడు 500 ఎక్స్ట్రా డ్రైవర్కి అయితే ఇట్స్ ఆల్సో క్రియేటింగ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ సమ్ వన్. ఇట్స్ గుడ్ ఓన్లీ ఇన్ అ వే. Yeah, that's a That's what I'm beautiful getting at. solution. Actually, for a place like India, if you're creating an extra employment, any chance you have, I think that should be enforced kind of in certain way. I think Yeah. బార్లాళ్ళు కూడా instead of app కెళ్ళి చేసే బదులు they could employ someone who is dedicated there. These people will kind of can drive you. Yes, They'll yes. background check చేసి ఉంటుంది వీళ్ళ మీద. They give some kind of assurance on that. So Yeah. um, ఆ డ్రైవ్ యూ కూడా I mean, చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అండి. అంటే ఇద్దరు ఉంటారు. ఒకాయన బైక్ ఉంటాడు, ఒకడు నార్మల్ ఉంటాడు. సో నార్మల్ ఉన్నోడు కార్ నడిపిస్తాడు, మన ఇంటి దాకా వస్తాడు. ఆ బైకోడు మనల్ని ఫాలో అవుతుంటాడు. సో వాళ్ళని వన్స్ హీ తీసుకెళ్ళటానికి. డ్రైవ్స్, Yeah. సో అద్దరు షేర్ చేసుకుంటారు. సో 2 people are getting money. Right. That's a good concept. Yeah, ఇక్కడ యూఎస్లో బేసిక్లీ ఇట్స్ డెసిగ్నేటెడ్ డ్రైవర్, అండ్ typically if a group of people go out, you have one person who says, okay, I'm having only one drink, or I'm not drinking, and I'm going to drive you back. Yeah. యుఎస్లో ఇంకోటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, యుఎస్లో డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేసినప్పుడు దాని సీరియస్నెస్ ఆఫ్ ఆ యాక్సిడెంట్స్కి భయంకరంగా పెరిగిపోతుంది. లైక్ Right. Yeah. లైక్ ఎంత సీరియస్ అయిపోతుంది యాక్సిడెంట్ అనేది. అంటే అక్కడ అవి శిక్ష ఇండియాలో తక్కువ తొందరగా అవుతుందని పడుతుంది కాదు, కదా. కానీ శిక్ష తొందరగా పడుతుంది. అండ్ వాళ్ళకి రికార్డ్ మీద అలా పర్మనెంట్ గా వాడికి ఉండిపోతుంది. అండ్ దట్ విల్ ఇంపాక్ట్ హిస్ ఫ్యూచర్ ఆర్ కెరియర్ ఇన్ మెనీ వేస్. బేసిక్ గా ఇండియాలో మరి ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో నాకు తెలియదు. ఫెటాలిటీ ఉంటే మాత్రం నేను ఐ వాచ్ సమ్ షోస్ అక్కడ జడ్జ్ బై. ఫెటాలిటీ ఉంటే మాత్రం దే గెట్ ఇయర్స్, చాలా ఏళ్ళు పడుతుంది.
ఇక్కడ నేను అదే చెప్తున్నా, ఇక్కడ డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేసి నువ్వు ఇఫ్ యూ ఆర్ ఇన్వాల్వ్ ఇన్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఇన్సిడెంట్, అంటే నార్మల్ ఇన్సిడెంట్ అయినా కూడా నీకు నీ రికార్డ్ మీదకి వెళ్ళిపోతుంది. దట్ విల్ యాక్చువల్లీ ఇంపాక్ట్ యువర్ కెరీర్ ఆపర్చునిటీస్. కానీ రేపు ఏదైనా ఇంకెక్కడైనా ఏదైనా ఈవెన్ ఫర్ రెంటింగ్ ఆల్సో మేబీ ఇట్ ఈస్ కన్సిడర్డ్ కెరియర్ కాదు, ఇట్స్ క్యారెక్టర్ ఫ్లా కింద కన్సిడర్ చేస్తారు వెన్ ఎంప్లాయ్మెంట్ లో. సో మరి ఇండియాలో నీకు అంత ఇంపాక్ట్ ఉంటుందా? ఐ డోంట్ నో, అది నాకు తెలియదు బేసిక్. ఐ డోంట్ థింక్ ఇట్స్ దేర్, అది లేదనుకుంటా. ఐ డోంట్ థింక్ సో. వీళ్ళు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసినట్టు పోలీస్ చెక్ చేస్తారా భయ్యా? చెయ్యాలి అంటే కంపెనీస్ చెయ్యాలి నాకు తెలిసి. అన్ని కంపెనీస్ చేయమండి, కొన్ని అన్ని కంపెనీస్ కొన్ని చేస్తాయి. కొన్ని అంటే అంటే మేజర్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ ఉన్నవి కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తుంది. యుఎస్ లో బేసిక్ బ్యాక్గ్రౌండ్ చెక్ లో కూడా మీ డియూఐ వచ్చేస్తుంది. బేసిక్ బ్యాక్గ్రౌండ్ చెక్ అంటే అన్ని కంపెనీస్ చేయమని చెప్తున్నాను. బేసిక్ బ్యాక్గ్రౌండ్ చెక్ కూడా everyone I dealt with did a basic background check at least na. So అంటే నేనేమన్నాను, ఇండియాలో ఇప్పుడు ఎస్టాబ్లిష్ సిస్టమ్ ఉందనుకో, వేర్ యూ కెన్ క్రాస్ రెఫరెన్స్ యూజింగ్ విచ్ యూ కెన్ క్రాస్ రెఫరెన్స్ పర్సన్స్ బ్యాక్గ్రౌండ్, ఇట్స్ ఈజియర్ కదా ఎస్టాబ్లిష్ సిస్టమ్ అని. ఇండియాలో అలాంటి సిస్టమ్ ఉందా నాకు తెలియదు. అంటే నేను ఎప్పుడు నాకు అలాంటి ఆన్సర్ కరెక్ట్ గా. See, if you want to, you can. Like for example, if the FIR file అయింది అనుకో భయ్యా నీ మీద, they will have a unique ID, like at least Aadhaar or PAN or whatever, దాని మీద రిజిస్టర్ చేస్తాడు వాడు నీ పైన. ఏదో ఒకటి తీసుకుంటాడు కదా ఐడి. సో ఇఫ్ సంబడి రియలీ వాంట్స్ టు డూ ఇట్, దే కెన్ గో టు పోలీస్ రికార్డ్స్ అండ్ చెక్ ఇట్ ఇఫ్ దే వాంట్ టు. మేబీ దే ఆర్ నాట్ డూయింగ్ ఇట్, బట్ ఇఫ్ దే వాంట్ టు దే కెన్ డూ ఇట్. అంటే మన దగ్గర రిసోర్సెస్ ఉన్నాయి చేయాలనుకుంటే. ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా ఇప్పుడు కార్ ఇన్సూరెన్స్ చేయాలన్నా లేదా లైఫ్ ఇన్సూరెన్స్ చేయాలన్నా ఇట్లా డ్యూఐ రికార్డ్ ఉందంటే మాత్రం ఆస్తులు అమ్ముకోవాలి. Exactly. I mean, DUI is like a nightmare. If you are involved in DUI, you're pretty much like అయిపోయింది బేసిక్ గా. ఐ డోంట్ నో, ఈవెన్ ఇఫ్ యు ఆర్ గ్రీన్ కార్డ్ హోల్డర్ యూ మైట్ గెట్ డిపోర్టెడ్ ఏమో, నాకు తెలియదు, క్యాన్సిల్ చేసి పంపించేయచ్చు. అదే చెప్తున్నా, ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ క్యారెక్టర్ ఫ్లా. సో యూ కెన్ స్టిల్ డిఫెండ్ ఇట్. ఇట్స్ నాట్ లైక్ అన్డిఫెండబుల్ క్రైమ్ కాదు, లైక్ మర్డర్ అలా కాదు. DUI is a defendable offense, but it's still considered ఏమంటారు దాన్ని, బ్యాడ్ క్యారెక్టర్ ఫ్లా. సో రైట్, బట్ వాట్ ఆర్ ద ఇంపాక్ట్? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గ్రీన్ కార్డ్ ఉందనుకోండి, మీకు యు ఆర్ నాట్ ఎ సిటిజన్, ఓకే, ఇప్పుడు గ్రీన్ కార్డ్ ఉందనుకోండి, యు ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ 1 or 2 DUIs, కెన్ యువర్ గ్రీన్ కార్డ్ బి క్యాన్సిల్డ్ because of that? There are a lot of things for which a green card can be cancelled. This can be one of the clause, but it is like I'm saying, it is ఒక DUI ఉంటే మీకు గ్రీన్ కార్డ్ ఉంటే మీకు సిటిజన్షిప్ ఇవ్వరనే గ్యారంటీ లేదు. అది నాట్ అది, బట్ ఇట్స్ డెఫినెట్లీ యుల్ హ్యావ్ టు ఫైండ్ ఎ లాయర్ హూస్ కాంపిటెంట్ అండ్ విల్ ఆర్గ్యూ వాట్ హ్యాపెండ్. సో ఇందాక మనం అనుకున్నమాట ఇదే కదా, అంటే దేర్ విల్ బి రిపర్కషన్స్ ఫర్ ఎనీథింగ్ దట్ ఐ డూ అనేది ఆ హెడ్ లో ఉంటది. సో వి బిహేవ్. ఇక్కడ అది అయితే లేదు, దట్స్ ఫర్ షూర్. అంటే వి కెన్ గెట్ అవే విత్ థింగ్స్ అని. సో ఇట్స్ గ్రీన్ కార్డ్ బికమ్స్ ఎ వెరీ స్పెసిఫిక్ నిష్ ఏరియా, రైట్? ఇప్పుడు సిటిజన్స్ ఉందనుకోండి, వాడికి DU అంటే 10 DUలు ఏమవదు. there's nothing to అంటే ఏమవుదంటే ఇన్ దట్ సెన్స్, బట్ యూ హ్యావ్ అదర్ ఇష్యూస్, రైట్? సో దేర్ ఆర్ పీపుల్ హు హావ్ మల్టిపుల్ DUIs హు ఆర్ నాట్ ఇన్ హై పొజిషన్స్ లో లేనాళ్ళు, వాళ్ళకి habitual గా అఫెండర్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. బట్ ద population of them is lower compared to what you would see. Other thing is, you would be surprised by people who are found with DUI here compared to people with DUI who will be found in India if you have a strict check. The strata of the society is going to be different. ఇక్కడ అంటే there will be some people who are in the upper levels of society who still do that and get caught and fine. But Indialo, it has become so, maybe the culture is still evolving in that sense. Mundu taagatam tappu, taagevaallu kaadu. Now it has become more acceptable, so more people are drinking. So the rules around drinking and doing other things while you have a drink haven't evolved to the level where the legal and the social norms have caught up to the social habits. I think that's where we are. Yeah, I agree. Yeah, Gautam Ashraf ఏంటి కామ్గా ఉన్నారు? యా, ఇట్స్ బీన్ లాంగ్. అష్రఫ్ అయితే నేను వాయిస్ ఇన్ కూడా చదవలేను. ఈ మౌనం ఏదో దగ్గు వల్ల సిగ్గు వల్ల టాపిక్ చేంజ్ చేసి ఇంకొక సివిక్ సెన్స్ పోవాలండి.
టాపిక్ ఏంటి బ్రో? ఇక్కడ టాపిక్ సివిక్ ఏంటి? సెన్స్ మెయింటైన్ చేయట్లేదు మనం. అదే, పాపం వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వట్లేదు. గౌతమ్ ప్యానల్ నుంచి బ్యాక్ స్టేజ్కి వెళ్ళి టాపిక్ చూసి మళ్ళీ రా. ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత హోంవర్క్ చేయకుండా క్లాస్కి వచ్చి హోంవర్క్ అయిన పక్కన చూపి నేను ఎక్కిచ్చేస్తున్నట్టుంది. అంటే సివిక్ సెన్స్ అని ఉంది. సివిక్ సెన్స్ అంటే దేని గురించి మాట్లాడాలి? నీకేమర్థం అవుతుంది చెప్పు సివిక్ అబౌట్ సెన్స్ అంటే? మీరేందో రోడ్ సేఫ్టీ గురించి నో మాట్లాడుతున్నారు. కంప్లీట్ సివిక్ సెన్స్ గురించి. బట్ నీకేమర్థం అవుతుంది చెప్పు దాన్ని ఫస్ట్. ఇట్స్ డిస్కషన్ ఆన్ సివిక్ సెన్స్, రైట్? నీ అవగాహన అండ్ సివిక్ సెన్స్ అంటే, అండ్ వాట్ డూ యూ థింక్ అబౌట్ ఇట్ ఇన్ యువర్ డైలీ లైఫ్, ద రోల్ ఇట్ ప్లేస్? మీరు మాట్లాడేసినారు అన్నంత నేను మాట్లాడవుతుంది. నువ్వు చెప్పు మళ్ళీ. నీది కూడా ఏకీభవిస్తున్నాను, ఏంటి విభేదిస్తున్నాను ఉంటాయి కదా మనకి, ఖండిస్తున్నాను. అదే వెంకటేష్ ఉంటాడు కదా సినిమాలో ఆడవాళ్ళకి గ్రూప్ డిస్కషన్ ఫాలో అంతే అదే 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 అంటుంటాడు. అలా అంటారు. నేను ఖండిస్తున్నాను అన్న మీరు చెప్పిన పాయింట్స్. నేను ఖండిస్తున్నాను. ఎందుకు ఖండిస్తున్నావు చెప్పాలి ఇప్పుడు. అది పాయింట్. ఏకీభవిస్తున్నా అంటే పెద్ద చెప్పాల్సిన ఉండదు. మళ్ళీ కోటగాడు గుర్తొస్తున్నాడు ఆ గాయం సినిమాలో. ఖండిస్తున్నాం మళ్ళీ ఏం చేస్తాం, ఖండిస్తున్నాం కదా అంట. బట్ వన్ మోర్ అబ్జర్వేషన్ ఐ హ్యాడ్ ఇస్ ఫ్లైట్స్ అన్నమాట. ఐ డోంట్ నో యూఎస్ లో ఎలా ఉందో. ఇక్కడ ల్యాండ్ అయిన తర్వాత గేట్ దగ్గరికి వెళ్ళక ముందే వాళ్ళు క్లియర్ గా చెప్తారు, అరే అది డోర్ ఓపెన్ అయ్యే వరకు ఒకటి తర్వాత ఒకటి వెళ్ళండి రా అని. ఇట్లా ఫ్లైట్ ఆగంగా నిలబడతారు భయ. అసలు లైక్ తెచ్చి ఇట్లా లగేజ్ గుంజుకొని రెడీగా ఉంటారు. అర్థం కూడా కాదు లైక్ వై దట్ హరీ అని. అదే నాకు డజంట్ మేక్ అ డిఫరెన్స్ అట్ ఆల్. అదే నెక్స్ట్ 30 minutes లో నువ్వు వెళ్ళి అంత అర్జెంట్ గా చేయాల్సింది ఏముంది నీకు పని అని నాకు ఎప్పుడు అర్థం అవుతుంది. అంత అర్జెంట్ గా వెళ్ళేవాళ్ళకి. ఎగ్జాక్ట్లీ లైక్ ఎవ్రీబడి ఈస్ గోయింగ్. అక్కడనే పోతాం, ఆ బస్సే వస్తుంది. ఆ బస్సు ఒక్కసారి అందరినీ తీసుకెళ్తుంది. ఆ బస్సు ఒక్కడికి ముందు ఒకటి తర్వాత ఉండదు. అవునా? నేను కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉన్న యుఎస్ లో కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉన్నాయి అట్లా చూసానండి నేను. అప్పుడు అనౌన్స్ చేస్తారు కదండి దాంట్లో. కనెక్టింగ్ ఫ్లైట్ లో దే అనౌన్స్ ఇట్, రైట్? కనెక్టింగ్ ఫ్లైట్స్ వాళ్ళు ముందెళ్ళండి. అట్లా ఏమి ఉండదండి. అందరూ లేచేసి ఫాస్ట్ గా వెళ్ళిపోవాలని ఎవరికి వాళ్ళు. ఆ కర్టెసీ అయితే మనకు లేదు. ఎందుకంటే గేట్ కి వెళ్ళక ముందు నుంచోటం అక్కడ చూడలేదండి. ఓన్లీ ఆఫ్టర్ యూ రీచ్ ద గేట్ దే స్టాండ్ అప్, రైట్? అదే when the flight stops, right? Flight stop అయిపోయిన తర్వాత నేను అంటే కాదు, గేట్ టాక్సీటింగ్ టు ద గేట్ అప్పుడు నుంచోటం కూడా చూసానులేండి ఇండియాలోనే. అందుకని యుఎస్ లో కూడా అంతే. యుఎస్ లో కూడా చూసాను నేను. యుఎస్ లో కూడా నేను కంటెన్షన్ చూసాను. లేచిపోతారు. ఇంకా వాడు టాక్సీ కంప్లీట్ కూడా చేయడు. కమ్యూట్ ఉన్న వాళ్ళు లేదంటే వీళ్ళు డే టు డే కమ్యూట్ చాలా మంది చేస్తారండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే కనెక్టింగ్ ఫ్లైట్ ఉన్న కర్టెసీ కూడా ఉండదు. అంటే లైక్ బోర్డింగ్ టైమ్ లో కూడా దే క్లియర్లీ టెల్ ఎట్లని. ఐ థింక్ మై వాయిస్ ఇస్ బ్రేకింగ్. నేనేమన్నా బోర్డింగ్ టైమ్ లో కూడా వాళ్ళు I've seen it in US also. I've felt so many times uncomfortable. ఎందుకంటే పీపుల్ ఆర్ లైక్ వాడి తొందరగా వెళ్ళిపోవాలి. వాడికి ఇంకా వాడికి సమ్ సార్ట్ ఆఫ్ వాడికి అర్జెన్సీ అనమాట. ఇంకా బాత్రూమ్కి వెళ్ళే దానికన్నా కూడా ఎక్కువ అర్జెన్సీ ఉంటుంది వాడికి. లైక్ వాడు ఎట్లా అంటే సేమ్ అంతే అండి. అరుణ్ రాజ్ చెప్పినట్లు యుఎస్ అయినా ఇండియాలో కూడా చూసాను. మేజర్ ఏంటంటే నేను ఎప్పుడైనా ఫ్లై చేసినప్పుడు అబుదాబి, దుబాయ్ నుంచి ఇండియా ఫ్లైట్స్ అండి ఉంటాయి. వరస్ట్ ఆఫ్ వరస్ట్. దుబాయ్ గానీ అబుదాబి గానీ ఓవర్ హెడ్ వీల్ మీద తప్పని తీసేస్తాడు. వాడి కింద వాడి మీద పడిపోద్ది. వాడి కార్ మీద లేకపోతే పక్కన వాడి మీద పడిపోతుంది. అయినా సరే వాడు వెళ్ళిపోవాల్సిందే. కొల్లంపూర్ టు ఇండియా చెన్నై ఫ్లైట్స్ అవి కూడా అలాగే ఉంటాయండి. సేమ్ మీరు దుబాయ్ టు ఇండియా చెప్పినట్టే. నేను ఒకసారి సింగపూర్ టు ఇండియా ఆల్సో ఇస్ లైక్ దట్. యా ఎగ్జాక్ట్లీ. నేను ఇండియా నుంచి యుఎస్ నుంచి ఇండియా వస్తున్నప్పుడు జపాన్ వరకు మొత్తం క్లాసీగా ఉంటుంది. జపాన్ నరిటా ఎయిర్పోర్ట్ ఎక్స్పీరియన్స్ క్లాసీగా ఉంటుంది. అందరూ ఒక్కొక్క లుక్అవుట్ ఫర్ ఈచ్ అదర్ అండ్ అది అది. సింగపూర్ ఎక్కగానే మన వాళ్ళు ఎక్కేసి ఒకడు అతనికి ఇమిగ్రేషన్ ఫామ్ ఫిల్ చేయడం రాదనమాట. ఏం చేశాడు, మామూలుగా మన రిక్వెస్ట్ చేయకుండా ఇది చేసే నాకు రావట్లేదు అన్నాడు. నా పక్కన కూర్చున్నాడు. ఓకే నేను కొంచెం ఫిల్ చేసిన. ఇదంతా ఎవరు చేస్తాడు, అది కూడా నువ్వే చేయాలి. ఎవడరా వీడు అసలు మొత్తం అంతా. ఇంకోటేమో లుంగి కట్టుకున్నాడు ఎక్కంగానే ఇప్పేసి, ప్యాంట్ ఇప్పేసి, సింగపూర్ ఫ్లైట్ ఖాళీగా ఉందని చెప్పి. అసలు ఏంట్రా బాబు ఇది, ఎక్స్పీరియన్స్ ఏంట్రా బాబు అనుకున్నాను నేనైతే.
ఐ డోంట్ నో మీరు కూడా అదే ఎక్స్పీరియన్స్ చేశారో లేదో తెలియదు, కానీ నాకైతే పిచ్చ నాటుగుండే ఎక్స్పీరియన్స్ సింగపూర్ టు అక్కడ ఆ, క్వశ్చన్ తమిళనాడు నాకు ఒక క్వశ్చన్ ఉంది ఇక్కడ, క్విక్ కైండ్ ఆఫ్ ఎ స్లైట్ డైవర్షన్ ఫ్రమ్ ద టాపిక్. మనకి లుంగి కట్టుకుంటే యూ ఫీల్ ఆడ్, రైట్? అదే ఇప్పుడు ఆ జపనీస్ సైడ్ అవ్వడం కిమోనో కానీ ఎనీ వాట్ ఎవర్ దే ట్రెడిషనల్ డ్రెస్ వేసుకుంటే కూడా విల్ యూ ఫీల్ ఇట్ ద సేమ్ ఆడ్నెస్ దట్ వీ ఫీల్ మన వాళ్ళు చేస్తే అనిపించే ఆడ్నెస్? వేరే వాళ్ళు దే ఫాలో ఆఫ్రికన్ వాళ్ళు ఎవరిన వాళ్ళు రోబ్ వేసుకున్నారు అనుకోండి, అరబిక్ వాళ్ళ ట్రెడిషనల్ డ్రెస్, దట్స్ వాట్ దే వేర్ ఎవ్రీవేర్ ఎనీవే, అంటే ఉంటుందా? నా ఉద్దేశంలో వాడు ఏం చేశాడంటే లుంగి చుట్టూ కట్టేసుకుని ప్యాంట్ ఇప్పేసి, ఓకే, ప్యాంట్ పడేసి లుంగి అడ్జస్ట్ చేసుకున్నాడు. అది నాకు చాలా చిరాగ్గా అనిపించింది బేసిక్ గా. సార్ టూ మచ్ పంచా ఇస్ ఫైన్ సార్, పంచా ఇస్ ఫైన్. వచ్చేటప్పుడే లుంగి అట్లా కట్టుకుని వస్తే ఇస్ ఓకే వైట్. అండి, బట్ అది No, అదే no, డిస్కస్ no. చేస్తుంటేనే కొంచెం అంటే ఈ పబ్లిక్ ప్లేస్ లో మార్చుకోవడం ఇస్ నాట్ యాక్సెప్టబుల్, బట్ ఇఫ్ హి గోస్ టు ద పబ్లిక్ బాత్రూమ్ అండ్ చేంజెస్ అండ్ కమ్స్ అవుట్, ఇస్ ఇట్ స్టిల్ కింద ద సేమ్? ప్లేన్ బ్రో No, ఈవెన్ no. ఈవెన్ శ్రీలంక టూర్లో ఆర్టీటీ కూడా పంచి కట్టుకుని పోయాడు. పంచా ఇస్ ఫైన్ బ్రో. ఐ థింక్ లుంగి పంచ ఇస్ కట్టుకోవడం లుంగి ఓకే, సంథింగ్ కాదు ఎల్స్. వెంకటేష్, లుంగి లుంగి ఆల్సో ద వే యూ టైట్ ఇన్ తమిళనాడు ఇట్స్ ట్రెడిషనల్. నేను ఇస్ ఇట్? చెప్పేది ఏంటంటే యా ఫ్లైట్ లోపల వెనకాల ప్రాబ్లీ ఒక 10 rows, పెద్ద 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 ఫ్లైట్ అది, 10 rows ఖాళీగా 10 rows లో స్పార్స్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఉన్నారు పీపుల్. నేను కూడా ఉన్నాను. ఓకే. అలా నా వెనకాలకి వెళ్ళి శుభ్రంగా అక్కడ దాన్ని ఏమంటారు, ఇది ఉంటుంది కదా, ఆ పక్కన పాత్వే ఉంటుంది కదా, ఆ కారిడార్, ఆ కారిడార్ లో నుంచుని చక్కగా లుంగి బ్యాగ్ లోంచి లుంగి తీసి చుట్టుకుని ప్యాంట్ ఇప్పేసి ప్యాంట్ పక్కన పడేసి లుంగి అడ్జస్ట్ చేసుకుని ప్యాంట్ లోపల పెట్టి అప్పుడు కూర్చున్నాడు. ఓకే. కంఫర్ట్ నాకు ఇట్స్ ఛీ, కంఫర్ట్ నా మామ మీద పెడగొట్ట అన్నట్టు అనిపించింది. అది బ్రో. కంఫర్ట్ ఇంపార్టెంట్ బ్రో, లగ్జరీ కాదు, కంఫర్ట్ ఇంపార్టెంట్. కంఫర్ట్ ఇంపార్టెంట్ కాదు ఎవరికైనా అంటలే గౌతమ్, కంఫర్ట్ ఎక్కడ మాత్రం చిన్నప్పుడు ఇంపార్టెంట్. మార్చుకుంటాం. అది ఎవరైనా ఎగ్జాక్ట్లీ చిన్నప్పుడు ఖర్చు నో వేయటము నో ఆర్టీసీ బస్ లో లేదా అట్లా నేను ఎవరైనా వేసిన నో ఒక్క నేను నిమిషం ఒక్క వేసిన నిమిషం నో ఒక్క కాదు, నిమిషం నాకు ఫ్లైట్ లో మన ఒక పక్కన మనకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటారా ఏంటి? మనం కాదు, ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఎవరెవరో ఆగండి. ఉంటారు. గౌతమ్ ఇందాక అడిగే ఒక సివిక్ సెన్స్ అంటే ఏంటో, నీ కంఫర్ట్ వాళ్ళు వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు కదా, అదే సివిక్ సెన్స్. అంటే పంచి కట్టుకుంటే మనకి వేరే వాళ్ళకి ఇబ్బంది ఏముంటుంది? వాళ్ళ ముందు కట్టుకుంటే ఇప్పేసి నువ్వు అండర్వేర్కి అవతలకి ఇబ్బందిగానే ఉంటుంది. ఇట్స్ నా పచ్చి- ముందర నువ్వు కాదు పక్కనకి వెళ్ళి కదా. కట్టుకో, నువ్వు పక్కనకి వెళ్ళి కట్టుకోద్దని ఎవరు అంటలా, మదనగిరి అవతలకి వెళ్ళి కట్టుకో కట్టుకో. బాసు. వచ్చి పబ్లిక్ హాల్లో అందరి ముందు కట్టుకుంటే అంటే ఇబ్బంది ఉంటుంది. అది ముందు సివిక్ చేంజ్ సెన్స్, దట్ ఈస్ సివిక్ సెన్స్. గౌతమ్ వెళ్ళలేదు. ఐ థింక్ ఆయన ముంగట చేంజ్ చేసిండంట. సో మనోడికి అన్కంఫర్టబుల్ అది అనిపించింది. కూడా ఓకే అంటే గౌతమ్కి అదే చెప్పేది. ఆయన యా. అంటే అక్నాలెడ్జ్ చేస్తున్నాడు. ఇప్పుడు అక్నాలెడ్జ్ మీరు చేస్తున్నాడు. బీచ్కి పోతే అందరూ అట్లే ఉంటారు. బీచ్కి అందరూ వెళ్ళటం వేరు గౌతమ్, నువ్వు అదే చెప్పేది. ఇప్పుడు బాత్రూమ్కి వెళ్ళి నువ్వు వెళ్తావు అని చెప్పి నీ ఇంటి ఎదుగు ముందు వచ్చి పోయాడు కావడం, దట్ ఈస్ సివిక్ సెన్స్, బ్రో. రైట్? చేయాల్సిన వేలో చేయాల్సిన దాటి చేయాలి, అందుకని అక్కడ చేస్తున్నాం కదా, ఇక్కడ చేయవు కదా. డిజిగ్నేటెడ్ ప్లేసెస్ కోసం డిజిగ్నేటెడ్ Yeah. సో నాకు అండ్ మోర్ దెన్ దట్ నాకు ఆక్వర్డ్ నాకేమనిపించింది అంటే ఈయన చూసి మన వాళ్ళందరూ ఇట్లానే ఉంటారు అనుకుంటారేమో అని కూడా ఒక చిన్న ఆక్వర్డ్ అది కొంచెం ఫీలింగ్. మనం కొంచెం భుజం మీద ఎక్కువ వేసుకుంటాంలేండి, ఏం చేసినా మన వాళ్ళని అనుకుంటారని చెప్పి. అందరు అట్లే ఉంటారు అనుకుంటా. నాకు న్యాచురల్ గా వచ్చింది అది. ఐఎమ్ నాట్ గోనా లై, నాకు ఆ ఫీలింగ్ ఉంటుంది వచ్చింది. బేసిక్ గా నేను ఎక్కడ దాకా అర్థం కాలేదు. వి ఆల్ గో త్రూ దట్. యా, మనందరం కొంచెం వి టేక్ మోర్, విచ్ ఇస్ గుడ్ ఇన్ ఎ సెన్స్. ఐ థింక్ వి టేక్ మోర్ ప్రైడ్ ఇన్ రిప్రజెంటింగ్ హౌ వి మన గ్రూప్ ఆఫ్ పీపుల్ హౌ వి రిప్రజెంట్. దట్ షుడ్ బి ద వే. బట్ యా, ఎన్నో అవమానాలు. ఫ్లైట్స్ నుంచి బస్సెస్ కొద్దామండి. బస్సెస్ అయితే భయ్యా, మేము జూబ్లీ బస్ స్టాండ్ లో ఖర్చు అది వేస్తారు కదా, ఆ బస్సు రాగానే వాళ్ళు దిగక ముందే విండో ఎక్కి మా డాడీ నన్ను భుజాల మీద ఎక్కించుకుంటుండే, ఆ ఖర్చు వేస్తుండే అట్లా. కొన్నిసార్లు నేను చిన్న ఉన్నప్పుడు అయితే నేను విండోస్ మీద దుంకుతున్నాడు లోపలికి, ఆ లెవెల్లో. బట్ దట్ వాజ్ ద నెసెసిటీ అప్పుడు. ఆ టైమ్స్ థియేటర్స్ లో కూడా అట్లానే చేసేవాళ్ళం కదా. థియేటర్స్ లో సీట్స్ ఆపుకోవడానికి ఫ్రెండ్స్ ఫస్ట్ పంపించేసి ఫస్ట్ రో ఆపిచ్చేసి. అమ్మో, థియేటర్స్ వాజ్ కొంచెం క్లాస్ట్రోఫోబిక్ ఉంటుండే. కచ్చిఫ్లు ఇంకా ఎఫెక్టివ్ మా దాంట్లో అప్పుడు వేసినప్పుడు కచ్చిఫ్ తీసి పక్కన పడేసేది. వాడు నిజంగా అవతల వాడు బాగా బండవాడు అయితే కనుక వాడు పక్కన తీసి పడేసి ఏంది నువ్వు కచ్చిఫ్ వేసేది వచ్చి కూర్చోవాలంటాడు వాడు. అంతే, అది కూడా అవుతుంది. సివిక్ సెన్స్ అంటే చూడు, వెన్ కంపేర్ టు నార్త్ అండ్ సౌత్ స్టేట్స్ చూస్తే, మీరు సౌత్లో మీరు రోడ్లో ఎక్కడైనా వెళ్తున్నా బాగానే ఉంటుంది, కానీ నార్త్లో ఎస్పెషల్లీ నార్త్లో మీరు ఎక్కడైనా పోతే, కార్లో పోతున్నా బస్సులో పోతున్నా, ఆ గుట్కా వేసుకుని ఉమ్ముతా అంటారు రోడ్ల మీద. అయిపోయింది గౌతమ్ అది.
ఫోరా దీని- టాపిక్? ఎవరు వాత్సల్య వచ్చి దాని గురించి ఫస్ట్ 10 minutes దాని గురించి మాట్లాడు. ఓకే, బట్ గో హెడ్, యువర్ ఇన్ దేర్. సో చెప్పు ఓకే. చెప్పబ్బా. అయిపోతే మళ్ళీ ఎందుకు నువ్వు ఎందుకు చెప్పు చెప్పు, ఎవరు ఓకే, లేరు, బట్ చాలా మంది లేరు. వాత్సల్య చెప్పు, ఒక్కడే గౌతమ్ నీ రెడ్డి ఉన్నాడు. వర్షన్ ఎక్స్పీరియన్స్ వినాలబ్బా. చెప్పు, గౌతమ్ నీ రెడ్డి వర్షన్ వేరే ఎక్స్పీరియన్స్ ఉంటది చెప్పు కదా. గౌతమ్. అది ఓకే బ్రో. నీ ఓన్ ఇప్పుడు సిగ్నేచర్ అందరికి ఉంటది తెలుసు కదా నీ కదా నేను ఏం ఎక్స్పీరియన్స్. చెప్తాను, అందరికి తెలిసిపోతాయి. నేను అందరూ లేరు గౌతమ్, అతను చెప్పినప్పుడు ఎవరు లేరు, నేను చందు లేను. తప్ప. గో ఇప్పుడు హెడ్, ఏం చెప్తా అదే చెప్తా, మీకు తెలిసిందే చెప్తా. చెప్పు. ఇంక మాకు మళ్ళీ తెలీదు, ఎందుకు నేను ఒక్కడనే సగం విన్నాను అంతే. నువ్వు చెప్పు, చెప్తావా అంతేం లేదా? చెప్పమంటాను. లేదన్నా ఈ చెప్పండి. మొహమాటం ఏంటి బాస్ చెప్పబ్బా. నీకు? నువ్వు టాపిక్ చెప్పాల్సిందే నీ నీ గౌతమ్. ఎక్స్పీరియన్స్ చెప్పు గౌతమ్. నువ్వు ఏ ప్లేస్కి వెళ్ళావు, ఏ స్టేట్లో జరిగింది అట్లా? ఏ స్టేట్ అంటే ఆ, నేను ఈ షిరిడీకి వెళ్తున్నప్పుడు పూణే దాటుకొని ఒక 100 kilometers తర్వాత బస్సులో ఉండి ఎవడో ఉంచినాడు. నేను కార్లో ఇట్లా విండో తీసి ఇట్లా ఇట్లా పోతే కారు ఓవర్టేక్ చేసి పోయిందో అప్పుడే ఉంచినాడు ఎవడో. అప్పుడు నీ నోట్లో నుంచి వచ్చిన ఆడిపుచ్చాలి ఏం రాలేదు సార్. ఊరికే వస్తాయి విండో కదా, క్లోజ్ చేసి గమ్మున కూర్చున్నాను. రావాలి, మ- అట్లాంటి టైంలోనే రావాలి. వాడికి కొంచెం ఏం సివిక్ తెస్తాను సెన్స్ చెప్పు. నేర్పించాలి కదా. నాకు ఇంకోటి బాగా ఇప్పుడు గుర్తొచ్చింది. ఆ, ఉమ్, మన ఎక్కడైనా సరే హైదరాబాద్లో, ఐ మీన్ లైక్ ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ ఆఫీసుల్లో కూడా ఉమ్, లిఫ్ట్ దిగుతుంటే ఫస్ట్ లిఫ్ట్ డోర్ ఓపెన్ చేయగానే బయట వాళ్ళు లోపలికి వచ్చేస్తారు. యా యా యా, అదేదో కరెక్ట్. లైక్ వాళ్ళ బర్త్ రైట్ లాగా వచ్చేస్తారు. దిగిన వాళ్ళు దిగనియండి బాబు, అంటే బేసిక్ భయ్యా అరుణ్, నువ్వు ఏదంటున్నావు, మెట్రోకి ప్రాపర్గా ఒక 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 కింద పెయింట్ వేస్తారు. లోపలికి వెళ్ళే వాళ్ళు ఇక్కడ ఈ లైన్స్ నిలబడండి, బయటికి వెళ్ళేవాడు మధ్యలోంచి వెళ్ళిపోతాడు అని క్లియర్గా ఉంటుంది. అది స్టిల్ పీపుల్ డోంట్ గివ్ అ డామ్. వాడు మెట్రో నుంచి దిగనివాడు వాడిని లోపలికే. లైక్ దట్ కర్టసీ ఈస్ మిస్సింగ్ సమ్వేర్. బ్రో చందు బ్రో, టుడే యువర్ ఛానల్ ఫుల్ ట్రాఫిక్ ఉంది నీ ఛానల్కి. భయ్యా నేను అంటే చందుకు తెద్దాం అనుకున్నాను ఇందాక. ఐ మీన్ ఇఫ్ అంటే కొంచెం సెన్సిబుల్ డిస్కషన్స్ ఉన్నప్పుడు వ్యూస్ తక్కువనే ఉంటాయి అనుకుంటా. పీపుల్ విల్ బి స్మాల్ ఓన్లీ, బట్ దట్స్ ఓకే అనుకుంటా. ఐ థింక్ ఇఫ్ యూ వాంట్ టు కీప్ ద ఫోరమ్ సేన్, దట్స్ ఓకే, రైట్? తీసాడండి గౌతమ్. తీసాడా? చందు, ఎందుకు మీరు తీస్తారా లేదా గౌతమ్ వెనక్కి వెళ్ళాడా? యా నేనే తీసాను. అండ్ ఇప్పుడు చందు ఇప్పటి వరకు మాట్లాడింది మైక్ ఆఫ్ లో ఉంది, నేను చూసుకోకుండా మాట్లాడేస్తున్నా. యా యా ఇది ఏబుల్ టు టాక్, లేకపోతే వేరే వాళ్ళకి స్పేస్ ఉంటుంది ప్యానల్, అడగండి. ఇందాక కూడా అడిగాము. యా అంటే నేను ఒక 2 minutes లేదు మాట్లాడి లేదన్నా, మళ్ళీ గౌతమ్ వింటుండే నేను. పెడతాను. ఓకే, ఐ వాంట్ వేరే యాడ్ ఎ పాయింట్ ఇక్కడ. చెప్పండి. అంటే కాదు, ఎవరన్నా వేరే వాళ్ళు జాయిన్ అవుతారు అంటే బ్యాక్ స్టేజ్ లో పెట్టండి, మనం పర్లేదు. ఏమి ఉన్నాం చాలాసేపు. ఎవరు రాలేదు, Yeah, yeah, వస్తే yeah. ఐ విల్ షఫల్. యా అది డెఫినెట్లీ, ఒకసారి వస్తే ఐ చెప్పండి. విల్ షఫల్. చందు ఒక్కసారి చెప్పి పెట్టండి అంతే, జస్ట్ మాట మధ్యలో పెట్టండి. డెఫినెట్లీ. యా సో ఇన్ దిస్ రిగార్డ్ అంటే ఇక్కడ నేను ఏమి యాడ్ చేస్తానంటే, మాక్సిమం ఈ పాయింట్స్ అన్ని ఇప్పుడు వరకు జరిగినవన్నీ ఫస్ట్ 5 minutes లో వాత్సల్యతో నేను చెప్పాను. సో నేను ఇక్కడ ఏమి యాడ్ చేస్తానంటే సెపరేట్గా, సో వై నాట్ అంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి సబ్ కాన్షియస్ గానో, అంటే ఈ చిన్నప్పటి నుంచి ఎడ్యుకేషన్ పాలసీలో ఉండకపోవడం, స్కూల్ లెవెల్లో కాలేజ్ లెవెల్లో ఎవరు ఇన్కల్కేట్ చేయకపోవడం వల్ల మనం దాని మీద అదొక ఇంపార్టెంట్ అన్న దాంట్లో మనం చూసుకోలే ఎవరు కూడా పీపుల్ జనరేషన్స్ వైజ్. అండ్ దాని తర్వాత సొసైటికల్ కొంచెం పెద్ద అయిన తర్వాత కూడా అందరూ చేస్తున్నారు కదా, నేను చేస్తే ఇదేంటి, ఆ ఇది ఉంటుంది కదా, ఆ బిహేవియర్ వల్ల కూడా అలా కంటిన్యూ అయిపోతున్నాయి. కానీ ఇండియాలో ఎడ్యుకేషన్ పాలసీ ఇవి చూసుకుంటే ఐ థింక్ ఫ్రమ్ ప్రైమరీ స్కూల్ లెవెల్ నుంచి స్కూల్ లెవెల్ అండ్ కాలేజ్ లెవెల్లో, సో ఇఫ్ దే ఇన్కార్పొరేట్ సివిక్ సెన్స్ అనేది ఒక సబ్జెక్ట్ కింద పెట్టి చేస్తే నెక్స్ట్ 1 generation అవ్వచ్చు, 1.5 2 generations వచ్చేసరికి కొంచెం చేంజ్ వస్తుందేమో అనిపిస్తుంది. ఇప్పటి వరకు అయితే అది లేదు. అంటే యూజువల్గా బేసిక్ ఎటిక్వేట్ కానీ, సొసైటీ ఎటిక్వేట్, పబ్లిక్ ఎటిక్వేట్, సివిక్ సెన్స్ ఇలాంటివి కొన్ని యూజువల్గా ఉండవు ఎడ్యుకేషన్ పాలసీలో. దే ఆర్ రైట్ ఫ్రమ్ ప్రైమరీ లెవెల్ నుంచి కూడా. ఒకవేళ పెట్టినా కూడా నాకు డౌట్ ఏంటంటే, ఇప్పుడు స్కూల్లో అంత చెప్పి టీచర్లు కానీ ఇది కానీ పోనీ యాజ్ ఎన్ లెసన్ వైజ్గా పోనీ చెప్పినా కూడా, ఓకే కీప్ యువర్ ప్రెమిసెస్ క్లీన్ అది ఇది చిన్నప్పటి నుంచి ఎల్కేజీ నుంచి స్కూల్ లెవెల్లో చెప్పుకుంటూ వెళ్ళి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో అమ్మ నాన్న చెత్త తీసి పక్క ఇంట్లో ఇసిరేయడం, లేకపోతే ఏదో రోడ్డు మీద తీసేస్తే ఇదేంటిది స్కూల్లో ఒకలా చెప్పారు బయట ఒకలా జరుగుతుందని పట్టించుకోకపోవడం కూడా జరుగుద్ది. కానీ
సో ఇదంతా కూడా జనరేషన్స్ ఫేడ్ అవుట్ అయిపోతున్న కొద్దీ, కొత్త జనరేషన్స్ వస్తున్న కొద్దీ ఇది పోతుంది, కంప్లీట్గా వేరియేషన్స్ పోయి నెక్స్ట్ 1-2 జనరేషన్స్ మనకి ఎడ్యుకేషన్ పాలసీలో ఇవి ఇన్కార్పొరేట్ చేస్తే చేంజ్ వస్తుంది ఖచ్చితంగా. కానీ అదే కానీ అండ్ చాలా ఇంకోటి చేంజ్ ఆల్రెడీ వచ్చింది అనుకుంటా. ఎందుకంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం కూడా ఐమ్ పార్ట్ ఆఫ్ దిస్ జనరేషన్ కదా. మేబీ మనం అవును అవును 100% వీఆర్ నాట్ దేర్ ఆర్ మనం పర్ఫెక్ట్ కాకపోయి ఉండొచ్చు. బట్ మనం చిన్న చిన్నవి చేస్తున్నాం కదా. లైక్ చెత్త ఉంది, మేము ఒక చాక్లెట్ తిన్నాం అనుకో, ఐ మీన్ వి ట్రై టు మేక్ అ కాన్షియస్ ఎఫర్ట్ కదా. అన్ని ఎస్ సార్లు ఎస్ ఈ అనట్లేదు. జనరేషన్ ఎస్ యా సో దే ఆర్ డూయింగ్ ట్రాఫిక్ కూడా దే ఆర్ ట్రైయింగ్ టు ఫాలో. కర్టసీ కూడా పెరుగుతుంది. ఇట్స్ అ గుడ్, వీఆర్ నాట్ దేర్ యెట్, కానీ ఆ స్టార్ట్ అయితే అయింది. అంటే కొంచెం పాజిటివ్గా అయితే అయింది ఫర్ షూర్. ఇందాక టు యాడ్ టు ఇట్ అరుణ్ రాజ్ గారు అన్నట్టు హైదరాబాద్లో చూడలేదు, కానీ నేను వేరే చాట్లు బాంబేలో అక్కడ దిగి పీపుల్ ఆర్ మోర్ సివిక్ కాన్షియస్ అంది. ఐ థింక్ వన్ ఆఫ్ ద థింగ్స్ వీఆర్ అట్లీస్ట్ తెలుగు స్పీకింగ్ స్టేట్లో నేను చూసింది ఏంటంటే పీపుల్ ఆర్ నాట్ రెడీ టు టేక్ ద ఇన్కన్వీనియన్స్. ఇప్పుడు ఇఫ్ యు ఆర్ స్టాండింగ్ అప్ ఫర్ సంథింగ్ అనుకోండి, లైన్లో నుంచో పెట్టడం, యు ఆర్ నాట్ రెడీ టు, ఆడు తిడతాడు తెలుసు మీకు, పక్కన తిడతాడు, బట్ యూఆర్ నాట్ రెడీ టు టేక్ ఇట్ రైట్. నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. రీసెంట్గా అప్ స్కేల్ మాల్ ఒకదానికి వెళ్ళాను నేను ఆంధ్రాలో. కేఎఫ్సి లైన్లో నుంచుంటే ఐ వాజ్ స్టాండింగ్ ఇన్ ద లైన్, కౌంటర్స్ అన్ని ఫుల్గా ఉన్నాయి, సో వెనక్కి నుంచున్నా ఒక ప్లేస్లో, సో ఐ కెన్ గో టు ద నెక్స్ట్ ఓపెన్ కౌంటర్. ఇంకో అతను వచ్చేసి నా ముందు పక్క నుంచి ముందు ఉంచున్నాడు. ముందు నుంచి చెప్పాను, సార్ బాసు లైన్లో ఉంది కదా, లైన్ ఉందంటే, లైన్ ఉందని ఇక్కడ లేదుగా, ఎక్కడ రాసలేదు కానీ. కరెక్టే రాసలేదు, కానీ నీకు ఇక్కడ నలుగురు ఉన్నారు ముందు, నేను ఉంచున్నాను, కనపడుతున్నాను ఇక్కడ ఉంచున్నట్టు, నీకు తెలియకపోతే అట్లీస్ట్ నా ముందు ఉందని అడగాలి నువ్వు, లైన్ ఉందా బాసు అని చెప్పి నాకు ఉంచాలంటే, వాళ్ళు చెప్పలేదు కదా, మీరు చెప్తే రూల్స్ ఫాలో అవుతాను, వాళ్ళు చెప్తే ఫాలో అవుతాను. రూల్స్ చెప్తే ఫాలో అవటం కాదు, మనలో కూడా ఉండాలి కొంచెం సెన్స్ ఉంటే, మనం ఆ పక్కన ఇబ్బంది పెట్టకూడదని అడుగుతాము, నుంచుంటాం అంటే. He could have abused me, right? And he was very aggressive in his argument. But he got so frustrated because I was making a point. కాసేపు 2 నిమిషాల నుంచి నిలిపాడు, ఈడితో ఎందుకురా బాబు ఆగమని చెప్పి. తిట్టుకోవటం లేదు, ఏమీ లేదు అక్కడ. ఐ థింక్ పీపుల్ నీడ్ టు బి బాట్ అవేర్ ఆఫ్ వాట్ దే ఆర్ డూయింగ్ రాంగ్, దెన్ దే విల్ సెన్స్ ఇట్ ఈస్ రాంగ్. అది నా ఉద్దేశం. నా ఉద్దేశం అంటే మనం ఆ స్టెప్ కూడా తీసుకో, ఇంతూరా మన గొడవని వెళ్ళాడుగా మనం వెళ్తామని నెక్స్ట్ అనుకుంటే, లేకపోతే తిడతాం. తిడితే యూ నెవర్ టీచ్ ఎ పర్సన్ బై స్కోల్డింగ్ హిమ్, బికాస్ యూ బికమ్ డిఫెన్సివ్. Whereas you can make a point by మీకు ప్రతిసారి వర్క్ అవుతుంది గ్యారంటీ లేదు, బట్ దట్ విల్ బి ఎ లాస్టింగ్ చేంజ్. వన్ థింగ్ ఐ వాంట్ యాడ్, మీరు అన్నట్టు మీ ఎగ్జాంపుల్లో మంచి ఒక పాయింట్ నేను రీసెంట్గా సోషల్ ఎక్స్పెరిమెంట్లో చేశాను అనుకోండి. బేసిక్గా ఇప్పుడు అవతల వాడితో మీకు ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో మీకు ప్రాబ్లం వచ్చింది కదా, అవతల వాడు అగ్రెసివ్గా రెస్పాండ్ అయినప్పుడు మీరు ఈక్వల్ అగ్రెసివ్గా రెస్పాండ్ అయితే, ఐ మీన్ మీరు ఏదో మ్యాన్లీగా ఉంటారని అన్నట్టుగా కాకుండా, మీరు కొంచెం వెనక్కి తగ్గి ఇంకో సాఫ్ట్గా రెస్పాండ్ అయితే, అవతల వాడు ఆటోమేటిక్గా వాడి వాయిస్ తగ్గించి వాడు కొంచెం ఆక్వర్డ్ ఫీల్ అయ్యి. అదే చెప్పింది, ఇది మనకి ఒక మిస్కన్సెప్ట్ ఉందండి. ఐ థింక్ దట్స్ వేర్ వీ కెన్ హ్యావ్ ఎ టాపిక్ అగైన్, వాట్ ఈస్ టాక్సిక్ మాస్కులినిటీ అనేది. హౌ యూ రియాక్ట్ టు సిచ్యువేషన్ విత్ స్క్రీమింగ్ ఆర్ అబ్యూజెస్ ఈస్ నాట్ హౌ యూ ప్రూవ్ యువర్ మాస్కులినిటీ, ఇట్స్ హౌ యూ carry yourself when you have a difficult situation. అది మనకి ఐ థింక్ అగైన్ ఇట్స్ కండిషనింగ్ అండ్ ఇట్స్ చుట్టుపక్కల అందరూ ఎలా దాన్ని అంటారు అనేది. ఐ థింక్ ఇఫ్ యూ హ్యావ్ ఎ రీజనబుల్ పాయింట్, యూ మైట్ నాట్ విన్ ఇట్, there is very less chance you will win that point, but at least it will stay with the person for a longer time. తిడితే ఆడికి ఏం గుర్తుండదు అంటే గొడవైందని గుర్తుంటుంది అంతే, ఎందుకైందో గుర్తుండదు. రైట్. బేసిక్గా మనము గట్టిగా అరించుకోవడం, గట్టిగా బెదిరించుకోవడం, అది ఇది అనుకుంటాం, మ్యాస్కులినిటీ లాగా ఫీల్ అవుతాము. బట్ ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత నేను కూడా అట్లనే ఉండేటోడిని. తర్వాత అర్థమైంది, బేసిక్గా అవతల వాడు ఎంత గట్టిగా అరిస్తే మనం అంత సాఫ్ట్గా రియాక్ట్ అవడంలోనే ఆల్రెడీ వీఆర్ కైండ్ ఆఫ్ పుట్టింగ్ హిమ్ డౌన్ ఇన్ ఎ వే అన్నట్టుగా అనిపించింది. And some people won't even consider that. Some people will go ahead and still abuse you. That possibility kuda meer account chesukovali. Yeah. But yeah, most of the times it works. Ashraf, chep. హాయ్ అన్న అందరికి. ఈ కొద్ది డిస్కషన్ ఎక్స్పాండ్ చేద్దామా మనం దీని గురించి? Go ahead, you can propose. మిగతా వాళ్ళందరికీ ఇష్టం లేకపోతే ఉంటుంది, అందరూ ఇష్టం ఉంటే ప్రొసీడ్ అవుతుంది. ఓకే, బేసిక్గా సివిక్ సెన్స్ అనేది డ్యూటీస్ కిందనే వస్తుంది. అంటే మనం రైట్స్ ఎంజాయ్ చేయడం ఒక్కటే కాదు, మన డ్యూటీ కూడా మనం ప్రోయాక్టివ్గా ఉండి మన కమ్యూనిటీ కోసం ఏం చేస్తున్నాం అనేది. సేమ్ ఇదే రైట్స్ వర్సెస్ డ్యూటీస్ పారాడైమ్ తీసుకొని యూఎస్లో ఎలా ఉంటుంది. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం, మనం ట్యాక్సెస్ పే చేయడం. ఇక్కడ మన ఇండియాలో అదొక డ్యూటీ, కానీ ఏంటంటే ల్యాక్స్ ఇంప్లిమెంటేషన్, అదేంటంటే లిబరల్గా ఉంటుంది.
అక్కడ ఎలా ఉంటుందని యూఎస్ లో అంటే టాక్సెస్ పే చేయడం ఎంత స్ట్రిక్ట్ ఉంటుంది ఏంటి? దంపేస్తారు సింపుల్ గా చెప్పాలంటే. అంటే ద వే యూ లుక్ ఎట్ ఇట్, ద ఇండియాలో అయితే ఎలా అయితే సాలరీడ్ పీపుల్ ఎవడు ట్యాక్స్ లేకొడ్డో, ఈవెన్ దో ఇట్స్ ఎ స్మాల్ చంక్ ఆఫ్ ద పాపులేషన్, ఇక్కడ కూడా మోస్ట్ పీపుల్ హూ గెట్ ఎ పే చెక్ విల్ typically not avoid taxes. Taxes avoiding ante it comes when you file, when you have to prove your paycheck and మీ deductions వాటిల్లో ఉంటుంది జనరల్గా. సో ఎగ్గొట్టడం అంటే ఎగ్గొడతారండి ఇక్కడ కూడా. అరుణ్ రాజ్, ఐ వెరీ డిఫర్ విత్ యూ. దే హ్యావ్ లాట్ ఆఫ్ లూప్ హోల్స్ అండ్ వేస్ దే మిస్ ఇట్. ఇట్స్ జస్ట్ దట్ ద ఆడిటింగ్ పర్సంటేజ్ ఇస్ వెరీ స్మాల్ ఈవెన్ హియర్. సో వీ జస్ట్ డోంట్ నో. మనందరం కడతాం కాబట్టి అందరూ కడుతున్నారు అనుకుంటాం. ఫార్మల్ జాబ్స్ ఉన్న వాళ్ళందరూ ఎక్కడైనా కట్టాల్సిందే, బికాజ్ యువర్ కంపెనీ ఇస్ పేయింగ్. దట్స్ మన చేతిలో లేదు ఇంకా అది. పాయింట్ ఏంటంటే ఇన్ఫార్మల్ గా అయిన వాళ్ళు ఎలా అని, లైక్ ఇక్కడ బిజినెస్ చేస్తున్నాడు అనుకోండి, వాడు దగ్గర ప్యాన్ ఉంది. ఇఫ్ ఇట్ చూస్ నాట్ టు ఫైల్ అ రిటర్న్ ఫర్ ఎగ్జాంపుల్, వాడు చేసినా మినిమం చేస్తాడు. నో బడీ హ్యాస్ అ వే టు నో అసలు ఎంత వచ్చింది అని కరెక్ట్ తెలియదు కదా. యుఎస్ లో కూడా అండి మనం చేయం కాబట్టి అనుకుంటాం అవ్వదని చెప్పి. బట్ వాట్ I get to know is there, ఎలా అనాలి, maybe it's all legal, but there are various loopholes and ways you can avoid paying taxes in certain sense. No. So I don't know, but legal, but you are still going, I mean, see, you are exploiting loopholes. That doesn't mean you are breaking the law kada. అంటే ఇప్పుడు కొన్ని ఉంటాయి కదా అరుణ్ గారు. ఇప్పుడు when you are claiming deductions, right, there's a lot of times the deductions are claimed that are not actual deductions, but you get away with it because it's not audited, right? You are see, నేను ఏం చేస్తున్నా అంటే if you take India and US compare, ఇప్పుడు ఇండియాలో మీరు చెత్త ఫైలింగ్, చెత్త బిల్స్ పెట్టి మీరు ఫైల్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఆడిట్ చేశాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద కేస్ ఆఫ్ ఆడిటింగ్ తీసుకుందాము. 2 కేసుల్లో ఆడిట్ చేసి మీరు చేసింది ఫేక్ రిసీట్స్, ఫేక్ ఇది అని చెప్పి తెలితే ఇండియాలో యూ కెన్ మిటిగేట్ దట్ ప్రాబ్లమ్ ఈజీలీ. వేర్ ఇన్ యుఎస్ యు ఆర్ pretty much screwed అంతే. ఇంకా మీరు ట్యాక్స్ అవాయిడెన్స్ ఇక్కడ కూడా ఫైన్లే అండి అరుణ్ రాజ్ గారు. జైలుకి వెళ్ళరు. బట్ ఫైన్స్ చాలా సివియర్ గా ఉంటాయి అంటున్నా నేను. అంత కూడా లేదండి. ఫైన్స్ నామినల్ గానే ఉంటాయండి. అంత ఎక్కువ కాదు ఇక్కడ. యాక్చువల్లీ ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ ద మిస్నామర్స్ బికాస్ వీ డోంట్ డూ ఇట్. వీ థింక్ ఇట్స్ వెరీ సివియర్. బట్ యుఎస్ లో కూడా ఇప్పుడు ఎవ్రీబడి ఇన్ హైయర్ లెవెల్స్ అండి టాక్సెస్. నామినల్ ఎందుకు ఉంటుందో నాకు అర్థం కావట్లేదు. అరుణ్ రాజ్ గారు, యూ విల్ బి సర్ప్రైజ్డ్ ఇఫ్ యూ గో ఎట్ ఆల్ ది సెలబ్రిటీస్, లాట్ ఆఫ్ పీపుల్ స్కిప్ టాక్సెస్. Right, but they are cruising until they get no, even when they get caught they pay a fine. Even when they get they pay a fine, back pay చేస్తారు. Right, people who can afford to pay fine they will, but who cannot, they are pretty much screwed na. So let me just elaborate in Indian scenario. ఒకవేళ మీరు ఫస్ట్ ఫైల్ చేసిన డిడక్షన్స్ అంటే మీరు ట్యాక్స్ కట్టారు, వెనక్కి తెచ్చుకోవడానికి డిడక్షన్స్ ఏదో ఫైల్ చేస్తుంటారు. లైక్ నాకు ఎక్స్ట్రా ట్యాక్స్ వచ్చింది, రిటర్న్స్ వాట్ ఎవర్, రైట్? అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్టీ ఉంటే ఇన్పుట్స్ క్లెయిమ్ చేస్తాం. నేను ఏమంటానంటే అక్కడ మీకు ఏమైనా అవకతవకలు జరుగుతాయి. ఇక్కడ ఇండియన్ సిస్టంలో ఎట్లా అంటే నేను అంటే ఇఫ్ ఎనీ ఐటీ గైస్ టాకింగ్, డోంట్ సూ మీ, బట్ నేను విన్నది ఏంటంటే ఫ్రమ్ ద సిఎస్ దట్ ఐ నో, యూ పే సమ్ బ్రైబ్ టు ద గై హూ ఇస్ హ్యాండ్లింగ్ యువర్ కేస్ అండ్ యువర్ whatever fine is reduced, otherwise it's 10 times or whatever. US లో కూడా నాకు తెలిసి 5 times 10 times ఉంటుండొచ్చు. బట్ నేనేమంటున్నా అంటే ఉంటాయి ఫైన్స్ అంటే విత్ ఇన్ రేంజ్ లో అంటే ఎలా ఉంటుంది నెక్స్ట్ పే చేస్తారు. యా, పే ద ట్యాక్స్ అండ్ ద ఇంట్రెస్ట్ ఆన్ ఇట్ బేసికల్లీ US లో. దట్స్ ఇట్. రైట్. ఇక్కడ ఇంట్రెస్ట్ కాదు, ఇక్కడ ఎక్స్ ఉంటది, అంటే 5x 10x 5x అని అలా ఉంటుంది. ఇక్కడైతే బేసికల్లీ ఇట్స్ ఇంట్రెస్ట్ ఆన్ ఇట్ ఫ్రమ్ ద డే. ఏమంటారంటే see the two things, ఒకటి మీరు పర్పస్ఫుల్ తెలియకుండా కొన్నిటి మీద ట్యాక్స్ కట్టాల్సిన ప్లేస్లో కట్టకపోతే ఓకే, దట్స్ ఫైన్. మీరు వెళ్ళి ఓకే నువ్వు మిస్ చేసావు, నువ్వు రీఫైల్ చేయి అది అంటారు. నువ్వు తెలిసి కావాలని ట్యాక్స్ మిస్రిప్రజెంట్ చేసావు అనుకో, అది ట్యాక్స్ ఫ్రాడ్ కింద వెళ్తుంది కదా. అప్పుడు ట్యాక్స్ ఫ్రాడ్ కింద వెళ్ళినప్పుడు విల్ఫుల్ మిస్రిప్రజెంటేషన్ నువ్వు చేసినప్పుడు వైర్ ఫ్రాడ్, ట్యాక్స్ ఫ్రాడ్ కింద వాళ్ళు కన్సిడర్ చేస్తే ఐ డోంట్ థింక్ ఇట్ విల్ బి నామినల్ అని నేను అనుకుంటున్నాను బేసిక్గా.
వైర్ ఫ్రాడ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ట్యాక్స్ ఫ్రాడ్ అండి. నేనేమంటే వైర్ ఫ్రాడ్ అంటే మీరు ఎలక్ట్రానికల్ గా మీరు ఫైల్ చేస్తారు కదా, ఫర్ ఎగ్జాంపుల్. అదొకటే కాదు, ప్లస్ యూ నీడ్ టు ఇంకో గవర్నమెంట్ ఒకటే కాకుండా ఇంకో డీఫ్రాడ్ అయిన పర్సన్ ఉంటే దెన్ ఇట్ బికమ్స్ మోర్ పొటెంట్. అరుణ్, ఎక్కడ ఇంపాక్ట్ అవుతుందంటే ఇఫ్ యూ కమ్ యాజ్ అ నాన్ ఇమిగ్రెంట్ అండ్ వాంట్ టు చేంజ్ టు ఇమిగ్రెంట్, అప్పుడు నీకు ఇవన్నీ అప్పుడు ప్రాబ్లం అవుతుంది. వాళ్ళకి ప్రాబ్లం అవుతాయి. సిటిజన్ గా డైరెక్ట్ సిటిజన్ గా ఇక్కడ పుట్టిన వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తారంటే, చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడ ఎవ్రీ ఇయర్లీ ఫైల్ చేయరు. కొంతమంది ఏంటంటే 5 years కలిపి ఒకసారి ఫైల్ చేస్తుంటారు. ఈవెన్ దో దే హ్యావ్ టు పే ఫైన్ అండ్ ఇంట్రెస్ట్, ఓకే విత్ దట్స్ ఫైన్. నేనేమంటున్నానంటే మీరు అదే అంటున్నారు, మీరు ఫైలింగ్ అంటే నేనేమంటున్నానంటే మీరు ట్యాక్స్ తెలియకుండా కట్టకపోవడము, లేకపోతే వాళ్ళు గవర్నమెంట్ చెప్తున్నాను ఓకే నేను కట్టను, ఫర్ ఎగ్జాంపుల్ ఐటమైజ్డ్ వర్సెస్ స్టాండర్డ్. చాలా మంది ఐటమైజ్ స్టాండర్డ్ అని కాదు, నేనేమంటున్నా విల్ఫుల్ మిస్రిప్రజెంటేషన్ ఆఫ్ యువర్ ఎర్నింగ్స్ in your taxes. That is a big thing అంటున్నా నేను. Whereas in India you can get away with that problem అని నేను అనుకుంటున్నాను. సిటిజన్స్ ఎస్కేప్ అవుతుంటారండి వాటి నుంచి. అరుణ్ రాజ్ గారు, I'll give you that point. Sure. పట్టుబడిన తర్వాత can you escape punishment? Yes, in India definitely there's a huge scope of doing it. In US there's less scope of escaping punishment. But how drastic is the punishment on దగ్గర మనకు కొంచెం డిస్కషన్ ఉంది. I'm not an expert on it, so there might be, and definitely it might be at the level US లో punishment might be higher compared to what you get in India for tax fraud, because it's manageable. Yeah, I think we all understand the same points, but I think we are wasting time discussion. Correct. But informal, like for example in India, somebody has a PAN card, he does a business, chose not to file returns or not to pay tax. It's okay. But in US if somebody atla cheste and a mandate ఏమన్నా ఉంటుందా? ఇప్పుడు చెప్తాను. I'll give you a very pertinent example which is kind of troubling for me. I have seen a lot of Indian students వచ్చిన వాళ్ళు యూట్యూబ్ ఛానల్స్ పెడుతున్నారు. I don't know how many of them monetize them, right? H1B వాళ్ళు కూడా పెట్టిన వాళ్ళు ఉన్నారు నాకు తెలిసి. I don't know how many monetize them. Legally, none of them can derive an income other than what they're supposed to do in the US when they're in the US. Correct. Right? That's correct. But the legal loophole I don't understand is, if you start the YouTube channel when you're in India and you're continuing it when you come here, అది కూడా illegal అండి. That's not because you're paid in India కదండి. అప్పుడు అంటే ఎలా you should change that account to NRE or NRO and pay taxes to wherever you are. See, I mean, it all depends upon your residency. నువ్వు ఎక్కడ ఉండి సంపాదిస్తున్నావు ఇంపార్టెంట్ బేసిక్ గా. నువ్వు ఇండియాలో పే చేస్తున్నావు, నువ్వు యుఎస్ లో కూర్చొని నువ్వు కంటెంట్ క్రియేట్ చేస్తున్నావు, దానికి మనీ వస్తుంది. కాదు, యూట్యూబ్ ఛానల్ లింక్ అయి ఉంటది కదండి అకౌంట్. సో మానిటైజ్ అయినప్పుడు ఆ అకౌంట్ ఏదైతే ఇస్తారో ఆ అకౌంట్ డీటెయిల్స్ మీ పేరు మీద ఉంటాయి. So the question, our legality, this is the question here is, ఇవన్నీ ఇప్పుడు ఇన్కమ్ జనరేట్ చేయటం, దాని మీద ట్యాక్స్ పే చేయటం, అన్నీ దీస్ ఆల్ బికమ్ ఇల్లీగల్ ఇన్ సమ్ సెన్స్, రైట్? బట్ యు ఆర్ ఓన్లీ పెనలైజ్డ్ వెన్ యు ఆర్ కాట్. Right, exactly. నేను కూడా అదే. So US లో ఉన్నప్పుడు కూడా US IRS I don't think is going around finding who is on F1, who is on H1B, who is running a YouTube channel, right? Only if someone notifies them or someone knows it, they'll get to know. Otherwise they wouldn't. No, I think you should notify అండి. మీరు ఏ వీసా మీద ఉన్నారనేది నోటిఫై చేయాలి when you are filing taxes. అంటే No, when you are filing, but if you don't file taxes, they don't know you are generating that income, right? No, you are not filing. అంటే ఇప్పుడు పార్ట్ టైం చేసే వాళ్ళు ఉంటారు, వెళ్ళి వితౌట్ హ్యావింగ్ ఏ ప్రాపర్ పే రోల్ మీద లేకుండా. ఇక్కడ యుఎస్ లో చాలా మంది అవి క్యాష్ పేమెంట్స్ జరుగుతాయి. క్యాష్ పేమెంట్స్ అన్ని ట్యాక్స్ ఫ్రాడ్ కింద లెక్కే ఒక విధంగా. సార్ ఇట్స్ వెరీ ఈజీ దీన్ని బైపాస్ చేయడానికి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అరుణ్ పోయింది యూఎస్ కి, నేను అరుణ్ ఫ్రెండ్ అనుకో, నేను పెడతా ఛానల్ పేరు ఏమైనా ఉండొచ్చు, అరుణ్ విల్ సెండ్ మీ హిస్ వీడియోస్, ఐ విల్ అప్లోడ్ ఇట్. వెంకటేష్, అక్కడ కూడా ఉంది యాక్చువల్లీ, దేర్ ఇస్ ఎ లా, యూ కాంట్ వర్క్ ఫర్ సంథింగ్ దట్ జనరేటింగ్ ఇన్కమ్ సమ్వేర్ ఎల్స్ టు. It's not just you getting paid for it. Oh, you should not even be generating. Yeah, నేను US లో ఉండి ఇండియా కంపెనీకి పని చేస్తున్నాను, నేను I'm getting paid in India. You can't do that. అదే అన్న. ఇవన్నీ ఎక్కడ తీస్తారంటే ఫైలింగ్ ఫర్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ ఫైల్. అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ లో దొరుకుతాయండి అన్ని. దట్స్ ద బిగ్గెస్ట్. అందుకని I want to tell all these అక్కడ FBI, IRS ఇవన్నీ జరుగుతాయి. Unless you don't want to stay in the US, don't take that risk. It's not worth it.
Exactly. Yeah. The moment you are become a resident of the US, you are guided by US rules. As simple as that. Ante. Yeah. ఇంకా అంతకన్నా ఇంకా క్లారిటీ ఉండదు. అది I don't know where these people are getting advice about this, or who is advising them. It's such a risky thing to do for their future if they are planning to get residency in the US. అది again coming back to చేస్తారా అంటే technically it's illegal, but unless they are caught, nobody knows. They if will. someone reports to US also Yeah, రిపోర్ట్ చేస్తే they'll get ఏదైనా caught. ఎనీ క్రైమ్ రిపోర్ట్ ఇండియాలో కూడా అండి రిపోర్ట్ చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అవుతుంది. దాని తర్వాత అడిగి ఈ తర్వాత ఏమవుతాయో అని మనకు తెలిసినాయి. కానీ ముందు వరకు One other thing is like going forward, especially ఇలాంటి టైప్ ఆఫ్ స్క్రీనింగ్ లో టెక్నాలజీస్ కానీ టూల్స్ కానీ చాలా వస్తున్నాయి. పీపుల్ ఆర్ Yeah. incorporating so many technologies which makes it easier for them to scan for such things. I know. So And ethically, I don't agree with the US rule. I think people should be allowed to create something and get paid for it, even if they're staying just because you're staying in the US and you shouldn't do anything. Anedi, I think it's ethically wrong rule that US implements. I But mean, that's there are the rule. so many rules that That's the rule. Yeah, that's the rule. Yeah. people have been on visas for decades before they Yeah. That's what I'm got their saying. green card. That మరి దాన్ని ఏం చేస్తారు? ఏ ప్రపంచంలో ఏ దేశంలో కూడా అన్నేళ్ళు ఒక దేశంలో ఉన్నవాడు he will forget his home country. వాడి హోమ్ కంట్రీ ఎలా ఉందో కూడా వాడికి తెలియదు. వాడికి ఇంకా గ్రీన్ కార్డ్ రాకపోవడం అనేది అంతకన్నా ట్రాజడీ. నేను ఒక స్టోరీ విన్నాను యుఎస్ లో. కొరియాలో నుంచి ఎప్పుడో ఒక 40 ఏళ్ల క్రితం ఒక బేబీని అడాప్ట్ చేసుకుని ఆ పేరెంట్స్ వాళ్ళ మధ్య కొట్టుకుని వాళ్ళు విడిపోయి వాడు ఫాస్టర్ కేర్కి వెళ్ళి అలా రకరకాలుగా హీ జస్ట్ గ్రూ ఇంటూ అడల్ట్, ఫుల్లీ గ్రోన్ అడల్ట్ ఫర్ 37 years. వాడి పేపర్ వర్క్ వాడి ఏమీ లేదు వాడి దగ్గర, దట్ హీ వాజ్ అడాప్టెడ్ అండ్ ఎవ్రీథింగ్. హీ లాస్ట్ ఇట్. అండ్ అట్ ద టైమ్ ఆఫ్ డ్రైవర్స్ లైసెన్స్ దగ్గర వాడిని పంపించేశారు అంతే, నిర్దాక్షిణంగా పంపించేశారు. 37 ఏళ్ళు వాడికి ఏమీ తెలియదు. అన్యాయం అది అసలు బేసిక్ గా. వాడికి ప్రపంచంలో వాడికి తెలిసిందల్లా ఒక కంట్రీ, అది యుఎస్ఏ. వాడిని కొరియా పంపించేశారు. సో ఐ మీన్ ఇట్స్ జస్ట్ టూ ట్రాజిక్ అనమాట నా ఉద్దేశంలో. ఇప్పుడు మనం అనుకున్నాం ఇందాక సివిక్ సెన్స్ రూల్స్ అని చెప్పి, కొన్నిసార్లు రూల్స్ అంత స్ట్రిక్ట్ గా ఫాలో అయితే కూడా దే డోంట్ మేక్ సెన్స్. ఎగ్జాక్ట్లీ. రూల్స్ అనేది ఆర్డర్ కోసమే కానీ జనాల్ని హరాస్ చేయడానికి ఇబ్బంది పెట్టడం కోసం ఉండకూడదు. ఎగ్జాక్ట్లీ. I think that's also where adherence comes through, right? If you make a rule that makes life convenient for the people, they will be more inclined to follow it. If you make a rule that inconvenience people without causing any ultimate benefit, they won't follow it. I think that's where when you are making these civic laws గానే చేస్తున్నప్పుడు అట్లీ how effective they are depends on what is the net benefit they are causing. Right? Do you agree? Most of them. అందరు కామ్గా ఉన్నారు, మరి ఎక్కువ మాట్లాడుతున్నాం. డెఫినెట్లీ. అరుణ్ గారు, మన ఇద్దరం నెక్స్ట్ 5 minutes టైం అవుట్ తీసుకుందామండి. బేసిక్గా నన్ను తోసేయండి మాస్టర్ ప్యానల్ నుంచి. ఎవరు లేరు, ఉంటే జాయిన్ చేయమని చెప్పాను. సో కామ్గా ఉందాం మాత్రం. లేదు అంటే somebody has to run the show, right? Like మీరు you guys are తీసుకోండి. running it. వెంకటేష్, you take Yeah, the yeah. we pass on the మనకంత baton to scene you take over for the next half an hour. నాకంత సీన్ లేదు భయ. సో బేసిక్ అష్రఫ్ పాయింట్ ఏముండే అంటే డ్యూటీస్ గురించి. లైక్ బేసికలీ డూ యూ టేక్ ఇట్ యాజ్ అ డ్యూటీ అండ్ దెన్ యూనో డూ ఇట్ ఇస్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, వాట్ ఎవర్ సివిక్ సెన్స్ అనేది. లైక్ వీ ఎంజాయ్ సో మచ్, బట్ ఆ ఎంజాయ్ చేసినందుకు వీ షుడ్ ఆల్సో బీ అధియరింగ్ టు సమ్ డ్యూటీస్ అండ్ యూనో ఫాలోయింగ్ ఇట్ అనేది. అష్రఫ్, యూ స్టిల్ దేర్? అవునన్నా, అదే మనం ఇక్కడ ఏంటంటే ఇండియాలో సేమ్ అదే రైట్స్ మనం ఎంత ఎంజాయ్ చేస్తున్నామో డ్యూటీస్ అంత స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వట్లేదు మనం. బేసిక్గా ఎగ్జాంపుల్ ఇందాక ట్యాక్సెస్ తీసుకున్నాం, అట్లా కాకుండా ఇంకా వేరే చాలా ఉన్నాయి డ్యూటీస్. అంటే ఎన్విరాన్మెంటల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది. మనం ఎన్విరాన్మెంట్ ని ప్రొటెక్ట్ చేయడం, ఇలాంటివి ప్రోయాక్టివ్ గా వచ్చి ఏమైనా కమ్యూనిటీ ఇనిషియేటివ్స్ తీసుకునే వాళ్ళు చాలా తక్కువ అసలు. అంటిల్ అదే ఇందాక మేము డిస్కస్ చేసినట్టు కలెక్టివ్ గా ఇఫ్ ఎవ్రీబడి ఆ లోపల నుంచి రావాలి ఆ వాయిస్. నేను ఈ చాక్లెట్ తిని పేపర్ పడేసే ముందు, అరే లేదు నేను ఇది పడేయొద్దు రా, నేను ఐ మై పాకెట్ డస్ట్బిన్ దొరికేదాకా వెయిట్ చేస్తా. ఆర్ ఐ మీన్ లూ ఇస్ ఫైన్, బట్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ మనం వెయిట్ చే ఆ పేషెన్స్ రావాలి. అది కొంచెం అంతెందుకు ఇందాకని చెప్పినట్టు కేఎఫ్సీలో లైన్లలో పడడానికి ఇఫ్ ఇఫ్ నోబడీ ఈస్ సేయింగ్ ఎనీథింగ్ వాళ్ళు కట్ చేసి వెళ్ళిపోతారు కూడా. ఐ వాంట్ టు యాడ్ సంథింగ్ హియర్. ఏంటంటే
ఈ రెస్పాన్సిబుల్ టూరిజం, ఎకో టూరిజం దీని గురించి కూడా మన చాలా మటుకు సివిక్ సెన్స్ ఉండదు దీంట్లో. అంటే ఇఫ్ యూ గో ఆన్ ఎ టూర్ టు ఎ నేచురల్ ప్లేసెస్ లైక్ హిల్స్ అండ్ ప్రొటెక్టివ్ ప్లేసెస్, బ్యాగ్లో ప్లాస్టిక్ క్యారీ చేస్తాం, వాటర్ బాటిల్స్ క్యారీ చేస్తాం, యూజ్ చేసి అక్కడే విసిరేస్తారు చాలా మంది. యా సో రెస్పాన్సిబుల్గా తిరిగి అది నీట్గా బ్యాగ్ మనం తెచ్చుకున్న బ్యాగ్లో రీప్యాక్ చేసుకొని, లేకపోతే మనం తెచ్చుకున్న బ్యాగ్లోనే తీసుకొచ్చి ఇంట్లో డిస్పోజ్ చేయం అది. సో ఇట్ ఆల్సో కమ్స్ అంటే ఇది ఆల్రెడీ కొన్ని స్టేట్స్ స్టార్ట్ చేశారు రెస్పాన్సిబుల్ టూరిజం, ప్లాస్టిక్ ఫ్రీ టూరిజం. అది కేరళ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. సో యా అది కూడా అన్నమాట. ఇప్పుడు మనం చుట్టుపక్కల సిటీస్ ఆల్రెడీ పాడు చేసాం, అది వేరే విషయం. నేచురల్ ప్లేసెస్ కూడా భయ్యా అక్కడికి కూడా అది స్ప్రెడ్ చేస్తారు. నేను రీసెంట్గా సబ్మిట్ చేశాను హిమాలయాస్లో. వీ హ్యాడ్ టు పుష్ ఫర్ 2 AM స్టార్ట్ అవ్వాలన్నమాట. మార్నింగ్ 2 AM సమ్మిట్కి వెళ్ళాలి. ఆన్ ద వే సో పీపుల్ ఎంత అంటే వాళ్ళు అంటే అది ఎమర్జెన్సీ కూడా ఉండొచ్చు. పీపుల్ షిట్టింగ్ ఇన్ ద అంటే రోడ్, ఆ చిన్న పాత్వే ఉంటుంది కదా ఎక్కడానికి, అలాగే ఆ పక్కనే ఆ టిష్యూ పేపర్ ఉంటుంది కదా, అది అలా పడేయడం. సో like or Maggie packets, anything. So basically, the whole trail for the trek was full of plastic, and it's such a beautiful place. ఐస్ కరిగిన తర్వాత మొత్తం ప్లాస్టిక్ బయటకు వచ్చింది. సో యా యువర్ రైట్. లైక్ ఇవన్నీ మనం చాలా రొమాంటిసైజ్ చేస్తాం. ఈ మూవీస్ ఉంటాయి కదా, విజయ్ దేవరకొండ మూవీలో ఎటుపోని ఆ పాటినేసి చాలా మంది గుట్టలకు పోయారు, కానీ గుట్టలో చెత్త వదిలేసి వస్తున్నారు. So అది మనందరం తగ్గించుకోవాలనుకుంటా. ఖలీల్ బన్ వచ్చాడు. మీరేంటి కమెంట్లు వేసుకుంటున్నారు కుట్టీస్ గిట్టీస్ అని? హెడ్ ఫోన్స్ కిందకి ఎవరైనా వచ్చాయి ఉంటే కదా రిమూవ్ కొంచెం. చేసుకోండి ప్లీజ్. హెడ్సెట్ ఏది భయ? ఎవరికైనా ఉన్నాయా మీకు? లేదు భయ, ఉంది భయ. ఎందుకు? కొంచెం రిమూవ్ చేసుకోండి, నేను మాట్లాడతా. చెప్పు బ్రో. కొండల్లో గుట్టల్లో కాదన్నా, నార్మల్గా మాస్గా మాట్లాడుకున్నాం. నిన్ననే ఆల్రెడీ నేను ట్రాన్స్ప్లేట్ పేపర్, ప్లాస్టిక్ పేపర్ గురించి కూడా మాట్లాడాను, వివరంగా చూపించి మాట్లాడాను. అవునా కాదా? మీరు చూసారా లేదా? నేను చూడలేదు భయ, నేను ఇవాళే వాపస్ వచ్చిన. అంటే మీ ఓకే ఛానల్లోనా? ఓకే, చూసిన వాళ్ళు ఎవరన్నా లేదు? సేమ్ ఛానల్ ఇదే ఛానల్లోనే నేనే మాట్లాడాను. ఎవరన్నా చూసిన వాళ్ళు ఉన్నారా? కెన్ ఐ ఆస్కింగ్ వన్స్ అగైన్, చూసిన వాళ్ళు ఎవరున్నారా? ఆ కొండల్లో గుట్టల్లో ఈ ప్లాస్టిక్ మీరు తగ్గించండి, మనంగా తగ్గించండి. చూసే వాళ్ళు కానీ కామెంట్ సెక్షన్ లో కానీ ఇంకొకరు కానీ, మీరు కూడా ఇంకొకరికి సజెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, ముందు మీరు పాటించండి. యూర్ రైట్. దాని తర్వాత పక్కన వాళ్ళకి చెప్పండి. అరే నా వృత్తిలోనే నాకు కనపడుతున్నాయి అబ్బా డైలీ సిచ్యువేషన్స్ లో. చిన్న 5 రూపీస్ స్విచ్కే ట్రాన్స్ప్లేన్స్ పేపర్ కనపడుతుంది. పేపర్ అంటే పేపర్ కాదు, ప్లాస్టిక్ పేపర్. దాన్ని రీయూజబుల్ చేయలేము. అన్న మీరు ఏమనుకోనంటే, అంటే మీరు వృత్తి అన్నారు కదా, అంటే వాట్ డూ యూ డూ జనరల్గా? ఎలక్ట్రీషియన్. మీది ఎలక్ట్రిషియన్, ఓకే. సో మీ స్విచెస్కి ఆ కవర్ వస్తుంది దాని అంటున్నారా మీరు? అవును, దాన్ని రీయూజబుల్ చేస్తావా నువ్వు ఏమన్నా అన్న? నాకు తెలియదు అన్న, నేను ప్లాస్టిక్ గురించి ఐడియా అయితే లేదు నాకు. అది రీయూజబుల్ చేయొచ్చో లేదో ఐ డోంట్ నో. ఖలీల్ భాయ్ దాన్ని రీయూజ్ చేయరు, రీసైకిల్ చేస్తారు. అక్కడ వదిలేయకూడదు, ఇక్కడ వదిలేయకూడదు అని. ఆ వదిలేయకూడదు అనేది ముందు మనం పాటిస్తే కొంచెం ఇంకొంచెం తగ్గుతుంది. చెప్పడం కంటే పాటిస్తే మనకే ఇంకా మంచి. గాట్ ఇట్. ఖలీల్ భాయ్ ఇప్పుడు ఈ జనరేట్ అవుతుంది కదా ఈ మొత్తం ప్లాస్టిక్ వేస్ట్, అంటే ఈ స్విచెస్ కోసం, ప్లగ్ బోర్డ్స్ కోసం, దానికోసం వచ్చేది. అంటే నువ్వేమైనా ఎక్స్ట్రా కేర్ తీసుకొని, రెస్పాన్సిబిలిటీ తీసుకొని డిస్పోజ్ చేస్తావా? అసలు ఏం చేస్తావు నువ్వు దాన్ని? అంటే లేదంటే ఏ ఇంటికి వెళ్తే అక్కడ పడేస్తావు, వాళ్ళ మీద వదిలేస్తావా? దాన్ని డిస్పోజ్ చేయాలనుకున్నా, ఏదన్నా ఒక అగ్గిపెట్టితో కాల్చి డిస్పోజ్ చేయాలనుకున్నా, కార్బన్ మోనాక్సైడ్ వద్దులే ఇవన్నీ నాకు ఎందుకని అది కాదు నేను చెప్పేది. కాల్చాలనుకున్నా కూడా అది మన న్యాచురల్ కి, ఎన్విరాన్మెంట్ కి డిస్టర్బ్ అవుతుంది. అవునా కాదా? ప్లాస్టిక్ ఎప్పుడైనా పొగుతుంది, కార్బన్ మోనాక్సైడ్ సాంది వద్దులే. ఈ సైంటిఫిక్ గా నాకు ఇంగ్లీష్ అంత రాదు, మండిపోతా అంటారు. ఇట్లాంటివన్నీ మనకు తెలియదు. వాటిని తీసుకెళ్ళి నాకు తెలిసినంత జాగ్రత్తలో నేను ఓనర్కి మాత్రమే చెప్తాను, ఎవరికి చెప్పను. ఓనర్లకి లేదా మా పిల్లలకి ఈ ప్లాస్టిక్ కాల్చొద్దండి, మ్యాక్సిమం చెత్త బండి వస్తుంది, దాంట్లో వేయడానికి ట్రై చేయండి అంతే. కరెక్ట్.
కరెక్ట్ చేసిరన్న ఓకే. మీరు. అంటే ఇక్కడ నాకు దగ్గరలో ఉన్న చెత్త చెత్త ఏదైతే పడేస్తారో, చెత్త బండి ఎక్కడ చేస్తారో అక్కడ ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది. సో అది అంటే అన్ని కాల్చి చేస్తారు నాకు తెలిసి. ప్లాస్టిక్ అనే కాదు, ఎనీ చెత్త. జవహర్ నగర్ ఏదైతే ఉందో అక్కడ ఎలక్ట్రిసిటీ జనరేషన్ అయితే అవుతుంది. సో మేమేం వేస్ట్ పవర్ చేస్తామంటే ప్లాంట్. వేస్ట్ పవర్ ప్లాంట్. సో మేమేం చేస్తామంటే నేను బయటికి వెళ్ళినా కూడా సో మాక్సిమం నేను 100% అని చెప్తలేను, నేను కూడా చాలాసార్లు పడేసి ఉంటా. బట్ ఐ ట్రై టు హ్యావ్ ఇట్ ఇన్ మై పాకెట్. ఇంటికి వచ్చిన తర్వాత మన డస్ట్బిన్లో పడేస్తే నెక్స్ట్ డే మనం ఆ చెత్త బండిలో పడేస్తాం. ఎండ్ ఆఫ్ ది డే అది పవర్ దేనికో జనరేట్ అవుతుంది. రీయూజబుల్ అంటే మనకు అంత స్కోప్ లేదు అన్న ఇందాక చెప్పినట్టు. అది రీయూజ్ చేయడానికన్నా రీసైకిల్ చేయడానికన్నా దెర్ ఆర్ అంటే అవెన్యూస్ తక్కువ. బట్ ఐ మీన్ అష్రఫ్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్ నీకు ఏదైనా తెలిస్తే మాత్రం చెప్పు. ఐఎమ్ ఓపెన్ టు లెర్నింగ్, అంటే మనం ప్లాస్టిక్ ఓకే. ఏమైనా చేయొచ్చు అని. బట్ మనకు తెలిసింది అంతే, చెత్త బుట్టలో వేయడం అట్లీస్ట్ దట్ ఈస్ అ బేసిక్ రెస్పాన్సిబిలిటీ ఇస్ వాట్ ఐ ఫీల్. ఇవి ప్లాస్టిక్ రూల్స్ లో కూడా ఏంటంటే అన్న, ఇవి ఈపీసీస్ అని ఉన్నాయి. ఏంటంటే సారీ, అదే ఈపీసీస్. ఇది ఏంటంటే ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ అనేది. అంటే వాళ్ళు ఎంతైతే ప్లాస్టిక్ జనరేట్ చేస్తున్నారో సేమ్ అది దాన్ని తీసుకెళ్లి మళ్ళీ రీసైకిల్ చేద్దాం అన్నట్టు. కానీ ఓకే. అవి ఎంత స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయట్లేదు, కానీ ఇప్పుడు స్టార్ట్ చేశారు. యు మీన్ అంటే ఏ కంపెనీ అయితే ప్లాస్టిక్ యూజ్ చేస్తుందో వాళ్ళు మంత్ ఎంత జనరేట్ చేస్తారో అంత వాళ్ళు రీసైకిల్ చేయాలి. సేమ్ అంతే క్వాంటిటీ మళ్ళీ రీసైకిల్ చేయాలి. ఓ అంటే అది వర్జిన్ చాలా ప్లాస్టిక్ మంచి వెళ్లకుండా పాయింట్. రీసైకిల్ చేయాలి. గాట్ ఇట్. అంటే నెట్ ఇస్ జీరో ఎనీవేస్. సో దట్ మీన్స్ అవును, ఎఫెక్టివ్ గా కొత్త ప్లాస్టిక్ రాదు. అది వర్జిన్ ప్లాస్టిక్ జనరేట్ కాదు, రీసైకిల్ చేసుకొని మళ్ళీ కొత్తది చేసుకోవాలి ఏదన్నా. ఓ ఇది పాలసీయా? అవును, ప్లాస్టిక్ మేనేజ్మెంట్ రూల్స్ లో ఇది ఇంక్లూడ్ చేశారు. ఇంతకుముందు ఇది ఈ వేస్ట్ లో ఉండే, అది చాలా హార్మ్ఫుల్ టాక్సిక్ అని. ఇప్పుడు ప్లాస్టిక్ దాంట్లో కూడా ఈ ఈపీసీ పెట్టారు ఇప్పుడు, ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ, ఈపీఆర్ అంటారు. ఓ దిస్ ఇస్ నైస్. దిస్ ఐ థింక్ అంటే బట్ ఇది కరెక్ట్గా ఇంప్లిమెంట్ అయితే దెన్ నెట్ ఎఫెక్ట్ జీరో కదా. ఇట్ షుడ్ బి రియలీ గ్రేట్. కానీ మళ్ళీ ప్రాబ్లం ఇందాక మనం మాట్లాడినట్టు, సేమ్ ఇన్ఫార్మల్ దాంట్లో ఈ ఎంఎస్ఎంఈస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి అంత స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ కావు ఇవన్నీ. ఇప్పుడు మనం చూసే ఈ నార్మల్ కవర్స్ కూడా, అంటే ఈ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ లో కూడా వాళ్ళు చెప్పారు ప్లాస్టిక్ బ్యాగ్ థిక్నెస్ ఎంత ఉండాలి ఏంటని. కానీ దానికంటే తక్కువ థిక్నెస్ కూడా చాలా మంది ఇక్కడ ఈ మార్వాడి షాప్ దాంట్లో చూస్తే వాళ్ళు జనరేట్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు నాకు దాన్ని చిన్న కూడా డౌట్ కట్టెలు బ్రో. చేస్తున్నారు ఇప్పుడు. అంటే నౌ దట్ యూ అంటే నీకు కొంచెం ఐడియా ఉందని నేను అడుగుతున్నా. ఈ ఓకే, మైక్రాన్స్ తక్కువ ఉండొద్దు అంటారు కదా, ఇట్ షుడ్ బి మోర్ అంటారు. లైక్ ఎనీ రీజన్ వై? అదే చెప్తా, ఎందుకంటే రీసైకిల్ చేయడానికి ఈజీ ఉంటుంది. ఈ తక్కువ అంటే రీసైకిల్ చేయలేం మనం. ఓకే. ఇంకొకటి అంటే మైక్రో ప్లాస్టిక్ పెద్ద ఇష్యూ. అదేంటంటే మళ్ళీ సేమ్ ఎన్వైరన్మెంట్ లో వెళ్ళింది అనుకోండి, ఇంకా తెలిసిందే కదా మైక్రో ప్లాస్టిక్ అది ప్రాబ్లం ఏంటంటే. కడుపులో కూడా వెళ్తున్నాయి కదా. అవును, ఫుడ్ లో అన్నిట్లో ఉంది మైక్రో ప్లాస్టిక్ ఇప్పుడు. దట్ ఈస్ కరెక్ట్. Hello, Venkatesh. It's been so many days, huh? ఏ హాయ్ బ్రో. Hi. What's up? Hi. హ్యాపీ న్యూ ఇయర్. నా Happy New Year. Happy New Year. Hi. Yeah, microns గురించి అడిగారు కదా. నాకు చిన్న క్లారిఫికేషన్. The less microns is safer thing. First of all, less micron ఉన్న కవర్ సేఫర్, హై మైక్రాన్ ఉన్న కవర్ సేఫర్ కాదు. వచ్చేసి ఎందుకో మీకు వాట్సాప్ ఎగ్జాంపుల్ చెప్తా. లేదు ఎగ్జాంపుల్ కాదు, నేను చెప్తున్నాను. అది నేను చదివా కాబట్టి. లెస్ మైక్రాన్స్ ఇస్ హార్మ్ఫుల్. ఎక్కువ మైక్రాన్స్ అంటే దాన్ని ఎగ్జాక్ట్లీ, రీసైకిల్ లెస్ చేయడానికి మైక్రాన్స్ ఈజీ ఆర్ లెస్. ఉంటుంది. కరెక్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెస్ మైక్రాన్స్ కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన మార్కెట్ లో బాగా చలామణిలో ఉన్న మైక్రాన్స్ వచ్చేసి 50, 51, 60. ఇవి ఎక్కువగా మార్కెట్ లో ఉన్నాయి. సో హయ్యర్ మైక్రాన్స్కి వెళ్తున్న కొద్ది అది ట్రాన్స్పరెన్సీ పెరిగిపోతే థిక్నెస్ కూడా రెడ్యూస్ అయిపోతూ ఉంటుంది. సో దానికి ఏమవుతుంది అని అంటే ఉన్నా సో దానికి ఏమైపోతుంది అని అంటే హయ్యర్ మైక్రాన్స్కి వెళ్తున్నప్పుడు దాని బాయిలింగ్ పాయింట్ కానీ మెల్టింగ్ పాయింట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుంది అంటే కెమికల్స్ మనకు తెలుసు పాలిథిన్ నుంచి మనకు వచ్చేది మిథేన్ గ్యాస్ బేసిక్ గా. సో ఆ మిథేన్ గ్యాస్ ఏంటి అని అంటే ఎగ్జాక్ట్ అయ్యేటప్పుడు ఒక రకమైన ఫ్లేమ్స్ వస్తాయి అనమాట. సో అవి హెవీ డేంజరస్ అది. సో ఎన్విరాన్మెంట్ ని కొలాబ్స్ చేయడానికి మేజర్ థింగ్ వచ్చేసి సిఎఫ్సి, క్లోరోఫ్లోరో కార్బన్స్. సో ఈ క్లోరోఫ్లోరో కార్బన్స్ లో మెజారిటీ ఆఫ్ ద రోల్ ప్లే చేసేది పాలిథిలిన్. సో పాలిథిలిన్ అనేది మనం మైక్రాన్స్ లో లెస్ మైక్రాన్స్ ఉండడం అనేది ఇట్స్ సంథింగ్ డిఫరెంట్. ఎందుకంటే లెస్ మైక్రాన్స్ ఏమైతుంది, థిక్నెస్ పెరుగుతుంది లెస్ మైక్రాన్స్ ఉన్నప్పుడు. హయ్యర్ మైక్రాన్స్ ఉన్నప్పుడు ఏంటి అంటే థిక్నెస్ తగ్గి అండ్ ట్రాన్స్పరెంట్ కవర్స్ వస్తూ ఉంటాయి. సో దానికి మెల్టింగ్ పాయింట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో తొందరగా ఎగ్జాక్ట్ అవుతుంది అండ్ భూమిలో కలిసిపోదు.
సో లెస్ మైక్రాన్స్ ఉన్నది ఏంటి అని అంటే డికంపోజబుల్ అది బేసిక్ గా. కానీ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి అని అంటే రెండిట్లలోంచి ఎగ్జిట్ అయ్యే గ్యాసెస్ ఒకటే. ఎన్విరాన్మెంట్ కి ఏ కవర్ తో అయినా డ్యామేజ్ ఉంటుంది. సో అది బేసిక్ గా. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అని అంటే రీయూజబుల్ అని చెప్పేసి నిన్న ఖలీల్ భాయ్ చెప్పిండు, ఏది పేపర్స్ వాడచ్చు కదా అని చెప్పేసి. ఈవెన్ పేపర్స్ కూడా అదే ప్రాబ్లం. పేపర్స్ నుంచి కూడా ఇప్పుడు పేపర్ పైన ప్రింట్ చేస్తాం మనం, ఆ ప్రింట్ చేసే దాంట్లో ఆ ఇంక్ లో కూడా పాలిథిలిన్ ఉంటుంది. సో ఆ ఇంక్ తగలబెడితే ఇంకా ఒక రకమైన ఫ్యూమ్స్ వస్తాయి. ఆ ఫ్యూమ్స్ ఏంటంటే ఇంకా హెవీ డేంజరస్. మనం అబ్జర్వ్ చేయండి, కవర్ తగలబెట్టినప్పుడు ఒక రకమైన ప్లాస్టిక్ స్మెల్ అని మనకు తెలిసిపోతుంది. అదే పేపర్ తగలబెడుతున్నప్పుడు ఒక రకమైన ఏమంటారు, ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ ద స్మెల్, ఒక రకమైన స్మెల్. రెండింటికి డిఫరెంట్ ఉంటుంది, కానీ రెండు ఒకటే గ్యాస్. ఈ రెండు బేసిక్ గా ఎన్విరాన్మెంట్ ని డిస్టర్బ్ చేస్తాయి. సో అది మేజర్ పాయింట్. అండ్ నిన్న ఖలీల్ భాయ్ ఒక పాయింట్ మంచిగా రేస్ చేసిండు, కాదు భయ్యా 7 రూపాయలు 6 రూపాయలు ఉన్న స్విచ్కే ఒక కవర్ వేసి ఇస్తున్నారు, ఎందుకు అని అంటే అది బ్రాండింగ్ కి మాత్రమే. సో ఆ బ్రాండింగ్ అనేది నెగ్లెక్ట్ చేసుకోవచ్చు. ఆయన అన్నట్టు బాక్స్లలో కానీ డబ్బాలలో ప్రొవైడ్ చేస్తే ఒక 10-15 ఒకే స్విచ్లు ఒక డబ్బాలో వేసి చేస్తే బాగుంటది అని చెప్పేసి. సో దట్స్ అ పాయింట్. అందుకే మైక్రాన్స్ గురించి వచ్చింది కాబట్టి ఒకసారి ఇనిషియేట్ చేద్దామని చెప్పి వచ్చిన. గో హెడ్. ఐ మీన్ ఐ డోంట్ నో, లైక్ ఇంకేమన్నా కూడా ఉండొచ్చో లేదో నాకు తెలియదు. అంటే ప్రతిదాన్ని కవర్ లో పెట్టడానికి ఇంకేమన్నా రీజన్ ఉందా, ఆర్ జస్ట్ బ్రాండింగ్? ఐ డోంట్ నో. ఇట్స్ జస్ట్ బ్రాండింగ్ అంతే. బ్రాండింగ్ అండ్ ఎంఎఫ్డీస్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్స్ అండ్ సంథింగ్. అంటే ఎందుకు భయ్యా, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us కన్సిడర్ దిస్ థింగ్. ఒక బ్రెడ్ ప్యాకెట్ ఉంది, ఆ బ్రెడ్ ప్యాకెట్ ని వాళ్ళు ప్యాక్ చేసే కవర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రాండ్ ఒకటి తీసుకుందాం, హెరిటేజ్ తీసుకుందాం. హెరిటేజ్ బ్రాండ్ ఏంటంటే దాంట్లో పీపీఎంస్ చాలా తక్కువ ఉంటాయి. అది చాలా ఏమంటారు లైక్ పల్చగా ఉంటది కవర్. కానీ కంపేర్డ్ టు సమ్ వీట్ గ్రెయిన్ వాళ్ళ మల్టీగ్రెయిన్ బ్రెడ్ ప్యాకెట్స్ కి బ్రిటానియా వాళ్ళు తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళది ఎట్లుంటది అంటే అది డికంపోజబుల్ అది. సో ఆ డికంపోజబుల్ ఉన్నప్పుడు ఏంటి, ఆ లోపల ఉన్నది కూడా ఫ్రెష్నెస్ ఉంటుంది, అండ్ దాని మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అండ్ ఎక్స్పైరీ డేట్ చాలా ఎక్కువ ఉంటుంది. మీరు ఎప్పుడైనా కంపేర్ చేసి చూడండి, హెరిటేజ్ కి బ్రిటానియాకి మినిమం టు మినిమం 8 days ఎక్కువ ఉంటుంది ఎక్స్పైరీ డేట్. సో ఇట్లా కొన్ని ఉంటాయి. ఈవెన్ మనకి ప్రతి ఒక్క దాంట్లో ప్లాస్టిక్ ఉంది కాబట్టి వీ కుడెంట్ నెగ్లెక్ట్ ప్లాస్టిక్. దానికి ఏదైనా ఆల్టర్నేటివ్ ఏదైనా తీసుకొస్తే బాగుంటుందని చెప్పి చూస్తారు, కానీ ఆల్టర్నేటివ్స్ దొరకవు బ్రదర్, మనకి 100% దొరకవు. చిన్నప్పుడు నాకు, ఇప్పుడు మమ్మీ ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ ఇంట్లో స్కూల్కి వెళ్ళే ముందు రెడీ కాకపోతే షాప్కి వెళ్ళిపోయి టిఫిన్ సెంటర్కి వెళ్ళిపోయి బాక్స్ ఓపెన్ చేసి ఆ బాక్స్ లో బోండాలు పెట్టించుకుని చట్నీ వేయించుకుని వెళ్ళేవాళ్ళం. అది బెస్ట్ అని నా ఫీలింగ్ ఇప్పుడు. నాకు కూడా గుర్తుంది, ఆ టిఫిన్ సెంటర్ దగ్గరికి వెళ్ళి టిఫిన్ బాక్స్ తీసుకొని పోతుండే. ఎగ్జాక్ట్లీ, ఆ టిఫిన్ బాక్స్ లో పెట్టుకొని పోతాం కదా, అది బెస్ట్ నన్ను అడిగితే. మళ్ళీ ఇట్ విల్ అగైన్ కమ్ బ్యాక్ టు సివిక్ సెన్స్ అన్నమాట. లైక్ మనం ఇఫ్ యూ గో టు ఫర్ ఎగ్జాంపుల్ డెకత్లాన్ వాళ్ళు దే కంప్లీట్లీ బ్యాన్ ప్లాస్టిక్. ఫర్ ఎగ్జాంపుల్ నేను రీసెంట్గా వెళ్ళిన, వాళ్ళు పేపర్ బ్యాగ్స్ వేస్తారు. ఇన్ఫాక్ట్ దే ఎంకరేజ్ యూ టు బ్రింగ్ యువర్ ఓన్ బ్యాగ్స్. కానీ యూ కెన్ సీ దట్ ప్లాస్టిక్ ని నెగ్లెక్ట్ చేశారని అంటున్నావు కదా, వాళ్ళు వాడే థర్మల్స్ ఉంటాయి కదా మొత్తం ప్లాస్టిక్ సెక్టర్. బట్ అట్లీస్ట్ యు ఆర్ మేకింగ్ సంథింగ్ కదా. అంటే ఇప్పుడు ఇండియన్ టీమ్ షర్ట్ కూడా నైకీ ఉన్నప్పుడు ప్లాస్టిక్ తో షర్ట్స్ చేసేటోళ్ళు, ఇప్పుడు అది రీయూజబుల్ అయిపోయింది. సో సంథింగ్ అట్లాంటివి కూడా ఓకే, బట్ సంథింగ్ యాజ్ ఫుల్ యాజ్ నువ్వు బ్యాగ్ ఏమన్నా ఉంటే మనం బట్ట బ్యాగులు కొనుక్కోవచ్చు. యాక్చువల్లీ దట్ విల్ ఆల్సో క్రియేట్ ఎంప్లాయ్మెంట్. జూట్ బ్యాగ్స్. ఇప్పుడు డెకత్లాన్ టాపిక్ వచ్చింది కదా, మోస్ట్ ఆఫ్ అంటే వాళ్ళ గార్మెంట్స్ అన్ని కూడా ఈ ప్లాస్టిక్ తో, ఈ టెక్నికల్ టెక్స్టైల్స్ అంటారు, ఈ టెక్స్టైల్స్ లోనే నార్మల్ హ్యాండ్లూమ్ కాకుండా ఈ టెక్నికల్ టెక్స్టైల్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ప్లాస్టిక్ యూజ్ చేస్తున్నారు, వాళ్ళ నైలాన్ టీషర్ట్స్ కానీ ఇవన్నీ. I mean, which is good or bad? Like I didn't get that. It's bad actually. It's bad. ఎందుకో చెప్తాను. హెవీ యూజ్ ఆఫ్ ప్లాస్టిక్ అనేసరికి ఇట్స్ బ్యాడ్, బట్ లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ నైలాన్. ఇప్పుడు నైలాన్ షర్ట్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు పోలో షర్ట్ వేసుకున్నాను, ఈ పోలో షర్ట్ కి కాలర్ లో ప్లాస్టిక్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది ప్లాస్టిక్ నాకు అర్థం కాదు. మనకి కాలర్ బ్రేసెస్ ఉంటాయి కదా, కాలర్ బేసెస్ కోసం అని చెప్పి లోపల ప్లాస్టిక్ వాడతారు. ఆ ప్లాస్టిక్ ప్లేస్ లో వేరే ఏదైనా వాడచ్చు కదా, లేకపోతే థిక్ క్లాత్ ఏదైనా వాడచ్చు కదా, కాస్ట్ కూడా రెడ్యూస్ అవుతుంది. సో ఇనిషియేటివ్స్ అనేది ఒక ఆర్గనైజేషన్ నుంచి రావాలి, కానీ వీ కుడెంట్, అంటే ఈవెన్ ఆర్గనైజేషన్ లో కూడా ఇనిషియేటివ్ అనేది ఎట్లా వస్తుంది అంటే పరస్పర చర్చలు జరిగినప్పుడే, అరే ఓకే ఎన్విరాన్మెంట్ ని మనం డ్యామేజ్ చేస్తున్నాము, మన బ్రాండ్ వాల్యూ డ్రాప్ అవుతుంది, సో వీ షుడ్ టేక్ అన్ ఇనిషియేటివ్ అని చెప్పి వాళ్ళకి డిస్కషన్ జరిగినప్పుడు ఇట్ విల్ గో అ స్టెప్ అహెడ్ అనేది నా ఫీలింగ్. యూర్ రైట్.
బట్ ఇందాక ఖలీల్ అన్న చెప్పినట్టు ఐ థింక్ చేంజ్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ మన నుంచి అనుకుంటా. కరెక్ట్. ఐ థింక్ ఆఫ్ కోర్స్ ఈ ప్యానెల్‌లో ఉన్న వాళ్ళందరూ ఐ థింక్ ఇఫ్ అంటే మన లోపల ఆ దృక్పథం లేకపోతే మనం అసలు వీళ్ళింత ప్యాషనేట్ కూడా మాట్లాడం. వి వుడ్ హావ్ ఉంటది. బట్ యాహ్! ఐ మీన్ ఆఫ్ కోర్స్ వ్యూవర్స్ ఆర్ ఓన్, దే కెన్ మేక్ దేర్ ఓన్ చాయిసెస్. బట్ యాహ్! ద ఇన్ఫార్మ్డ్ చాయిసెస్ టు నాట్ యూజ్ ఆర్ రీసైకిల్, రీయూజ్. సో ఇప్పుడు మనకి ప్లాస్టిక్ గురించి టాపిక్ నడుస్తుంది కాబట్టి దీనికి రిలవెంట్ టాపిక్ ఒకటి ఇస్తా, అంటే లైక్ చెప్తాను నేను. సో కంపేర్ 2 కార్స్, 2 బ్రాండ్స్ ఉన్నాయి. ఆ 2 బ్రాండ్స్ లో వాట్ బ్రాండ్ యూ ప్రిఫర్ అని చెప్పి నేను అడుగుతాను, తర్వాత దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో ఫస్ట్ ఓకే. వచ్చేసి సుజుకి, మారుతి సుజుకి ఒక బ్రాండ్, అండ్ సెకండ్ బ్రాండ్ వచ్చేసి టాటా. వాత్సల్య విచ్ బ్రాండ్ డూ యూ వాత్సల్య ప్రిఫర్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్, వాత్సల్య లైక్ సేఫ్టీ, మ్యానుఫ్యాక్చరింగ్? యా గో అహెడ్. వాత్సల్య ప్లాస్టిక్ గురించి కాదు వాత్సల్య, కంప్లీట్ గా అవుట్ సైడ్ వెళ్ళిపోయింది అది. సివిక్ ఇది సెన్సెస్, సివిక్ సివిక్ సెన్స్ సెన్సెస్. యా యా నేను లింక్ ఓకే చేస్తాను, ఓకే చెప్తాను. రైట్ ఎందుకంటే నేను రైట్ ఇనిషియేట్ చేసినప్పుడు ఒక పాయింట్ ని వీ కెన్ లింక్, ఇంటర్లింక్. యా. సో ఓకే టాటా ఓకే ఒకటి, మారుతి సుజుకి ఒకటి. డిపెండ్స్ కదా. లైక్ ఇఫ్ ఐ వాంట్ ఓన్లీ మైలేజ్ దెన్ ఐ గో ఫర్ సుజుకి. ఇఫ్ ఐ వాంట్ ఓవరాల్ దెన్ ఐ గో ఫర్ టాటా. ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. ఆల్ ఆస్పెక్ట్స్ టాటా ఆఫ్ కోర్స్. యా, ఇన్ ఓవరాల్ యూ విల్ గో ఫర్, యా, ఓవరాల్ టాటా. సో ఎందుకు టాటా అని ఒక నేను క్వశ్చన్ రైజ్ చేస్తే, కెన్ యూ గివ్ అన్ ఎగ్జాంపుల్ విచ్ ఇస్ రిలేటెడ్ టు ఆ పాయింట్? వాళ్ళ బాడీ మోస్ట్లీ ఇస్ నాట్ ఫైబర్. సో ఐఎమ్ అస్యూమింగ్ దట్ ఈస్ ద పాయింట్ యూర్ ట్రైయింగ్ టు మేక్. Perfect answer. I was about to, if yes, that's the point I would like to make. ఎందుకనంటే as we compare these both brands, most of the heavy utility of plastic is done by this company. I don't want to mention, but the other company is like, okay, మనము సేఫ్టీ ప్రికాషన్ మెజర్స్ తీసుకుని కాస్ట్ అటు ఇటు అయినా సరే రీజనబుల్ గా ఉండాలి అని చెప్పి తీసుకుంటారు. సో దీనికి సివిక్షన్ కి పొంతన ఏంటి అని అడిగిరారు అనుకోండి, ఐ కెన్ సే ఇట్. ఇప్పుడు మైలేజ్ ఇచ్చే కారు ఎంత, లైక్ ఇప్పుడు ఒక 25 కిలోమీటర్స్ మైలేజ్ ఇస్తున్న కార్ ఏదైతే ఉందో అది ఫైబర్ తో ఉంది అనుకోండి, హీట్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది బయటికి. ఆ హీట్ ఎక్కువ ప్రొడ్యూస్ అయినప్పుడు ఆ ప్లాస్టిక్ అనేది లోపల డీకే అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇట్ మైట్ బి ఫైబర్ ఆర్ సంథింగ్, డీకే అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఆ డీకే అయినప్పుడు ఏమైతుంది అంటే కార్ లైఫ్ తక్కువ ఉంటుంది, ఆ కార్ చుట్టుపక్కల ఉన్న ఏరియా సరౌండింగ్స్ అనేది కూడా పొల్యూటెంట్ అయిపోతుంది. అండ్ దీనికి తోడు ఏసీ వాడతారు. R&AC అనేది చాలా డిఫరెంట్ సబ్జెక్ట్, అది ఐ కుడెంట్ ఇంటర్లింక్ ఇన్ సివిక్ సెన్సెస్. కానీ ఆ ఏసీ వాడినప్పుడు ఒక రకమైన స్మెల్ వస్తూ ఉంటది, యూ కెన్ ఫీల్ ద స్మెల్ బయట, కార్ బయట ఉన్నప్పుడు. సో ఆ స్మెల్ సిఎఫ్సి కిందగా కన్సిడర్ చేస్తాం. సో ఇవన్నీ ఇంటర్లింక్ చేసుకుంటే టాటా ఈజ్ సంథింగ్ డిఫరెంట్ విచ్ హ్యాస్ దర్ ఓన్ ఎంబ్లమ్ ఆన్ ఎన్విరాన్మెంట్ అని చెప్పి నేను ఫీల్ అవుతాను. ఐ మీన్ యు మీన్ టు సే అది మన డ్యూటీ లాగా ఇన్ఫార్మ్ డిసిషన్ తీసుకోవడం కూడా మన డ్యూటీ కదా. ఇట్ హ్యాస్ టు బి అవర్ ఇండియన్స్ డ్యూటీ. ఎందుకనంటే మన ఇండియాలో ఈ టాటా బ్రాండ్ ఏదైతే ఉందో ఇట్స్ టోటలీ రీయూజబుల్ ప్రోడక్ట్ జనరేట్ చేస్తుంది అది. సో టోటలీ రీయూజబుల్ ప్రోడక్ట్ ఏదైనా సరే, టాటా సాల్ట్ నుంచి స్టార్ట్ చేసుకొని, టాటా సాల్ట్ కవర్ ఉంటుంది చూసారా, దాని దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుని వాళ్ళు తయారు చేసే పెద్ద పెద్ద కార్లు కానివ్వండి, ఏదైనా సరే ఇట్స్ రీయూజబుల్ అట్లా. సో కంపేర్ టు దిస్ అదర్ కంపెనీ, వాళ్ళది ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిడెంట్ అయ్యింది, దీన్ని ఇంకేం చేయలేరు వాళ్ళు, ఇంకా ఆ కార్ ఇంకేం చేయలేరు. ఇట్ హ్యాస్ టు బికమ్ అ స్క్రాప్, దట్స్ ఆల్. దాన్ని మళ్ళీ వాళ్ళు దేనికి లైక్ ఏమంటారు, రీబిల్డ్ చేసుకోవడం కానీ లేకపోతే రిస్టోరేషన్ చేసుకోవడం కానీ అస్సలు కుదరదు. ఎందుకంటే డ్యామేజ్, ఇరిగిపోయిన ముక్కలు అతికించడం చాలా కష్టం, బెండ్ అయిపోయిన ముక్కలు బెండ్ చేయడం ఈజీ. సో టాటా అనేది బెండ్, సుజుకి అనేది ఇరిగిపోదు ముక్కల్లాగా. సో స్టార్టింగ్ సివిక్ సెన్సెస్ గురించి అన్న స్టార్ట్ చేయగానే నేను ఒక పాయింట్ రైజ్ చేసినాను యాక్చువల్లీ. ఆ పాయింట్ చందుబాయ్ ఒకసారి మీరు చెప్పండి. ఆ పాయింట్ ఇందాక కొంచెం నవ్వే ఉన్నారా, బ్యాక్ స్టేజ్ లో ఉన్నారా? బ్యాక్ స్టేజ్ లో బ్యాక్ సైడ్ లో ఉన్నారు. యాక్చువల్లీ టాపిక్ స్టార్ట్ చేసినప్పుడు సివిక్ సెన్సెస్ లో ఫస్ట్ థింగ్ నేను చెప్పింది ఏంటి అని అంటే, లైక్ ద మోస్ట్ ఆఫ్ ద సొసైటీ ఈస్ బేస్డ్ అపాన్ నార్త్ ఇండియన్స్ గురించి చెప్తున్నాను. రైల్వే బడ్జెట్ అని ఒకటి వేస్తారు, ఆ రైల్వే బడ్జెట్ కి ఇంకొక ట్యాగ్ లైన్ యాడ్ చేస్తారు, రైల్వే బడ్జెట్ క్లీనింగ్ అని చెప్పి. లాస్ట్ ఇయర్ మీకు ఐడియా ఉందో లేదో, బడ్జెట్ వాళ్ళు ఇచ్చినప్పుడు సమ్ అమౌంట్ ఏదైతే రిలీజ్ చేశారో అది ఓన్లీ స్టేషన్స్ లో వీళ్ళు స్పిట్ చేస్తారు కదా, ఉమ్ముతారు కదా, పెయింటింగ్ వేస్తారు కదా మూలలో, అవి క్లీన్ చేయడానికే వాడిరని చెప్పేసి అది మంచి హల్చలైంది న్యూస్.
వాళ్ళు పాన్ పరాకులు ఇవి తినుకుంటా గోడల మీద పెయింటింగ్లు వేస్తారు కదా, అవి క్లీన్ చేయడానికి ఒక సర్టెన్ అమౌంట్ రిలీజ్ చేసినారు. నేను అక్కడ అంటే రీసెంట్ గా అక్కడ ఉండే కాబట్టి ఏదైనా స్టెప్స్ ఎక్కుతాం కదా, అక్కడ కింద దేవుని ఫోటోలు పెట్టారు భయ. స్టెప్స్ ఎక్కడైతే టర్న్ అవుతుంది చూడు, దాని ఏమంటారు, ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ ద స్పాట్ కార్నర్స్ లో. కదా. ఆ కార్నర్ లోనే ఉంచుతారు అందరూ, అక్కడ దేవుని ఫోటోలు పెట్టారు. అది చాలా తప్పు అసలు యాక్చువల్లీ. అక్కడ దేవుని ఫోటో పెట్టడం కంటే దిస్ స్పిట్ క్యాన్స్ కానీ అట్లాంటివి ఏమైనా పెడితే బాగుండేది. అదే మనకి మట్టి పోసి క్యాన్లలో పెడతారు కదా, ఎస్ 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 అవి కొంచెం అలవాటు చేసుకోవాలి. స్పిట్ క్యాన్స్ అవి కొంచెం అలవాటు చేసుకుంటే బాగుంటది. ఎందుకనంటే టు బి వెరీ ఫ్రాంక్, మన హైదరాబాద్ లో అంత లేకపోయినా సరే కొంత గొప్ప దాని ప్రభావం అయితే ఉంది. ఈవెన్ మన వాళ్ళు కూడా తింటారు, మన వాళ్ళు అయ్యో కూడా తినే వాళ్ళు తింటారు. మన ఫుట్పాత్ లో యూటర్న్ లో చూస్తే అర్థమవుతుంది. ఎగ్జాక్ట్లీ. సో అట్లా అది నేను డైలీ సివిక్ సెన్సెస్ అంటే ఎక్కడ పడితే అక్కడ ఉమ్మకూడదు అని చెప్పేసి నేను పాయింట్ స్టార్ట్ చేసినాను. యాక్చువల్లీ సివిక్ సెన్సే కదా అది మనకి. ఈవెన్ ఇఫ్ ఐ స్మోక్ అ సిగరెట్ ఐ విల్ స్పిట్ ఎనీవేర్. సో అది కూడా నెగ్లెక్ట్ చేసుకోవాలి. ఆల్సో స్మోకింగ్, ఆల్సో వేర్ డు యు స్మోక్ అనేది కూడా పబ్లిక్ ప్లేస్. ద ప్లేస్ వేర్ ఐ స్మోక్ ఇస్ మై పార్కింగ్ ఏరియా. ఎందుకంటే వీ హ్యాడ్ అ స్మోకింగ్ జోన్ హియర్, వీ కెన్ స్మోక్ హియర్. స్మోకింగ్ జోన్ ఇన్ ద సెన్స్ ఎట్లుంటది అని అంటే, మాకు ఇప్పుడు నా చుట్టూ మొత్తం చెట్లు ఉన్నాయి. ఏంటంటే మేము ఎట్లా రిలీజ్ చేసేది కార్బన్ డైఆక్సైడ్. సో చెట్లు కార్బన్ డైఆక్సైడ్ ని తీసుకుంటే ఆక్సిజన్ ఇస్తుంది మనకి. బేసిక్ 10th క్లాస్ 8th క్లాస్ సైన్స్ అది. బట్ ఏంటి అని అంటే సిగరెట్ల నుంచి కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది అనేది తప్పు, కార్బన్ మోనాక్సైడ్ కూడా వస్తుంది. అది చెట్లు పీల్చుకుంటే లేదో నాకు తెలియదు. అంతే. ఇప్పుడు కొన్ని చేస్తాం బ్రో అందులో. అది అన్ని మనం 100% చేయలేము, కానీ అట్లీస్ట్ అందులో సేఫెస్ట్ ఏంటంటే పక్కన ఓడ లేకపోవడం. ఎందుకంటే ప్యాసివ్ స్మోకింగ్ ఇస్ మోర్ డేంజరస్. ఎగ్జాక్ట్లీ. అందుకని ఆ చుట్టుముట్ట ఓడి లేడు, నేనైతే ప్రశాంతంగా తిరుగుతున్నా. ఆఫ్టర్ 9 పోతే ఓడి ఉండరు బ్రో ఇక్కడ. ఎందుకంటే అందరి ఇంట్లో జబర్దస్తులు అవి చూసుకుంటూ కూర్చుంటారు. లేకపోతే ఇదేనా 6 o'clock ఇక్కడ వచ్చినట్టు అంకుల్స్ ఉంటారు మొత్తం. బంజారాల్స్ కదా చెప్పింది. లగ్డీ కపుల్. ఐ స్టే ఇన్ లగ్డీ కపుల్. అరుణ్ సార్ మీరు క్రేజీ సార్. లేదు, నాకు దాని మీద భయంకరమైన ఒపీనియన్స్ ఉన్నాయి. అది వెంట చేసుకోవాలో తెలియట్లేదు. బట్ వన్ డే ఆన్ దిస్ ఛానల్. బాగుంటది యాక్చువల్లీ. ఆ టాపిక్ కూడా బాగానే ఉంటుంది. I don't want to be party to it. You have to be in it. You have to be in it. ఎందుకంటే because కదా, you have to experience it to know how it feels. You cannot make up your mind beforehand. No, I already know. I mean, I already know what your points might be. నేను ఏమంటున్నా అంటే, నేను ఒక చిన్న అది ఉంటుంది కదా, ఫర్రా అగేన్స్ట్ మధ్యలో ఉంటాం కదా మనం. యూ ఆల్సో ఎంజాయ్ ఇట్, బట్ దెన్ యూ ఆల్సో సీ ప్రాబ్లమ్స్ ఇన్ ఇట్. సో దట్ ఈస్ మై ఫీల్. ఇట్స్ లైక్ దాని ఏమంటారు, రోడ్డు సైడ్ జరిగిన ఒక భయంకరమైన యాక్సిడెంట్. యూ కెనాట్ లుక్ అవే, బట్ యూ స్టిల్ హ్యావ్ టు యూ స్టిల్ ఫీల్ లైక్ లుకింగ్ ఎట్ ఇట్ అన్నమాట. అట్లా you still have to know what happened over there. Yeah, correct. So exactly. డ్రాగ్స్ గారు మీ 30 minutes అయిపోయింది, 15 కాదు. ఆయన వర్క్ లో ఉంటారు ఆయన. No, basically he and Arun were talking and he felt అరే మనమే వేస్తున్నాం అని చెప్పి, ఇప్పుడు మేము సైలెంట్ ఉంటాం మీరు మాట్లాడండి అని చెప్పి పోయింది అనమాట. పరస్పర సంబంధాలు బాగున్నాయి ఇక్కడ. ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. హెల్దీగా ఉంటే బాగుంటది. ఆ panel member is healthy, obviously entire panel host is also healthy over there. Yeah. అరే ఇఫ్ యూ రిమెంబర్ లాస్ట్ టైం వెన్ యూ కేమ్ బ్యాక్ ఫ్రమ్ అ ట్రిప్, ఆ రోజు మనం అసలు మస్త్ కన్వర్సేషన్ ఉండే. అది సపోజ్ నెక్స్ట్ అది చాలా బాగుండేది యాక్చువల్లీ. ఇట్ టుక్ 1 o'clock దాకా వెళ్ళిపోయింది కన్వర్సేషన్. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. చందు గారు, నెక్స్ట్ టాపిక్స్ ఏమైనా ఉన్నాయా పైప్ లైన్ లో? అంటే ఏంటండి పైప్ లైన్ ఉందా మీ దగ్గర? టాపిక్స్ పైప్ లైన్ నెక్స్ట్ ఫ్యూచర్ కి అంటున్నా, నెక్స్ట్ ఫాలోయింగ్ డేస్. ఎందుకు లేదు 365 days కి ఉన్నాయి. సో చందు గారు, నేను మిమ్మల్ని అడదాం అంటే వాట్ ఈస్ ఇప్పుడు అవును ఏంటి వెంకటేష్ బ్రో చెప్పండి.
ఛానల్ పేరు మనది తెలుగు సోషల్ టాక్స్ అనుకోండి. బట్ లైక్ వాట్ ఈస్, నేను ఫస్ట్ డే వచ్చిన, సో నాకు తెలియదు కాబట్టి ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్. అండ్ ఆల్సో ఇవాళ ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి కూడా నువ్వు చెప్పొచ్చు. లైక్ వాట్ ఈస్ అంటే యా బేసిక్లీ హౌ డూ యూ వాంట్ దిస్ టు బీ అండ్ వాట్ కైండ్ ఆఫ్ కాన్వర్సేషన్ యూ వాంట్ టు హ్యావ్ లైక్. నా ప్యూర్లీ అంటే టైం పాస్ అయితే నేను కాదు. సో దిస్ ప్లాట్ఫామ్ ఈస్ మెయిన్లీ ఫర్ నాలెడ్జ్ షేరింగ్ అనమాట. నాలెడ్జ్ షేరింగ్, వ్యూస్ షేరింగ్. సో వీ డోంట్ డిస్కస్ అబౌట్ పీపుల్ ఆర్ ఎనీ అదర్ థింగ్స్ అనమాట. ఓన్లీ అంటే ఇప్పుడు మనం ప్యానల్ డిస్కషన్ కానీ, ప్యానల్లో డిస్కషన్ అవుతున్నప్పుడు నాలెడ్జ్ షేరింగ్ అవుతున్నప్పుడు మనలో మనకి నాలెడ్జ్ షేరింగ్ అవ్వచ్చు. అసలు ఏవి తెలియని వాళ్ళు బ్యాక్ ప్యానల్లో వాళ్ళు కానీ, కామెంట్స్ వాళ్ళు కానీ దే కెన్ లెర్న్ సంథింగ్ కదా, తెలియనివి ఏమైనా తెలుస్తాయండి. సో అందుకనే ఏ టాపిక్ అయినా కూడా కొంచెం అన్న లెర్నింగ్ కి స్కోప్ ఉన్నవే తీసుకొస్తుంది తప్ప. సో 1, 2, 3 lives starting initially, I have kept for engaging the people అనమాట. సో ఫ్రమ్ January 2nd, ఫస్ట్ ఐ హ్యావ్ January 1st కూడా జస్ట్ ఒక విషింగ్ మోడ్ లో పెట్టాము. సో అందుకని నిన్నటి నుంచి వి స్టార్టెడ్. నిన్న గ్లోబల్ వార్మింగ్ అయింది, ఈరోజు ఇదైంది. సో యాక్చువల్లీ బేసిక్లీ ఎలా అవుతుంది అంటే వన్ డే అంటే వీక్లీ అంటే వరుస పెట్టి వెళ్తుంది కదా, సైకిల్ కదా. సో వన్ డే యూ విల్ ఫైండ్ ఇంటర్నేషనల్ అఫైర్స్, వన్ డే కంట్రీ అఫైర్స్, వన్ డే సొసైటీ అఫైర్స్, ఇంకా వన్ డే సైన్స్ బేస్డ్ అఫైర్స్, అంతే. సో ఈ There is టైప్ some ఆఫ్ request షఫల్ అవుతుంది. అన్న మీకోసం ఒక యా యా రిక్వెస్ట్ ఉంది. కుదిరితే యా ఈ వీక్ లో మిగిలిన డేస్ మూవీస్ మీద పెట్టండి అన్న ప్లీజ్. వద్దన్నా మూవీస్ వద్దు. మూవీస్ అంటే అదే మూవీస్ కాదు, లైక్ ఎక్స్ప్లెయినింగ్. నేను ఇంతకు ముందు అదే నోలన్ గురించి చెప్పాను కదా. ఐ హ్యాడ్ డెఫినెట్లీ. ఓకే చెప్పుకుంటా ఓకే, పోతా ఉంటే we will keep it ఎందుకు on వద్దన్నారు? Sunday. అంటే అంటే ఇప్పుడు వద్దన్నా, మనం ఇట్స్ వన్ డే సార్ అర్థం పెడదాం, కాలేదు. వన్ డే పెడదాం అంటున్నాను. కాన్ఫ్లిక్ట్ అవ్వద్దు అంటే నేనేమంటా అంటే మన అజెండా ఎట్లా ఉండాలంటే నేను జస్ట్ సజెషన్ ఇస్తున్నా, యువర్ విష్. Yeah. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీబడి కెన్ కమ్, there's at least couple of movies that had a huge impact on them. It Why should they be love like it. fun fact. It should be like fun facts. Exactly, something like that. అదే Or అదే డెఫినెట్లీ. అది సండే రోజు మాత్రం ఫుల్ బ్లాంక్ లైవ్ అండ్ ఎంటర్టైన్మెంట్ లైవ్. వాట్ ఎవర్ యూ వాంట్ టు టాక్ యూ కెన్ టాక్ ఆల్ థింగ్స్. అది వాట్ ఎవర్ అది. సో మిగతా డేస్ అంటే అంతే కూడా మీకు ఎజెండా ఓరియంటెడ్ అండ్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ పెట్టుకుందాం. ఆర్ ఎల్స్ పోనీ 2 days a week. ఓకే, 2 days a week is fine. పర్ఫెక్ట్. ఇప్పుడు 2 days ఆల్రెడీ గ్లోబల్ వార్మింగ్ అండ్ సివిక్ సెన్సెస్ కదా అన్న. నెక్స్ట్ వేరే టాపిక్ ఏదైనా ఇంటర్లింక్ చేస్తారంటే ఇట్ విల్ బి ఎంగేజింగ్ టు ద పీపుల్ హూ ఓవర్ దేర్ లిజనింగ్. డెఫినెట్లీ. ఎందుకంటే లైక్ సి మన బేసిక్ గా ఈ తెలుగు సొసైటీలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ గెట్ అట్రాక్టెడ్ టు ఓన్లీ మేజర్లీ 2 things అన్న. ఫస్ట్ థింగ్ వచ్చేసి క్రికెట్, ఇట్స్ అన్ ఎమోషన్. అండ్ సెకండ్ థింగ్ మూవీ, ఇట్స్ లైక్ ఎటర్నల్. అట్లా ఇఫ్ ఎట్ ఆల్ వీ వుడ్ లైక్ టు ఎంగేజ్ సంథింగ్, ఐ డోంట్ వాంట్ టు కీప్ దిస్ ఛానల్ as సంథింగ్ రివ్యూ ఛానల్ లేకపోతే క్రిటిక్ ఛానల్ లాగా కాదు. మన ఎట్లా ఉంటుంది అంటే లైక్ even I'm planning to keep the topics ఎలా అంటే ఒక రోజు ఇంటెన్స్ గా జరిగితే నెక్స్ట్ రోజు కంప్లీట్ సాఫ్ట్ గా వెళ్ళిపోతుంది, అండ్ ఇంకో రోజు ఇంటెన్స్ గా జరిగితే ఇంకో రోజు ఎంటర్టైన్మెంట్ వేలో జరుగుతుంది. అలాగా అప్స్ అండ్ లోస్ పెడతాను అంతే తప్ప వరుస పెట్టి 3 రోజులు ఇంటెన్స్ గా పెట్టామంటే ఒకటి రాడు ఇంక 4వ రోజు నుంచి. ఎగ్జాక్ట్లీ కాన్ఫ్లిక్ట్ ఉండాలండి డిస్కషన్ లో. కొంచెం కాన్ఫ్లిక్ట్ ఉంటేనే ఇంట్రెస్టింగ్ ఉంటుంది డిస్కషన్. ఐ మీన్ నేను డిబేట్ అవుతుంది. నువ్వు చెత్తగా ఉందని అనొచ్చు బేసిక్ గా, ఎందుకు ఉందో చెప్పచ్చు నా ఉద్దేశం. ఆల్రెడీ కానీ అక్కడ ఏమైపోతుంది బోరింగ్ అని ఏంటంటే ఇవాళ ఆల్రెడీ కొంతమంది కొట్టిరు బోరింగ్ అని. బట్ ద ఫ్యాక్ట్ ఏంటంటే వెన్ కాన్వర్సేషన్స్ కొంచెం సేన్ గా ఉంటాయి కదా, అది బోరింగ్ ఉంటది. అఫ్ కోర్స్ బోరింగ్ ఉంటది. అండ్ ఇంకా డీప్ గా నేను సైన్స్ సబ్జెక్ట్స్ లాంటివైనా పెట్టుకుని వెళ్ళిపోయామంటే లైక్ అంటే స్పేస్ ప్రోగ్రామ్స్ కానీ ఈ మెడికల్ సైన్సెస్ కి సంబంధించి అది ఇంకా బోర్ కొట్టేస్తుంది, ఎవరు రాడు. అండ్ నాలెడ్జ్ షేరింగ్ కూడా పాయింట్స్ అందరి దగ్గర ఉండకపోవచ్చు. సో ఏంటంటే అది అప్పుడే పెట్టదలుచుకున్నది, అప్పుడు ఇంకా ఫ్యూచర్ లో ఇంకా ఇట్ టేక్ సమ్ టైమ్. సో స్టార్టింగ్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఉండాలి అండ్ అట్ ద సేమ్ టైం కొంచెం మరీ ఇంటెన్స్ గా ఏదో ఎవడో పేక్ పట్టుకొని పిసికినట్టు ఉండకూడదు. అసలు అనవసరంగా వచ్చారా, ఎందుకు వచ్చారు ఇక్కడికని. ఖలీల్ బాయ్ వచ్చాడు కదా మాస్టర్, చందు గారు ఖలీల్ బాయ్ వచ్చాడు కదా. ఖలీల్ బాయ్ మస్ట్ హావ్ ఫెల్ట్ బోర్డ్ అండ్ దెన్ లెఫ్ట్ బేసిక్ గా.
సో అందరినీ ఎంగేజ్ చేసేటట్టుగా ఉండాలని నా ఉద్దేశం బేసిక్ గా అన్ని. అంటే బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ యువర్ ఛానల్ ఆఫ్ కోర్స్. బట్ డెఫినెట్లీ మీరు ఏమైనా సజెస్ట్ చేయండి, అందరూ సజెషన్స్ చేయొచ్చు ఎవరైనా. సజెషన్స్ ఇవ్వండి. డెఫినెట్లీ. ఇప్పుడు మూవీస్ అన్నాడు కదా, వాచ్ చేయాలి. డెఫినెట్లీ మూవీస్ లైక్ ఎవ్రీ వన్ ఐడెంటిఫైస్ విత్ మూవీస్ బేసిక్ గా. నాకైతే ప్రతి లైఫ్ లో ప్రతి సినారియో ఐ కెన్ మ్యాప్ ఇట్ టు సీన్ ఇన్ ఎనీ మూవీ. అంత ఐడియాటిక్ గా ఆలోచిస్తాను మూవీస్ గురించి. ఎగ్జాక్ట్లీ నేను కూడా కామెంట్ సెక్షన్ లో వేరే స్టోరీ నడుస్తుంది బ్రో. అవును, అదొక సెపరేట్ నడుస్తుంది. అవును, అది రొమాంటిక్ స్టోరీ. రెండు రకాలుగా వాడుకుంటున్నారు అయితే. చందన, యాజ్ ఐ సెడ్ ప్రీవియస్లీ, ఒక రోజు లైక్ ఎట్లా అంటే ఇది గివ్ ద టాపిక్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఒక టాపిక్ ఇచ్చుకుందాము, హూ ఈజ్ యువర్ ఫేవరెట్ డైరెక్టర్ అని చెప్పేసి అన్నారు అనుకోండి, వాళ్ళ గురించి నాన్ స్టాప్ గా ఒక 10-15 minutes మాట్లాడేటట్టు ఉంటే బాగుంటదని. అంటే ఆయన గెయిన్స్, లాసెస్, లేకపోతే సంథింగ్ లైక్ ఇప్పుడు నేను సిఎన్ గురించి అంటే క్రిస్టోఫర్ నోలన్ గురించి చెప్పమంటే ఐ కెన్ స్టార్ట్ సేయింగ్ లైక్ ఇంటర్స్టెల్లార్, ఇన్సెప్షన్ అని చెప్పేసి స్పేస్ నాలెడ్జ్ దాకా వెళ్ళిపోతుంది ఆ టాపిక్. ఇప్పుడు వెంకటేష్ కి నాకు కాన్వర్సేషన్ బిల్డ్ అయిపోతుంది అక్కడ. ఎట్లుంటది అని అంటే ఇన్సెప్షన్ మూవీ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అది నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్ అది. అంటే ఇప్పుడు నోలన్ తీసినవి 12 సినిమాలు అయినా సరే, ఈ ప్రతి ఒక్క సినిమాలోనూ ఆయన చూపించే ఆస్పెక్ట్స్ అనేది డిఫరెంట్ ఉంటాయి. సో ఐ వాంట్ స్పీక్ రైట్ ఇన్ దిస్ ప్యానల్. రేపు మాట్లాడుకుందాం దీని గురించి. సో అట్లా డైరెక్టర్ గురించి ఈవెన్ హి మైట్ బి ఐ డోంట్ వాంట్ టు లీడ్ ది డిస్కషన్ కానీ, బట్ నేను కాన్ఫ్లిక్టింగ్ నేనేం చెప్తానంటే, ఐ మీన్ ఇప్పుడు కంటిన్యూ చేయక్కర్లేదు, బట్ నేనేం చెప్తాను, క్రిస్టోఫర్ నోలన్ నా ప్రాబ్లం ఏంటంటే, ఆయన ఏంది సినిమా కాంప్లికేటెడ్ గా ఉండాలి కాబట్టి కాంప్లికేటెడ్ తీయాలని తీస్తున్నాడా, లేకపోతే సినిమా ఎంటర్టైన్ చేయడానికి తీస్తున్నాడా? నాకైతే సినిమా అంటే ఐ షుడ్ బి ఏబుల్ టు ఎంజాయ్ ఇట్, అండర్స్టాండ్ ఇట్. బట్ ఎనీవేస్ ఈ డిస్కషన్ అనదర్ డే. ఆయన ఏంటంటే బేసికలీ నేను తీస్తా, ఆయన సేమ్ రామ్ గోపాల్ వర్మ టైప్ అన్నమాట. నేను తీస్తా, నువ్వు అర్థం కావాలంటే నువ్వు కొంచెం హోంవర్క్ చేసుకుని వచ్చి చూడు. లిటరలీ సార్, అదే డైలాగ్ అయినది. ఇఫ్ యూ వుడ్ లైక్ టు వాచ్ అ ఫిల్మ్, మీరు టెనెట్ ఫిల్మ్ చూసారనుకోండి, ఒక ట్రైలర్ రిలీజ్ చేసిండు, ఆ ట్రైలర్ మీద మీరు ఎనాలిసిస్ చేసేసాలి ఫస్టే, వాట్ ఈస్ గోయింగ్ టు ద సినిమా అని చెప్పి ఎనాలిసిస్ చేసుకుని ఒక హోప్ పెంచుకుని వెళ్ళాలి. లేదు కాదు, టెనెట్ లాంటి ఫిల్మ్ 2 విధాలుగా చూడొచ్చు. హోప్ పెట్టుకుని వెళ్ళొచ్చు, హోప్ పెట్టుకోకుండా వెళ్ళి చూడొచ్చు, ఇఫ్ యూ వుడ్ లైక్ టు గెట్ సర్ప్రైజ్. ఎందుకంటే నోలన్ ఇస్ లైక్ గివింగ్ అ సర్ప్రైజింగ్. అంటే అర్థమయ్యేది చూస్తే సర్ప్రైజ్, అర్థం కాకుండా చూసేదానికి షట్టర్ ఐలాండ్ కూడా అనేది కదా? కాదు, షట్టర్ ఐలాండ్ ఆయన కాదు, షట్టర్ మార్టిన్ స్కార్సెసీ. మార్టిన్ స్కార్సెసీ. బ్రో అరుణ్ బ్రో, మీరు చూసిన అంటే 2022లో బెస్ట్ మూవీస్ ఏంటి తెలుగులో? తెలుగులో నేను చెప్పిన మూవీ బెస్ట్ మూవీ అంటే నన్ను ఉమ్మేశారు చాలా మంది ఆల్రెడీ. మళ్ళీ పర్లేదు, ఇది ఉమ్మేసినా పర్లేదు. కొండపొలం బాగా నచ్చింది నాకు. కొండపొలం బాగా లిటరలీ సార్ ఐ ఫెల్ట్ సో హ్యాపీ విత్ దట్ ఫిల్మ్. నాకు సన్ ఆఫ్ ఇండియా నచ్చింది. కొండపొలం ఒకటి బాగా నచ్చింది. ఈ సమాజం నేను యాక్సెప్ట్ చేయలేదు వెంకటేష్. సన్ ఆఫ్ ఇండియా కూడా లైక్ ఇప్పుడు బాలకృష్ణ సినిమాకి, విజేంద్ర వర్మ సినిమాకి ఫ్యాన్స్ ఉన్నారు, కానీ దానికి ఒక రేంజ్ ఫ్యాన్స్ బేసిక్. అట్లనే ఇది కూడా అయి ఉండొచ్చు సన్ ఆఫ్ ఇండియా కూడా. నేను చెప్తాను విజయేంద్ర వర్మ సినిమా గురించి చెప్తాను. నేను ఆ టైంలో వచ్చినప్పుడు పిచ్చ క్రేజ్ ఉండేది. దాంట్లో ఎంత క్రేజ్ ఉందంటే బయట డివిడీలు తీసుకుందామన్నా డివిడీలు కూడా దొరకట్లేదు రెంట్కి. విజయేంద్ర వర్మ అని బాలకృష్ణ ఉండే ఒకటి. ఎవరన్నా చూసిరా సినిమా సన్ ఆఫ్ ఇండియా అన్నా లేకపోతే జిన్నా అన్న, రెండిట్లో ఎవరైనా చూసిరా? సన్ ఆఫ్ ఇండియా ఏదో చూసిన సగం చూసి చిరాకు వచ్చి తీసేస్తా. ఓకే గుడ్, అట్లీస్ట్ నువ్వు అది చేసినావు. నాకేమనిపించింది అంటే, ఈ చేసిన ఈ నెగిటివ్ టాక్ వల్ల సినిమా థియేటర్ పోవడానికి కూడా జడ్జ్ చేస్తారేమో. అంటే ఆ థియేటర్ దగ్గర కూడా తెలిసినట్టు సరే ఏమరా నువ్వు ఆ సినిమా పోయినా అంటారేమో అన్న ఫీలింగ్ కూడా వచ్చేసింది. ఆ లెవెల్ పాయింట్ టుడే. ఈరోజు మధ్యాహ్నం ఏమైంది అని అంటే, వెన్ స్క్రోలింగ్ ఇన్ ప్రైమ్ స్క్రోల్ చేస్తున్నప్పుడు హిట్ 2 వచ్చేసింది సినిమా. అవునవును, హిట్ 2 సో హిట్ 2 సినిమా వచ్చింది. హిట్ 2 ద సెకండ్ కేస్ వచ్చేసింది. తీరా గంట తర్వాత చూస్తారు లేదు సినిమా. సో ఏం జరిగిందని చెప్పి యూట్యూబ్ లో కొట్టి చూస్తే, యాక్చువల్లీ దట్ ఫిల్మ్ వాజ్ షెడ్యూల్డ్ ఫర్ ద నెక్స్ట్ మంత్ 3rd కి రిలీజ్ అవుతుంది సినిమా ప్రైమ్ లో.
వాడు ఎవడో పాపం పిచ్చిన కొడుకు ఏంటో మరి తెలియదు, లిటరల్ ఇప్పుడే రిలీజ్ చేసేసిండు, రెంట్ మోడ్ లో పెట్టిండు. ఎవడికో ఇయర్ ఎండ్ లో వీక్తుంది. మంచిగా రాత్రి అంతా గట్టిగా చేసినట్టుండే, పొద్దులకు వచ్చేసి ఫిబ్రవరి అనుకున్నట్టున్నాడు, రిలీజ్ చేసేసిండు. లిటరలీ రెంట్ మోడ్ 129 రూపీస్ కి రిలీజ్ చేసిండు. యూ కెన్ ఫైండ్ ఇన్ ఇండియన్ సైట్స్. నా క్వశ్చన్ ఉంది, ఇది ఇంకో కూడా చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. నేను ఆల్రెడీ అడిగినాను, ఈ ఓవర్ రేటెడ్ డైరెక్టర్ ఎవరు తెలుగులో అని నాకు బాగా తెలుసుకోవాలని ఉంది. నాకు భలే గోలగా ఉంది బేసిక్ గా టాపిక్ మీద మాట్లాడాలని. ఓవర్ రేటెడ్ డైరెక్టర్ రాజమౌళి సార్, రాజమౌళి. ఓవర్ రేటెడ్ అంటే తెలుసు కదా, ఈ స్మార్ట్ అనిపిస్తుంది నాకు రాజమౌళి. కరెంట్లీ ఓవర్ రేటెడ్ అండ్ ఓన్లీ మూవీ మేకింగ్, ఇది మూవీ మేకింగ్ వరకు నాకు రామ్ గోపాల్ వర్మ అనిపిస్తున్నారు. అంటే హీఈస్ మేకింగ్ షిట్ మూవీస్ బట్ స్టిల్ పీపుల్ రేట్ హిమ్ వెరీ హై. లాస్ట్ ఐ థింక్ 5-6 మూవీస్ టైం పాస్ చేస్తున్నారు. దాని వెనకాల ఉన్న వాళ్ళ కొడుకుని పట్టుకోవట్లేదు. ఇప్పుడు ఆ కొడుకు వస్తాడు అన్న రాజమౌళి, మిగిలినటి అన్ని కూడా ఆయన సెకండ్ యూనిట్ డైరెక్టర్. బేసిక్ గా చెప్తాను, ఒక విషయం చెప్తాను, ఎందుకంటే తెలిసిన విషయం కాబట్టి అందరికి ఒక విషయం ఒకసారి ఇనిషియేట్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు రాజమౌళి ఏంటనంటే ఈజ్ లైక్ అ క్రియేటర్ అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాళ్ళ నాన్నగారు, ఆయన పేరెంట్స్, నాకు ఆయన పేరు ఐడియా ఉండదు ఎప్పుడు, విజేంద్ర ప్రసాద్. విజేంద్ర ప్రసాద్ గారు, ఆయన ఒక స్టోరీని తయారు చేస్తాడు. ఆ స్టోరీని ప్రజల పర్స్పెక్టివ్ లో ఆలోచించి తీసేటట్టు ఈయన ప్లాన్ చేస్తాడు. ఈ ప్లాన్ చేసింది ఫస్ట్ హాఫ్ వరకే ఈయన ప్రొడక్షన్. అంతెందుకు బాహుబలి పార్ట్ 1 వాజ్ డైరెక్టెడ్ బై రాజమౌళి అండ్ ద సెకండ్ పార్ట్ వాజ్ డైరెక్టెడ్ బై ఎస్ఎస్ కార్తికేయ. ఎస్ఎస్ కార్తికేయ సంథింగ్ లైక్ డిఫరెంట్. ఆయన ఇప్పుడు పర్స్పెక్టివ్స్ ఎట్లుంటాయి అని అంటే, ఫిల్మ్ మేకింగ్ లో ఒక డైరెక్టర్ కి ఇంకో డైరెక్టర్ కి పొంతన ఉండదు. కానీ ఇక్కడ ఏమైపోయింది అని అంటే, రాజమౌళి సంథింగ్ లైక్ ఈజ్ అ విజనరీ. ఆయన ఒక ప్రోడక్ట్ ని ప్రొడ్యూస్ చేస్తుందంటే ఆ ప్రోడక్ట్ కి వెనకాతల బ్యాక్ ఎండ్ లో స్టోరీ పెద్ద నడుస్తూనే ఉంటది. సో ఈ కార్తికేయ కూడా దానికి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయాడు. ఇప్పుడు కార్తికేయ సొంత సినిమా తీసిండు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, ఆబ్వియస్లీ ఇట్ మైట్ బి అ డిజాస్టర్ ఆర్ ఇట్ మైట్ బి అ సూపర్ హైప్డ్ ఫిలిం. ఎందుకంటే రాజమౌళి కొడుకు తీస్తున్నాడు అని చెప్పేసి వస్తుంది, కానీ రాజమౌళి కొడుకులా గుర్తింపు వస్తుంది, కానీ రాజమౌళి కొడుకు అని అంటారు, కార్తికేయ అని అన్నారు. సో ఆ హైప్ తో సినిమా స్టార్ట్ అవుతుంది. ఇదైతే కరెక్ట్, మీరు చెప్పింది అయితే పాయింట్ అయితే కరెక్ట్. ట్రిపుల్ ఆర్ చాలా నచ్చింది. నాకు ట్రిపుల్ ఆర్ వాజ్ సంథింగ్ డిఫరెంట్. ఇట్స్ అ ఫిక్షన్ స్టోరీ బేసిక్ గా. బాగుంది. నేను ఏమనుకున్నా అంటే, లిటరలీ బై వెంకటేష్, ఒక నిమిషం నేను మీకు మెన్షన్ చేస్తాను, తర్వాత యూ కెన్ కంటిన్యూ. నేను ఫస్ట్ రామ్ ని ఇంకా ఎన్టీఆర్ ని ఇద్దరిని చూసినప్పుడు దిస్ పీపుల్ ఆర్ యాప్టెడ్ ఫర్ దిస్ క్యారెక్టర్స్ అని అనుకున్నాను, కానీ ద ఒరిజినల్ కాన్ఫ్లిక్ట్ వాజ్ బ్రిటిష్ ఎంపైర్ రూల్. సో దానికోసం అని చెప్పి అప్పుడు రామరాజ్ గారు ఏం చేశారు, ఇక్కడ భీమ్ గారు ఏం చేశారు అని చెప్పేసి వాళ్ళని ఎక్కడో అక్కడ లింక్ చేస్తాడేమో అని అనుకున్నాను, కానీ ద ఎంటైర్ స్టోరీ డ్రాగ్ డౌన్ విత్ దిస్ 2 people. అంటే ఇట్స్ ప్యూర్లీ ఫిక్షన్. 100% ఫిక్షన్. అండ్ నాకేం నచ్చిందంటే ద టెక్నికాలిటీస్ అనమాట. అంటే లైక్ నేను ఆ వీడియో చూసిన 1 hour వీడియో అయితే ఉంది యూట్యూబ్ లో, మేకింగ్ ది ఎట్లా చేసిర్రు అని. ఆ మినియేచర్ ట్రైన్స్ కానీ, ఆ విఎఫ్ఎక్స్, అండ్ దెన్ ఆ తర్వాత నేను కొంచెం వెస్ట్ వాళ్ళు రియాక్ట్ అవుతారు కదా మన వీడియోలు చూసి, మై హార్ట్ స్వెల్డ్ విత్ ప్రైడ్ అనమాట. అంటే ఇన్ని రోజులు నేను కూడా మేకింగ్ అంటే మార్వెల్, వీళ్ళ గ్రాఫిక్స్ మనోలేంది, బాహుబలిలో కూడా కొంచెం ఏదో కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉండే. అరే ఇంకా కాకపోతే ఐ వాస్ ప్రౌడ్, బట్ అరే ఇంకొంచెం బాగా తీసాడు ఉండే. బట్ ట్రిపుల్ ఆర్ వాజ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ అండ్ వెస్ట్ వెంట్ మ్యాడ్. అంటే వాళ్ళు వెంట్ బాంకర్స్. one minute please. Since it's already been 2 hours, నేను స్ట్రీమింగ్ ఆపేస్తాను, బట్ వీ కెన్ స్టిల్ కంటిన్యూ అవర్ డిస్కషన్ ఇన్ ద బ్యాక్ ప్యానల్. ఓకే ఎవ్రీవన్? యూ కెన్ కట్ దిస్ టాపిక్, కానీ రేపు మళ్ళీ ఇదే టాపిక్ కంటిన్యూ చేద్దాం చిందన. ఇట్స్ సో ఎంగేజింగ్. టాపిక్ ఆఫ్ కోర్స్ టుమారో డైరెక్టర్ గురించి రేపు పెడతాను టాపిక్. స్ట్రీమింగ్ మాత్రమే ఆపుతున్నాను. యూ కెన్ కంటిన్యూ ద డిస్కషన్ యాజ్ లాంగ్ యాజ్ యూ వాంట్. Done. సో